హాయ్ గాయ్స్, దిస్ ఈజ్ శివ. వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు సిఎస్కే సిరీస్. చూడండి ఫ్రెండ్స్, నేను మీకు ఎలా చెప్తున్నాను అన్నది ఇంపార్టెంట్ కాదు. నేను చెప్పే కంటెంట్ మీకు అర్థమవుతుందా లేదా అండ్ మీకు యూజ్ అవుతుందా లేదా అన్నదే ఇంపార్టెంట్. సో దీన్ని మీరు బేస్ చేసుకోవడానికి నా వీడియోస్ని ఎండ్ వరకు చూడండి. నచ్చితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో టు అవర్ సెషన్ ప్రజెంటెడ్ బై శివ. జనరల్గా కంప్యూటర్ లాంగ్వేజెస్ ట్యుటోరియల్స్ అన్నీ కంప్యూటర్లో టైప్ చేస్తూ ఎగ్జిక్యూట్ చేస్తూ చెప్తారు. బట్ నేను డిఫరెంట్గా చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని. నేను డిఫరెంట్ వీడియోస్ నుంచి అండ్ డిఫరెంట్ సోర్సెస్ నుంచి ప్రిపేర్ చేసిన నా నోట్స్ని ప్రజెంట్ చేస్తూ చెప్తాను. ఇలా డిఫరెంట్ వేలో ఎందుకు చెప్తున్నానంటే, కంప్యూటర్లో ఎగ్జిక్యూట్ చేస్తూ చెప్తే అక్కడే అవుట్పుట్ వచ్చేస్తుంది. కానీ ఇలా చేయటం వల్ల నేను చెప్పేది కరెక్టా కాదా, అలానే అవుట్పుట్ వస్తుందా రాదా అని మీకు ఇంట్రెస్ట్ వచ్చి ఎగ్జిక్యూట్ చేస్తారన్న చిన్న ఐడియాతోనే నేను ఇలా చేస్తున్నాను. అప్పుడే కదా మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. ప్రాక్టీస్ మేడ్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నారు కదా. మరి నా దగ్గర కంప్యూటర్ లేదు, నేను ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అంటే, దానికి నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. ఎగ్జిక్యూట్ చేయడానికి కంప్యూటరే అవసరం లేదు, జస్ట్ ఫోన్ ఉంటే చాలు. జస్ట్ పైథాన్ నేర్చుకోవాలన్న ఆలోచన ఉంటే చాలు. అది ఎలాగో ఇప్పుడు నేను చెప్తాను. మనం ఫోన్లో పైథాన్ ఎగ్జిక్యూట్ చేయడానికి 2 వేస్ ఉన్నాయి. వన్ ఆన్లైన్ కంపైలర్, సెకండ్ వన్ ఆఫ్లైన్ కంపైలర్. ఆన్లైన్ కంపైలర్ విషయంకి వస్తే నెట్లోకి వెళ్ళి పైథాన్ ఆన్లైన్ కంపైలర్ అని సెర్చ్ చేస్తే చాలా వస్తాయి. వాటిలో ఒక దాని ద్వారా మనం పైథాన్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అండ్ ఆఫ్లైన్ విషయంకి వస్తే ప్లేస్టోర్లో పైథాన్ ఆఫ్లైన్ కంపైలర్స్ అని ట్రై చేస్తే చాలా యాప్స్ వస్తున్నాయి. వాటిల్లో ఒకదాన్ని ఎంచుకొని మనం పైథాన్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఆఫ్లైన్లో నాకు తెలిసినంత వరకు ఒక మంచి కంపైలర్ ఉంది, దాన్ని మీకు డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా ప్రొవైడ్ చేస్తాను. దాంట్లో ఏంటంటే పైథానే కాకుండా అన్ని లాంగ్వేజెస్ని మనం కంపైలర్ చేసుకోవచ్చు, ఆల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని. వీటి ద్వారా మీరు పైథాన్ని మొబైల్లోనే ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో నేను పైథాన్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చేస్తాను. మనం ఏమేమి పైథాన్ అనేది చాలా ఈజియెస్ట్ లాంగ్వేజ్ రిమైనింగ్ లాంగ్వేజ్తో కంపేర్ చేసినప్పుడు మనం. అండ్ ఇది చాలా సింపుల్గా కూడా ఉంటుంది. దీంట్లో మోస్ట్ పవర్ఫుల్ లాంగ్వేజ్ ఇది. ఓవర్వ్యూలోకి వచ్చేస్తే మనం ఇది స్క్రిప్టింగ్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అండ్ ఇంటర్ప్రిటర్ అండ్ ఇంటరాక్టివ్ లాంగ్వేజ్. అండ్ ఫీచర్స్లోకి వస్తే దీంట్లో ఈజీగా నేర్చుకోవచ్చు, ఈజీగా రాయొచ్చు, ఎందుకంటే హ్యూజ్ లైబ్రరీస్ ఉంటుంది, అన్ని మేజర్ డేటాబేస్తో ఈజీగా కనెక్ట్ అవుతుంది, GUI ప్రోగ్రామింగ్ ఉంటుంది. అప్లికేషన్స్లోకి వస్తే మనం దీన్ని వెబ్ అప్లికేషన్స్లో యూస్ చేస్తారు, గేమింగ్స్లో, డెస్క్టాప్ యాప్స్లో, DB ప్రోగ్రామింగ్లో, DB మీన్స్ డేటాబేస్ ప్రోగ్రామింగ్లో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో యూస్ చేస్తారు. అండ్ ఎగ్జాంపుల్స్లోకి వస్తే మన యూట్యూబ్, బిట్టోరెంట్, గూగుల్, స్పాటిఫై, యాహూ, రెడిట్, కోరా ఇలా చాలా ఉన్నాయి. పైథాన్లో మనం మెయిన్గా చూడబోయేది డేటా టైప్స్, ఆపరేటర్స్, కండిషనల్ స్టేట్మెంట్స్ అండ్ ఊప్స్ కాన్సెప్ట్స్. డేటా టైప్స్లో మనకి నంబర్స్, స్ట్రింగ్స్, లిస్ట్స్, టుపుల్స్, డిక్షనరీ, సెట్స్ ఉంటాయి. అండ్ ఆపరేటర్స్లోకి వస్తే మనకి అర్థమెటిక్ ఆపరేటర్, రిలేషనల్ ఆపరేటర్, అసైన్మెంట్ ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్, మెంబర్షిప్ ఆపరేటర్, ఐడెంటిటీ ఆపరేటర్, బిట్వైజ్ ఆపరేటర్స్ ఉంటాయి. అండ్ కండిషనల్ స్టేట్మెంట్స్లోకి వస్తే మనకి ఇఫ్ ఎల్స్, ఫర్ లూప్, వైల్ లూప్, బ్రేక్ స్టేట్మెంట్స్, కంటిన్యూ స్టేట్మెంట్, పాస్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఊప్స్ కాన్సెప్ట్స్లోకి వస్తే మనకి ఆబ్జెక్ట్, క్లాస్, ఇన్హెరిటెన్స్, డేటా అబ్స్ట్రాక్షన్, ఎన్క్యాప్సులేషన్స్ ఉంటాయి. వీటన్నిటిని మనం డిస్కస్ చేద్దాం. వీటితో పాటు డేట్, టైమ్ అండ్ క్యాలెండర్, కన్స్ట్రక్టర్, ఫంక్షన్, మాడ్యూల్స్, ఫైల్ హ్యాండ్లింగ్, ఇన్పుట్ ఫ్రమ్ యూజర్స్, స్పెషల్ ఫంక్షన్స్, రికర్షన్, బేసిక్ సింటాక్స్, ఫార్మాట్ స్పెసిఫైయర్స్, కామెంట్స్ ఇంకా మొదలైనవి మనం డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ వీడియో నుంచి మనం పైథాన్ లాంగ్వేజ్ని నేర్చుకుందాం. ల్యాప్టాప్స్ కానీ కంప్యూటర్స్ కానీ ఉంటే పైథాన్ కంపైలర్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఒకవేళ లేకపోతే నేను పైన చెప్పిన ఆన్లైన్ కంపైలర్ కానీ ఆఫ్లైన్ కంపైలర్ కానీ మీ స్మార్ట్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి. పైథాన్లో మనం ఎలా ప్రింట్ చేస్తాం? సీలో అయితే మామూలుగా లైబ్రరీ ఫంక్షన్స్ అన్ని యూజ్ చేసి తర్వాత ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ ద్వారా యూజ్ చేస్తాం. పైథాన్లో మనకి ఎంత అవసరం లేదు, జస్ట్ ప్రింట్ స్టేట్మెంట్ ఒకటి యూజ్ చేసి దాని లోపల కంటెంట్ ఏం రాస్తే అది మనకి అవుట్పుట్గా వచ్చేస్తుంది. ఓకేనా, అర్థమైంది? జస్ట్ ప్రింట్ స్టేట్మెంట్ ఒకటి రాసి దాని లోపల ఏం రాస్తామో అది మనకి అవుట్పుట్గా వచ్చేస్తుంది. అండ్ ఫ్రీ ఆపరేషన్స్, పైథాన్లో మనం ఆపరేషన్స్ చేయడానికి ఎటువంటి
సి లైబ్రరీస్ని హెడర్ ఫైల్స్ని ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ అవర్ ఆపరేషన్ని రాస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి నేను 2 into 5 రాశాను, దాని అవుట్పుట్ అనేది మనకి 10 అనేది వచ్చేసింది. అండ్ A=5, B=3 అని తీసుకున్నాను, C అనదర్ వేరియబుల్ తీసుకుని A+B అని చేశాను, దాని అవుట్పుట్ నాకు 8 అని వచ్చేసింది. ఈ రెండింటిని యాడ్ చేసి 8 వాల్యూ అనేది నాకు వచ్చేసింది. అండ్ క్విట్ పైథాన్లో పైథాన్ నుంచి మనం బయటకు చేయాలంటే క్విట్ అని టైప్ చేస్తే చాలు, అది మనకి బయటకి తీసుకొచ్చేస్తుంది. అండ్ మోర్ దాన్ వేరియబుల్స్, మనకి పైథాన్ వేరియబుల్స్కి డేటా టైప్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మనం ఏం రాసినా అది దాన్ని అండర్స్టాండ్ చేసుకుంటుంది. ఫర్ సపోజ్ A=10 అని ఇచ్చాను, అది నాకు ఇంటీజర్ కన్సిడర్ చేస్తుంది. అండ్ B=8.8 అని ఇచ్చాను, అది నాకు ఫ్లోట్గా కన్సిడర్ చేస్తుంది. C=4 ఫ్లోట్గా కన్సిడర్ చేస్తుంది. అండ్ D= స్పెషల్ క్యారెక్టర్ అండ్ E= స్ట్రింగ్గా కన్సిడర్ చేస్తుంది, ఎందుకంటే డబుల్ కోర్స్ ఉన్నాయి కాబట్టి స్ట్రింగ్గా కన్సిడర్ చేస్తుంది. F ఈజ్ ఆల్సో స్ట్రింగ్. ఇప్పుడు నేను జస్ట్ స్ట్రింగ్ అని ఇస్తే అది దాంట్లో ఉన్న కంటెంట్ని, అది ఇంటీజర్ ఫ్లోట్ అయితే ఫ్లోట్ ఏదైతే అది దాన్ని ప్రింట్ చేస్తుంది. అండ్ ప్రింట్ F అని ఇస్తే Fలో ఉన్న కంటెంట్ని అది ప్రింట్ చేస్తుంది. మల్టీ వాల్యూ వేరియబుల్స్ అండ్ సేమ్ వాల్యూస్ అంటే ఇప్పుడు ఒక క్లాస్లో నలుగురికి అదే సేమ్ మార్కులు వస్తే అప్పుడు మనం వాటిని సింగిల్ స్టేట్మెంట్లో ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ABCDలో ఏ ప్రింట్ చేసినా దాని వాల్యూ 9 వస్తుంది. ఓకే. అండ్ మల్టీ వాల్యూ వేరియబుల్స్ బై డిఫరెంట్ వాల్యూస్. ఇప్పుడు డిఫరెంట్ మార్క్స్ వచ్చేయండి, వాళ్ళందరినీ సింగిల్ లైన్ ఎలా చేస్తామంటే A, B, C = 15, 20, 9 రాస్తాం. ఇప్పుడు A వాల్యూ 15 అవుతుంది, B వాల్యూ వచ్చి 20 అవుతుంది, C వాల్యూ వచ్చి 9 అవుతుంది. ఇదే మల్టీ వాల్యూ ఇన్ డిఫరెంట్ వేరియబుల్స్. ఇప్పుడు మనం ప్రింట్ A అని చేస్తే దానికి కరస్పాండెంట్గా 15 ప్రింట్ అయిపోయింది. అండ్ ప్రింట్ C అని ఇస్తే దానికి కరస్పాండెంట్ వాల్యూ 9 ప్రింట్ అయిపోయింది. అండ్ పైథాన్ని మనం ఎలా డెవలప్ చేయొచ్చు? 1 కమాండ్ ప్రాంప్ట్ ద్వారా డెవలప్ చేయొచ్చు, సెకండ్ వన్ టెస్ట్ ఎడిటర్స్ ద్వారా డెవలప్ చేయొచ్చు, థర్డ్ వన్ IDE ద్వారా కూడా డెవలప్ చేయొచ్చు, కోడ్ రాసి ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అండ్ పైథాన్లో ఉన్న డేటా టైప్స్, ఏమేమి డేటా టైప్స్ ఉన్నాయి పైథాన్లో ఉన్న డేటా టైప్స్? వేరియబుల్స్కి మనం వేరియబుల్స్ స్టోర్ చేయడానికి 5 డేటా టైప్స్ని యూజ్ చేస్తాం. అవి నంబర్స్, స్ట్రింగ్స్, లిస్ట్స్, ట్యూపుల్స్ అండ్ డిక్షనరీస్. ఈ 5 యూజ్ చేసి మనం డేటా టైప్గా ఈ 5 డేటా టైప్స్ మనకు ఉన్నాయి. నంబర్స్, ఇక్కడ నేను A=10 తీసుకున్నాను అండ్ B=3.14 తీసుకున్నాను. అండ్ ప్రింట్ A అని చేస్తే నాకు అవుట్పుట్ 10 అని వచ్చేసింది. అండ్ ప్రింట్ B అని చేస్తే దాని అవుట్పుట్ 3.14 వచ్చింది. ఇక్కడ చూడండి, మనం నెంబర్స్లో ఉన్న ఫంక్షన్స్ అబ్సల్యూట్ మెథడ్ యూజ్ చేసి మైనస్ వాల్యూని పాజిటివ్ వాల్యూగా మార్చవచ్చు. అండ్ మనం మ్యాథ్ ఫంక్షన్ యూజ్ చేయాలంటే మ్యాథ్ ఫంక్షన్ యూజ్ చేయాలంటే మ్యాథ్ ఆపరేషన్స్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. అది ఎలాగంటే ఇంపోర్ట్ మ్యాథ్ అనేది చేసేయండి. అండ్ తర్వాత ప్రింట్ math.exp.100.12 అని చేస్తే దాని అవుట్పుట్ మనకి ఇది చేస్తుంది. దీని అర్థం ఏంటంటే EXP అంటే ఎక్స్పోనెన్షియల్ వాల్యూ టు ఫైండ్ EXP.10 అంటే దాని అర్థం E⁻100.2. అండ్ సీల్ అండ్ ఫ్లోర్ ఫంక్షన్స్, దీని కూడా సేమ్ పైని ఎలా యూజ్ చేస్తామో అలాగే యూజ్ చేస్తాం. ప్రింట్ ఆఫ్ math.seal 4.6 అని చేస్తే దానికి సీల్ అంటే అప్పర్ వాల్యూ కాబట్టి దాని తర్వాత ఎన్ని డెసిమల్ పాయింట్స్ ఉన్నా అది నెక్స్ట్ వాల్యూని చూపిస్తుంది. అండ్ ప్రింట్ ఫ్లోర్ వాల్యూ చూపిస్తాం, దాని తర్వాత డౌన్ వాల్యూ కాబట్టి దానికి ఎంత ఉంటే అంత డౌన్ వాల్యూ చూపిస్తుంది. అండ్ ప్రింట్ ఆఫ్ math.1.6 అంటే దీనికి 1 పాయింట్ ఎక్కువ ఉన్నా సరే హై చూపిస్తుంది. అండ్ ఫ్లోర్కి వచ్చి 1 పాయింట్ ఉన్నా సరే అది లోనే చూపిస్తుంది. అండ్ పవర్ ఫంక్షన్ ఎలా యూజ్ చేస్తామంటే ప్రింట్ ఆఫ్ math.power అని రాసి పవర్ బ్రాకెట్స్లో ఏం రాసినా అది 100 డబల్స్ అవుతుంది. చూడండి, పవర్ అని రాసాను, దానికి 2⁶ అంటే దాని అర్థం 64. ఇక్కడ మనకు తెలిస్తే 100 పవర్ 2. ఇక్కడ చూడండి మనకి 2⁶ అని మీనింగ్ వస్తుంది. అండ్ స్క్వేర్ రూట్ SQRT
దీన్ని యూస్ చేసి ప్రింట్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 అని ఇస్తే దాని వాల్యూ అవుట్పుట్ వచ్చేస్తుంది. మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 9 అని ఇస్తే దాని వాల్యూ 3 అని అవుట్పుట్ వచ్చేస్తుంది. అండ్ min and max values. ప్రింట్ మ్యాక్స్ ఆఫ్ దీస్ 3 నెంబర్స్ అని చేస్తే వీటిలో ఉన్న మ్యాక్సిమం వాల్యూ ఇది కాబట్టి మన అవుట్పుట్ ఇది ఇక్కడికి వచ్చేసింది. అండ్ ప్రింట్ ఆఫ్ మినిమం వాల్యూ, ఈ మూడిట్లో మనకి మినిమం వాల్యూ ఇది కాబట్టి దీని యొక్క అవుట్పుట్ ఇక్కడికి వచ్చేసింది. అండ్ మనం ర్యాండమ్ నెంబర్స్ని యూస్ చేయాలంటే మనం ర్యాండమ్ ఫంక్షన్ ఇంపోర్ట్ చేసుకోవాలి. అది ఎలాగంటే ఇంపోర్ట్ ర్యాండమ్ అని టైప్ చేయండి, ఒక టూపుల్ తీసుకోండి. టూపుల్ అంటే నేను నెస్టెడ్ టైప్స్ ఉన్నాయి కదా, అది చెప్పాను. ప్రస్తుతానికి ఇలాగ టూపుల్ అంటే ఇలా ఉంటుంది అనుకోండి. టూపుల్ 1 2 3 4 5 తీస్తున్నాను. అండ్ ప్రింట్ ఆఫ్ ర్యాండమ్ డాట్ చాయిస్ ఆఫ్ టూపుల్ అని ఇస్తే దాంట్లో ఉన్న ఏదో ఒక వాల్యూని రిపీట్ చేసుకొని మనకి ఇక్కడ అవుట్పుట్గా వచ్చేస్తుంది. అండ్ ప్రింట్ ఆఫ్ ర్యాండ్ చాయిస్ ఆఫ్ టూపుల్ అని చేశాను. మళ్ళీ వన్స్ అగైన్ ఇక్కడ డిఫరెంట్, ఈ రెండు డిఫరెంట్ వాల్యూస్. ఇలానే కాకుండా ప్రింట్ డాట్ ర్యాండమ్ ఇస్తే అది కంప్యూటర్ జనరల్గా ఏదో ఒక వాల్యూని డిఫాల్ట్గా తీసుకుంటుంది. సెకండ్ టైం వచ్చాను డిఫరెంట్ వాల్యూ వచ్చింది, థర్డ్ టైం వచ్చాను డిఫరెంట్ వాల్యూ వచ్చింది. ఇదేమి చేస్తుందంటే మనకి జనరేటింగ్ ర్యాండమ్ కోడ్స్ వాట్సాప్కి ఒకటి జనరేట్ చేస్తుంది. ఇప్పుడు ప్రింట్ ర్యాండమ్ డాట్ ర్యాండ్ రేంజ్ అని చేస్తే స్టార్టింగ్ వాల్యూ, ఎండింగ్ వాల్యూ అండ్ రేంజ్ బిట్వీన్ నెంబర్స్ అని చేసి ఏదో ఒక నెంబర్ నాకు తీసుకుంటుంది. ప్రతిసారి 2 డిజిట్స్ ఉండాలి, ప్రతిసారి అది తీసుకుంటుంది. ఇలాగా సేమ్ ఫంక్షన్స్. ఇంపోర్ట్ ర్యాండమ్ యూజ్ చేసి ర్యాండమ్ డాట్ ర్యాండమ్ యూనిఫామ్ చేసి 2, 20 క్యారెక్టర్స్ అని చేస్తే ఇలాగా డెసిమల్ పాయింట్లో పెద్దగా మళ్ళీ అదే ఫంక్షన్ నేను ఇంకొకసారి రిపీట్ చేశాను, నాకు డిఫరెంట్ వాల్యూస్ వచ్చింది. ఈ రెండు సేమ్ కాదు. స్ట్రింగ్స్ అంటే డబుల్ కోట్స్ లోపల మనం ఏం రాసినా అది స్ట్రింగ్ అనే కన్సిడర్ చేస్తుంది. ఇక్కడ సపోజ్ మీరు చూడండి A=CSK అని ఇచ్చాను, దాని ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేశాను, దానికి నాకు అవుట్పుట్ CSK అని వచ్చేసింది. స్ట్రింగ్స్ లో మనం ఏంగా చెప్పుకోవాల్సింది రిప్లికేషన్ ఫ్యాక్టర్ అండ్ స్లైస్ ఆపరేటర్. రిప్లికేషన్ ఫ్యాక్టర్ అంటే మన కంటెంట్ ని మల్టిప్లై చేస్తుంది. ఇక్కడ చూడండి స్టార్ అని రాస్తున్నాను. ప్రింట్ A*3 అని ఇస్తే ఇక్కడ ఏలో ఏముంది, CSK కదా, దాన్ని ఇంటూ 3 టైమ్స్, ఇది మనకి అవుట్పుట్ ఇంటూ 3 టైమ్స్. అండ్ A*5 అని చేసాను, నాకు 5 టైమ్స్ ఇది ప్రింట్ అయిపోయింది. 5 టైమ్స్, ఇక్కడ 3 టైమ్స్ ప్రింట్ అయింది, ఇక్కడ 3 ఇచ్చాను కాబట్టి ఇక్కడ 5 టైమ్స్ ప్రింట్ అయింది, ఎందుకంటే ఇక్కడ 5 ఇచ్చాను కాబట్టి. అండ్ స్లైస్ ఆపరేటర్, ఇక్కడ చూడండి మీరు నేను ఏం ఇస్తున్నాను, A=CH శివకుమార్. ఇక్కడ స్పేస్ ని కూడా కన్సిడర్ చేస్తుంది ఒక క్యారెక్టర్ గా. ఓకే, ఇప్పుడు ప్రింట్ A అని చేసి స్టార్టింగ్ ఇండెక్స్ వాల్యూ, ఎండింగ్ ఇండెక్స్ వాల్యూ ఇచ్చేస్తే సరిపోతుంది. అది మనకి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ప్రింట్ A*3:9, 3 నుంచి అప్ టు 9 కాదు, అంటే 8 క్యారెక్టర్స్ దాకే. ఓకే, ఇప్పుడు S3 ఓకే, అండ్ K వచ్చి 9. ఓకేనా, 9th క్యారెక్టర్ ఇది తీసుకోదు, ఓన్లీ 8 క్యారెక్టర్స్ తీసుకుంటుంది అప్ టు 9. అండ్ ప్రింట్ A8, స్పేస్ అని ఇచ్చాను, అంటే 8 కాడ నుంచి మొత్తం ప్రింట్ అవ్వమని అర్థం. అండ్ ప్రింట్ ఆఫ్ 6, ఇక్కడ చూడండి 6 అంటే A కాడ నుంచి మొత్తం ప్రింట్ అవ్వమని అర్థం. అండ్ ప్రింట్ ఆఫ్ A3 అని ఇచ్చాను, అంటే థర్డ్ క్యారెక్టర్ ఏంటి ఇక్కడ S, సో S ప్రింట్ అయిపోయింది. అండ్ A9, 9th క్యారెక్టర్ ఇక్కడ ఏముంది మనకి U, సో ఇక్కడ U1 ప్రింట్ అయిపోయింది. అండ్ మనకి ట్యాబ్ యూజ్ చేయాలనుకుంటే ఇలాగా స్లైస్ బటన్ రాస్తే ఇక్కడ మనకి ప్రింట్ ఆఫ్ A అని ఇచ్చేసాను, A అని ఇలా తీసుకున్నాను, స్లైస్ బటన్ రాసి తర్వాత ప్రింట్ ఆఫ్ అని ఇస్తే ఇక్కడ మనకి ట్యాబ్ అనేది స్పేస్ అనేది వచ్చేస్తుంది దాంట్లో వర్డ్కి మధ్య. అండ్ న్యూ లైన్ యూజ్ చేయడానికి యూజ్ ట్రిపుల్ లైన్స్
ఫర్ కొటేషన్ ఫర్ న్యూ లైన్. ఇక్కడ చూడండి నేను ట్రిపుల్ లైన్స్ ఇచ్చేసాను, ఇక్కడ కూడా ట్రిపుల్ కోట్స్ ఇచ్చేసాను, ఇక్కడ కూడా ట్రిపుల్ కోట్స్ ఇచ్చేసాను. ఇక్కడ మనకి అవుట్పుట్ మీరు చూడొచ్చు, ఇక్కడ ఏ విధంగా అయితే ఉందో ఇదే విధంగా ఇక్కడ వచ్చింది. అడ్రస్ అట్లాంటివి రాసేటప్పుడు మనకి ఇలా యూజ్ అవుతుంది. ట్రిపుల్ కోట్స్ రాసి మనం ఎక్కడికి ఏం రాసామో అదే సేమ్ వచ్చేస్తుంది. ఇక్కడ మీరు చూడండి నేను నేమ్ ఈక్వల్ టు శివకుమార్ తీసుకున్నాను అండ్ సర్ నేమ్ ఈక్వల్ టు చేగుడి తీసుకున్నాను. ప్రింట్ నేమ్ అని చేస్తే నాకేం ప్రింట్ అవుతుంది, శివకుమార్ ప్రింట్ అవుతుంది. అండ్ సర్ నేమ్ చేస్తే ఏం ప్రింట్ అవుతుంది, సర్ నేమ్ చేగుడి అనేది ఇక్కడ ప్రింట్ అయిపోతుంది. అండ్ మనం నెక్స్ట్ చెప్పుకునే ఫంక్షన్ లెన్ ఫంక్షన్. ప్రింట్ లెన్ ఆఫ్ నేమ్. ఇక్కడ నా నేమ్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, 9 క్యారెక్టర్స్. సో ఇది 9 క్యారెక్టర్స్ ప్రింట్ చేసింది. ఇక్కడ సర్ నేమ్, ప్రింట్ లెన్ ఆఫ్ సర్ నేమ్ ఇచ్చేసాను. నా సర్ నేమ్ ఏంటి, చేగుడి. చేగుడిలో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, 7 క్యారెక్టర్స్. అందుకే ఇది 7 అని ప్రింట్ చేసింది. కన్కాటినేషన్. నెక్స్ట్ ఫంక్షన్ వచ్చి మనకి కన్కాటినేషన్. దీని సింబల్ వచ్చి ప్లస్ సింబల్. అండ్ ఇక్కడ చూడండి దీన్ని ఎలా యూస్ చేస్తాం అనేది, ప్రింట్ నేమ్ ప్లస్ సర్ నేమ్. అంటే ఇప్పుడు నాకేం వచ్చింది, నేమ్ శివకుమార్ అండ్ సర్ నేమ్ చేగుడి. ఇది మొత్తం ప్లస్ కంబైన్ అయిపోయి ఒక సింగిల్ గా మనకి ప్రింట్ అయిపోయింది. అండ్ సెకండ్ వన్ ప్రింట్ సర్ నేమ్ ప్లస్ నేమ్. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది మనకి ప్లస్ సింబల్. అప్పుడు మనం చూడొచ్చు ఇక్కడ చేగుడి శివకుమార్ కలిపి మొత్తంగా చేగుడి శివకుమార్ గా మనకి అవుట్పుట్ వచ్చేసింది. ఇందాక మనం నెంబర్స్ చూసిన రిప్లికేషన్ ఫ్యాక్టరీ ఇక్కడ కూడా యూస్ అవుతుంది. రిప్లికేషన్ ఫ్యాక్టరీ ఏముంది అంటే ఎలా యూస్ చేస్తాం, బై స్టార్ యూస్ చేసి మన రిప్లికేషన్ ఫ్యాక్టరీని యూస్ చేస్తాం. ఇక్కడ నేమ్ ఏంటి నాది, నేమ్ వచ్చి శివకుమార్, నేమ్ వచ్చి శివకుమార్ ఇంటూ 2 టైమ్స్ అన్నాను కాబట్టి 2 టైమ్స్ మనకి మొత్తం అవుట్పుట్ 2 టైమ్స్ శివకుమార్ వచ్చేసింది. అండ్ స్లైస్ ఆపరేటర్. స్లైస్ ఆపరేటర్ యూస్ చేస్తాం. ఇందాక మనం నెంబర్స్ చూస్తున్నాం కదా, అలా నెంబర్స్ చూసాం కదా, స్లైస్ ఆపరేటర్ ఎలా యూస్ చేస్తాం అనేది ఇక్కడ చూడండి. నేను నేమ్ ఈక్వల్ టు శివకుమార్ తీసుకున్నాను. ఇది ఓన్లీ 0 నుంచి ఇండెక్స్ లెక్కేస్తుంది. 9 క్యారెక్టర్స్ టోటల్. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ప్రింట్ నేమ్ 2:9. ఇక్కడ 2 ఏంటి, V:6 అంటే M దాకా ప్రింట్ అవ్వాలి, కానీ మనకి M ప్రింట్ అవుతుంది. ముందు క్యారెక్టర్ ఇక్కడ దాకే ప్రింట్ అవుతుంది. 2 2 6. ఇక్కడ చూడొచ్చు మీరు, దానికి అవుట్పుట్ ఎలా వచ్చేసింది. అండ్ ప్రింట్ నేమ్ 1:4 అంటే 1 నుంచి స్టార్ట్ అయ్యి 3 దాకే, 1 నుంచి స్టార్ట్ అయ్యి 3 వరకు అంటే 3 వరకే అవుతుంది. ఇది అవుట్పుట్. అండ్ నెక్స్ట్ వచ్చి మనం క్యాపిటలైజ్ మెథడ్. క్యాపిటలైజ్ మెథడ్ మనకి ఏం యూస్ చేస్తాం, ఫస్ట్ క్యారెక్టర్ని ఇట్ కన్వర్ట్స్, ఫస్ట్ లెటర్ని మనకి అప్పర్ కేసులోకి మారుస్తుంది. ఫస్ట్ క్యారెక్టర్ని ఇక్కడ చూడండి, నేను నేమ్ ఏం ఇస్తున్నాను, అన్ని స్మాల్ కేసెస్లో రావాలనిపిస్తున్నాను. ప్రింట్ఎఫ్ నేమ్ డాట్ క్యాపిటలైజ్ అండ్ ఫంక్షన్ ఇచ్చేసాను. అండ్ నేమ్ అనేది ఇక్కడ మనకి ఈ నేమ్ అవుతుంది, ఈ నేమ్ అవుతుంది. అండ్ మీరు చూడొచ్చు ఇక్కడ స్మాల్ ఆర్ ఇచ్చాను, కానీ ఇక్కడ మనకి ఏమి వచ్చింది, క్యాపిటల్ ఆర్ అనేది వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఫంక్షన్ కౌంట్ ఫంక్షన్. కౌంట్ ఫంక్షన్ ఏంటంటే టు ఫైండ్ ఇన్ స్ట్రింగ్ ద పర్టికులర్ పొజిషన్ ఆఫ్ ఎ లెటర్ హౌ మెనీ టైమ్స్. ఇక్కడ మనం చూడొచ్చు ఏ ఒక లెటర్ ఎన్నిసార్లు రిపీట్ అయింది అని తెలుసుకున్నాక మనం కౌంట్ ఫంక్షన్ యూస్ చేస్తాం. ఇక్కడ చూడండి నేను నేమ్ ఈక్వల్ టు ఏమిస్తున్నాను, రావనిపిస్తున్నాను. అండ్ సబ్ స్ట్రింగ్ ఈక్వల్ టు ఏ తీసుకున్నాను, ఆర్ లెటర్ ఆర్ వర్డ్ ఈక్వల్ టు ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ మీ ఇష్టం, ఇక్కడ మీ దీని ప్లేస్లో ఏమైనా తీసుకోవచ్చు. దాన్ని యూస్ చేసే మనకు అనుకుంటాం. ఇక్కడ ఏం తీసుకున్నా నో ప్రాబ్లం. ఇప్పుడు చూడండి ప్రింటర్ నేమ్ డాట్ కౌంట్ ఆఫ్ కౌంట్ ఫంక్షన్ సబ్ స్ట్రింగ్ ఇక్కడ ఇచ్చేసాను. అప్పుడు మీకు ఏమొచ్చింది, సబ్ స్ట్రింగ్ ఇక్కడ ఏమన్నా నాకు ఏ అని ఉంది. ఇక్కడ ఏ ఎన్ని టైమ్స్ ఉన్నాయి, 1 2 3 టైమ్స్ ఉన్నాయి కాబట్టి నాకు అవుట్పుట్ 3 అని వచ్చేసింది. అండ్ ప్రింట్ ఆఫ్ నేమ్ డాట్ కౌంట్ ఆఫ్ లెటర్. ఇక్కడ లెటర్ అంటే ఏమి ఇచ్చినాను, లెటర్ ఆర్ వర్డ్ ఈక్వల్ టు ఏ. ఓకే, అగైన్ ఇట్ కమింగ్ గోస్ టు దిస్ ప్లేస్ అండ్ దిస్ వన్ ఇలా మూడ్ని కౌంట్ చేసుకొని ఇక్కడ మనకి అవుట్పుట్ 3 అనేది ఇచ్చేసింది. అండ్ దీంట్లో ఇందాక సింగిల్ క్యారెక్టర్ని కౌంట్ చేసింది. ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టెక్స్ట్ని తీసుకుందాం. దాంట్లో ఒక పారాగ్రాఫ్ అనుకోండి, దాంట్లో ఒక వర్డ్ సెర్చ్ చేయాలనుకుంటే మీరు సబ్స్ట్రింగ్ అని ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ మీరు వర్డ్ తీసుకున్నా మీరు ఏమైనా తీసుకోవచ్చు. దాంట్లో ఒక వర్డ్ని మీరు అసైన్ చేసిన తర్వాత తర్వాత ప్రింట్ ఫంక్షన్ రాస్తాం. ఎలా రాస్తాం, ప్రింట్ టెక్స్ట్ డాట్ కౌంట్ ఆఫ్ దిస్ వన్ స్ట్రింగ్. అప్పుడు అది ఎన్ని టైమ్స్ ఉంటే అన్ని టైమ్స్ ఆ పారాగ్రాఫ్లో ఎన్ని టైమ్స్ ఉంటే అన్ని వర్డ్స్. పారాగ్రాఫ్ 10 టైమ్స్
చూడండి నేను జస్ట్ అలా రాశాను. సో మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, ఆల్ఫా న్యూమరిక్ ఓన్లీ ద నెంబర్స్ ఆల్ఫా. ఇప్పుడు ఆల్ఫా న్యూమరిక్ అనే ఫంక్షన్ దేనికి యూజ్ చేస్తామంటే, ఆల్ఫా న్యూమరిక్ అనే ఫంక్షన్ మనం దేనికి యూజ్ చేస్తాం, మనం ఇచ్చిన స్ట్రింగ్లో ఓన్లీ ఆల్ఫాబెట్స్ ఏమైనా ఉన్నాయా, ఓన్లీ నెంబర్స్ ఏమున్నాయా, అవి కాకుండా ఇంకేమైనా ఉన్నాయా అంటే నెంబర్స్ అండ్ ఆల్ఫాబెట్స్ కలిసి ఉంటే ఇది నాకు ట్రూ రిటర్న్ చేస్తుంది. ఒకవేళ వేరే స్పెషల్ క్యారెక్టర్స్ అని కలిసి ఉంటే ఇది నాకు ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. చూడండి నేను నేమ్ ఏం తీసుకున్నాను, శివ అని తీసుకున్నాను, అండ్ ప్రింట్ నేమ్ డాట్ ఈజ్ ఆల్ఫా అని తీసుకున్నాను. దానికి మనకి వాల్యూ ఏమి వచ్చింది, నేమ్లో ఓన్లీ ఆల్ఫాబెట్స్ ఉన్నాము కాబట్టి సో మనకి వాల్యూ 2 వచ్చింది. ఇక్కడ చూడండి నేను నేమ్ ఈక్వల్ ఏం తీసుకున్నాను, శివ 7482 అని తీసుకున్నాను. ఇక్కడ చూడండి నేను ప్రింట్ నేమ్ వచ్చి ఆల్ఫా నమ్ అని చేయను, ఆల్ఫా నేమ్ కోసం. అండ్ ఇక్కడ మనకి ఏమున్నాయి, నేమ్లో వర్డ్స్ ఉన్నాయి, లెటర్స్ ఉన్నాయి, అండ్ నెంబర్స్ ఉన్నాయి. సో ఇది మనకి 2 రిటర్న్ చేసింది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు నేమ్ ఈక్వల్ టు శివ @ ఇక్కడ చూడండి నేను @ అనేది తీసుకున్నాను. సో నాకు ఇది ఓన్లీ ఆల్ఫా నెంబర్ మాత్రమే కాబట్టి ఇది నాకు ఫాల్స్ వచ్చేసింది, ఎందుకంటే స్పెషల్ క్యారెక్టర్ ఉంది. అండ్ ఓన్లీ నెంబర్ నేను డిజిట్స్ నేను తీసుకున్నాను, ఇక్కడ ఆల్ఫా నేమ్ అని చెక్ చేశాను, ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఇది 2 అనేది వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఫంక్షన్ టు చెక్ ఓన్లీ ఆల్ఫాబెట్స్ ఇన్ అవర్ స్ట్రింగ్. మన స్ట్రింగ్లో ఓన్లీ ఆల్ఫాబెట్స్ ఉన్నాయా లేదని తెలిసిన కోసం ఈ ఫంక్షన్ యూజ్ చేస్తాము. అది ఈజ్ ఆల్ఫా ఫంక్షన్. అది ఏం ఫంక్షన్, ఈజ్ ఆల్ఫా ఫంక్షన్. చూడండి నేను నేమ్ ఏమి ఇచ్చాను, శివ అని చేశాను. ఇక్కడ నేమ్ 1 అని ఇచ్చాను, 1 2 3 శివ అని ఇచ్చాను. నేమ్ ప్రింట్ చూడండి నేను ప్రింట్ ఆఫ్ నేమ్ డాట్ ఈజ్ ఆల్ఫా అని చేశాను, అంటే వచ్చింది 2 అని వచ్చింది. ఎందుకంటే ఇక్కడ నాకు ఓన్లీ ఆల్ఫాబెట్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ ప్రింట్ ఆఫ్ నేమ్ 1 డాట్ ఈజ్ ఆల్ఫా అని ఫాల్స్ వచ్చింది, ఎందుకంటే ఇక్కడ నెంబర్స్ కూడా ఉన్నాయి. సో ఇట్ బికేమ్ ఫాల్స్. ఓకే, అండ్ మనం ఆల్ఫాబెట్స్ ఇచ్చినప్పుడు నెక్స్ట్ డిజిట్స్ ఒకటే ఉన్నాయా లేదా మనం ఎలా తెలుసుకుంటాం అనేది చూద్దాం. ఇప్పుడు PH అని తీసుకున్నాను, దాంట్లో ఒక 7 to 8 నెంబర్ ఇచ్చేసాను. PH1 అని తీసుకున్నాను, దాంట్లో 7 to 8 6 అని నెంబర్ ఇచ్చేసాను. PH2 అని తీసుకున్నాను, దాంట్లో 7 to 8 6 తీసుకున్నాను. ఇప్పుడు నేను ప్రింట్ ఆఫ్ PH డాట్ ఈజ్ డిజిట్ అని చేశాను, ఇది 2 అని వచ్చేసింది, ఎందుకంటే ఇక్కడ ఓన్లీ డిజిట్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ సేమ్ ఫంక్షన్ ప్రింట్ PH1 అంటే ఇది తీసుకున్నాను, ఈజ్ డిజిట్ అని చేశాను, దానికి ఇక్కడ ఫాల్స్ అనేది వచ్చేసింది, ఎందుకంటే ఇక్కడ స్పెషల్ క్యారెక్టర్ అనేది ఉంది. సో ఇట్ బికేమ్స్ ఫాల్స్. అండ్ థర్డ్ వన్ PH2 అని చేశాను, దానికి కూడా ఈజ్ డిజిట్ అని తీసుకున్నాను, అండ్ దానికి అవుట్పుట్ ఏమొచ్చింది, ఫాల్స్ వచ్చింది, ఎందుకంటే ఇక్కడ కూడా మనకి స్పెషల్ క్యారెక్టర్ అనేది ఉంది. ఓకే, అండ్ ఇక్కడ మనం లోయర్ కేస్ నుండి అప్పర్ కేస్ చూస్తాం. ఇక్కడ మీరు చూడొచ్చు నేను లోయర్ కేస్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ నేమ్ ఏం తీసుకున్నాను, శివ అని తీసుకున్నాను, అన్ని లోయర్ కేసులో తీసుకున్నాను. దెన్ ఇప్పుడు నేను ప్రింట్ నేమ్ డాట్ ఈజ్ లోయర్ అని రాసాను, దానికి నాకు అవుట్పుట్ ఏమి వచ్చింది, 2 వచ్చింది, ఎందుకంటే ఇక్కడ అన్ని స్మాల్ లెటర్స్ ఉన్నాయి. కానీ నేను మళ్ళీ అగైన్ నేమ్ ఈక్వల్ టు SIVA తీసుకున్నాను. తర్వాత ఇక్కడ నాకు ప్రింట్ నేమ్ డాట్ ఈజ్ లోయర్ అని చేశాను, ఇది నాకు ఫాల్స్ వచ్చింది, ఎందుకంటే ఇక్కడ ఈ 2 చూడండి మీరు, ఇక్కడ ఈ దీనివల్ల మొత్తం ఇది ఫాల్స్ అయిపోయింది, ఎందుకంటే ఇక్కడ అప్పర్ కేసు ఉంది. అలాగే మనం నెక్స్ట్ ఫంక్షన్ అప్పర్ కేసు నేమ్ అని తీసుకున్నాను, మొత్తం క్యాపిటల్ లెటర్స్ రాసాను అప్పర్ కేసులో. అండ్ ప్రింట్ నేమ్ డాట్ ఈజ్ అప్పర్ అని రాసాను, దాని ఒక వాల్యూ మనకి 2 అని వచ్చింది, ఎందుకంటే ఇక్కడ మొత్తం వాల్యూస్ అన్ని ట్రూ, అంటే మొత్తం వాల్యూస్ అన్ని అప్పర్ కేసులో ఉన్నాయి కాబట్టి మనకి 2 అని వచ్చింది. ఇక్కడ నెక్స్ట్ ఉంది నేమ్ అని తీసుకున్నాను, అగైన్ మళ్ళీ ఇక్కడ నేను శివాలో ఒకటి స్మాల్ ఇచ్చాను, లోవర్ కేస్ ఇచ్చాను, దాన్ని ఇప్పుడు నేను మళ్ళీ షిఫ్ట్ చేస్తున్నాను, ఇది నాకు అప్పర్ కేసు ఉండాల్సింది, ఇది మళ్ళీ ఫాల్స్ అయిపోయింది, ఎందుకంటే ఇక్కడ ఒక్క లోయర్ కేస్ ఉంది కాబట్టి ఇది ఫాల్స్ అయిపోయింది. అండ్ చేంజ్ టు లోయర్ కేస్ ఇక్కడ చూడండి నేను నేమ్ క్యాపిటల్ లెటర్స్లో శివ తీసుకున్నాను అప్పర్ కేసు. ఇప్పుడు చూడండి ప్రింట్ నేమ్ డాట్ లోయర్ అని చేసి నాకు అవుట్పుట్ ఏమి వచ్చింది, అన్ని స్మాల్ కేసెస్లో శివ వచ్చింది. అండ్ చేంజ్ టు అప్పర్ కేస్ అని తీసుకున్నాను, అప్పర్ కేసులోకి ఎలా మార్చాలంటే నేమ్ ఈక్వల్ టు అన్ని స్మాల్ లెటర్స్లో తీసుకున్నాను. అండ్ ప్రింట్ నేమ్ డాట్ అప్పర్ అని చేశాను, దీనికి నాకు అవుట్పుట్ మొత్తం అప్పర్ కేసులో మార్చి శివ అని చేసింది. అండ్ స్వాప్ కేస్ లాస్ట్ అండ్ ఫైనల్ కేస్. అండ్ ఇక్కడ చూడండి మీరు లోయర్ టు అప్పర్ కేస్ మార్చవచ్చు, అండ్
అప్పర్ టు లోయర్ కేస్ అట్ సేమ్ టైం. ఇప్పుడు నా నేమ్లో చూడండి, ఇక్కడ నేను ఈ 4ని క్యాపిటల్ లెటర్స్ తీసుకున్నాను, ఈ స్మాల్ లెటర్ తీసుకున్నాను. ఇప్పుడు నేను స్వాప్ ఫంక్షన్ యూస్ చేసి ప్రింట్ ఆఫ్ నేమ్ డాట్ స్వాప్ కేస్ అని చేశాను. అప్పుడు ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ అప్పర్ కేస్ ఉన్నవన్నీ ఇక్కడ స్మాల్ అయిపోయాయి, ఇక్కడ స్మాల్ కేస్ ఉన్నవన్నీ ఇక్కడ అప్పర్ కేస్ అయిపోయాయి. ఓకే, ఇది స్ట్రింగ్స్ గురించి. లిస్ట్ మనం స్క్వేర్ బ్రాకెట్స్తో ఇండికేట్ చేస్తాం. స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటే అవి లిస్ట్ అని చెప్తాం. ఇక్కడ మీరు చూడండి, సి ఈక్వల్ టు స్క్వేర్ బ్రాకెట్స్లో నేను కొన్ని రాశాను. దాంట్లో ఉన్న డేటా మొత్తాన్ని మనం రాస్తే ఇలాగ లిస్ట్స్ అవుతుంది. సి ఈక్వల్ టు బ్రాకెట్స్ ఆఫ్ 10, 3.14, సిఎస్కే. 10 అనేది ఇంటీజర్, 3.14 అనేది ఫ్లోట్, అండ్ సిఎస్కే అనేది స్ట్రింగ్ క్యారెక్టర్. అండ్ ఇప్పుడు ప్రింట్ సి అని చేశాను, దాంట్లో మనకి స్క్వేర్ బ్రాకెట్స్ సహా ఇది మనకి మొత్తం కంటెంట్ అనేది ప్రింట్ అయిపోయింది. ఓకే, దీంట్లో కూడా మనకు రిప్లికేషన్ ఫ్యాక్టర్స్ ఉంటుంది అండ్ స్లైసింగ్ ఆపరేటర్ ఉంటుంది. రిప్లికేషన్ ఫ్యాక్టర్ అంటే తెలుసుగా, ఇది మల్టిప్లికేషన్ చేయాలి. స్లైసింగ్ ఆపరేటర్ అంటే లిస్ట్ లోపలికి ఇచ్చి ఉంటాం. రిప్లికేషన్ ఫ్యాక్టర్ అంటే సి ఇంటూ ఇది మొత్తాన్ని సి ఇంటూ 2 times చేయమంటున్నా. అందుకే నాకు డేటా మొత్తం ఇది ఒకసారి వచ్చేసింది, ప్రింట్ అయిపోయింది, అండ్ ఇంకోసారి వచ్చేసింది. మనకి ఇది లిస్ట్ కాబట్టి ఎండింగ్ వచ్చి స్క్వేర్ బ్రాకెట్స్ అనేవి మనకి ప్రింట్ అయిపోయాయి. అండ్ రిప్లికేషన్ ఫ్యాక్టర్ ఇక్కడ చూడండి, నేను సి 1 to 2 అంటే 1 నుంచి 1 దాకా అని అర్థం. అంటే సెకండ్ 1 తీసుకోవచ్చు, 1 to 2 అంటే ఇది తీసుకోవచ్చు, ఓన్లీ ఇది ఒకటే ప్రింట్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఇది ఒక ఇక్కడ తప్పు ఉంది. ఇక్కడ మనకి రావాల్సింది 3.14 ప్రింట్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ ప్రింట్ 0 to మొత్తం అని తీసుకున్నాను. 0 to మొత్తం అంటే 0 నుంచి ఏ మొత్తం మనం ప్రింట్ చేయాలి. అంటే ఇక్కడ ఇది కొంచెం తప్పు ఉంది, ఇక్కడ 10 కూడా వచ్చేస్తుంది, ఎందుకంటే 0 నుంచి తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనకి 10 అనేది కూడా వస్తుంది. 10, 3.14, సిఎస్కే అని వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఆల్ స్ట్రింగ్ మెథడ్స్ ఆర్ అప్లికబుల్ టు లిస్ట్. అన్ని స్ట్రింగ్ మెథడ్స్ అనేవి ఇక్కడ లిస్ట్కి అప్లికబుల్ అవుతాయి. అండ్ ఇక్కడ చూడండి, ప్రింట్ ఆఫ్ 2 అని చేశాను. ఇక్కడ నాకు ఏం వచ్చేసింది, ప్రింట్ 2లో 2 ఇక్కడ ఏముంది, సిఎస్కే ఉంది కాబట్టి ఇక్కడ సిఎస్కే వచ్చేసింది. ప్రింట్ ఆఫ్ 1 చేశాను, ఇక్కడ స్లైసింగ్ ఆపరేటర్ కాబట్టి ఇక్కడ కూడా 1 అనేది ఇక్కడ వచ్చేసింది. అండ్ నోట్ ఈ వాల్యూస్ లిస్ట్ వీ కెన్ చేంజ్, లిస్ట్ ఆర్ మ్యూటబుల్. ఇక్కడ లిస్ట్ వాల్యూస్ మనం చేంజ్ చేయొచ్చు, అందుకే ఇవి మ్యూటబుల్ అంటే మనం వీటిని వీ కెన్ చేంజ్ ది వాల్యూస్. ఓకే, ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు లిస్ట్. మళ్ళీ లిస్ట్ ఆర్ స్టోర్ ఆల్టర్నేట్ ఎట్ ఎ టైమ్ more than one different data values. Lists are mutable, we can modify the data in list. ఇప్పుడు సపోజ్ చూసుకోండి, డేటా 1 నేను ఏం ఇస్తున్నాను, 1, CSK, 3.14 అని ఇస్తున్నాను, దాన్ని ప్రింట్ డేటా చేస్తున్నాను. ఇప్పుడు నాకేమొచ్చింది, అవుట్పుట్ అదే సేమ్ డేటా మొత్తం ఉండేది కంటెంట్ అనేది ఇక్కడ వచ్చేసింది. అండ్ డేటా 2 తీసుకుంటున్నాను, ఇక్కడ 9, 3.14, CSK అని తీసుకున్నాను, ఇక్కడ ప్రింట్ డేటా 2 అని చేసింది. ఈ కంటెంట్ మొత్తం అనేది మనకి ఇక్కడ ప్రింట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ కన్కాటినేషన్ చేస్తున్నాను. డేటా 1 ప్లస్ డేటా 2 వేసాను. కన్కాటినేషన్స్ అంటే మర్చిపోకండి, ఇది కన్కాటినేషన్. అండ్ దీనికి అవుట్పుట్ మనకి ఏమొచ్చేసింది, ఈ డేటా ప్లస్ ఈ డేటా కలిపి సింగిల్ లిస్ట్గా మనకి వచ్చేస్తుంది. అర్థమైందా? అండ్ రిప్లికేషన్ ఫ్యాక్టర్ చూడండి, ఇప్పుడు మనం రిప్లికేషన్ ఫ్యాక్టర్ డేటా 1 ఇక్కడ డేటా 1ని 2 times చేయమంటున్నాం. సో డేటా 1 అంటే ఇదే కదా, డేటా 1 అనేది ఇదే కదా. ఓకే, ఇక్కడ మనం డేటా 1ని 2 times చేసేసి మనకు అవుట్పుట్ చేసింది. స్లైసింగ్ ఆపరేటర్ మీకు ఆల్రెడీ తెలిసి 1 నుంచి 3 దాకా, అంటే 1 నుంచి 3 దాకా అప్ టు 2 వాల్యూస్ డేటా 2 మీద పర్ఫామ్ చేస్తున్నాము. అక్కడ ఈ 2 వాల్యూస్ అనేవి మనకి ఇక్కడ వచ్చేసాయి డేటా 2 నుంచి. అండ్ డేటా మ్యానిపులేషన్ ఇక్కడ చూడండి, డేటా 2 1.CSK అని చేశాను. ఇక్కడ 1లో CSK స్టోర్ చేయమంటున్నాను, ఇక్కడ స్టోర్ అయిపోయింది. మనకి ప్రీవియస్గా ప్రింట్ డేటా అని చేసినప్పుడు ప్రీవియస్గా అయితే మనకి ఏమైంది, ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో ఇక్కడ ప్రీవియస్గా డేటా 2లో ఏముంది, KMR ఉంది. KMR కాస్త CSKగా మళ్ళీ నేమ్ చేంజ్ చేస్తుంది. ఇక్కడ చూడండి మీరు, CSKగా వచ్చేసింది. అండ్ అపెండ్ ఫంక్షన్ దీనికి యూస్ చేస్తాం టు యాడ్ వాల్యూస్
యూజ్ చేస్తాం. డేటా విల్ స్టోర్ ఇన్ లాస్ట్ ప్లేస్లో డేటా అనేది మనకి స్టోర్ అవుతుంది. డేటా 1.append pp అని చేశాను. ఇక్కడ ప్రింట్ డేటా అని చేశాను. ఇది ఇంతకుముందు వరకు ఓన్లీ ఇక్కడ వరకు ఉంది, ఇది లేదు. ఇది ఎక్స్ట్రా డేటా మనం యాడ్ చేయడం వల్ల అపెండ్ మాత్రం యూజ్ చేసి యాడ్ చేయడం వల్ల ఇది ఇక్కడికి వచ్చేసింది. ఫర్ డిలీట్ చేయాలంటే ఏ వాల్యూ సింపుల్గా మనం డిలీట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి del.data1/3 అని చేశాను. ఇక్కడ థర్డ్ వాల్యూ మనం యాడ్ చేసిన వాల్యూ 0, 1, 2, 3 ఇండెక్స్ వాల్యూస్ ఇవి. థర్డ్ వాల్యూ అనేది డిలీట్ అయిపోయింది. డేటా సెకండ్ డేటా 1.delete2 అని చేశాను, అంటే ఈ వాల్యూని చేశాను. ఇది ఇక్కడ డిలీట్ అయిపోయింది. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చేసింది. అప్పుడు డేటా వచ్చేసి ఇలాగ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ లిస్ట్స్ ఇందాక చెప్పాను కదా, లిస్ట్స్ కానీ టిపుల్స్ కానీ మిన్ ఆఫ్ లిస్ట్, మ్యాథ్స్ ఆఫ్ లిస్ట్ యూజ్ చేసి మిన్ ఫంక్షన్ని మ్యాథ్స్ ఫంక్షన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. లిస్ట్ 1 = మనకి 86 అండ్ సమ్ వాల్యూస్ చేసాను. వీటిలో ప్రింట్ మిన్ ఆఫ్ లిస్ట్ 1, వీటన్నిటిలో లిస్ట్ 1 into 45 ఇస్తే ఇదే మనకి అవుట్పుట్ వచ్చేసింది. ప్రింట్ మ్యాథ్స్ ఆఫ్ లిస్ట్ 1, వీటన్నిటిలో పెద్ద వాల్యూ ఏంటంటే 95. సో ఇదే మనకి అవుట్పుట్ వచ్చేసింది. లెన్ ఫంక్షన్ యూజ్ చేసుకోవచ్చు ఫైండ్ లెన్ కోసం. ప్రింట్ ఆఫ్ లెన్ ఆఫ్ లిస్ట్ 1 ఇచ్చేసాను. ఇక్కడ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, 5 వాల్యూస్. అదే మనకి ఇక్కడ అవుట్పుట్ వచ్చేసింది. అండ్ సెకండ్ ప్రింట్ డేటా లెన్ 2 అని చేశాను. ఇక్కడ మనకి డేటాలో సెకండ్ డేటా ఎన్ని ఉన్నాయి, 4 వాల్యూస్. డేటా 2 ఎన్ని ఉన్నాయి, 4 వాల్యూస్. అదే ఇక్కడ మనకి అవుట్పుట్గా వచ్చేసింది. అండ్ టు కన్వర్ట్ ట్యూపుల్స్ ఇంటూ లిస్ట్స్, ట్యూపుల్స్ని మనం లిస్ట్స్ లాగా కన్వర్ట్ చేయొచ్చు. ట్యూపుల్ అనేది నెక్స్ట్ సెషన్లో ట్యూపుల్, ఇది ట్యూపుల్ ఎందుకంటే ఇక్కడ ఓపెన్ బ్రేసెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ప్రింట్ లిస్ట్ ఆఫ్ ట్యూపుల్ 1 అని చేశాను. ఇక్కడ బ్రేసెస్ కాస్త స్క్వేర్ బ్రాకెట్స్గా మారిపోయి, అంటే ఇది లిస్ట్గా మారిపోయింది. దీన్ని మనం డేటా మ్యానిపులేషన్ చేయొచ్చు. ప్రింట్ ట్యూపుల్ 1 చేశాను, సేమ్ ఇదే ఉంది. దీనికి ఏంటి డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్, ఇక్కడ ఈ బ్రాకెట్స్ ఉన్నాయి, ఇక్కడేమో ఈ బ్రాకెట్స్ ఉన్నాయి. లిస్ట్కి ట్యూపుల్కి తేడా బ్రాకెట్స్ వస్తాయి. అండ్ ట్యూపుల్స్ ఆర్ ఇన్వేటబుల్, ట్యూపుల్స్ ఉన్న డేటాని మనం చేంజ్ చేయలేము. అండ్ టు ఫైండ్ ఇండెక్స్ వాల్యూని ఎలా ఫైండ్ చేసుకోవచ్చు. లిస్ట్ ఫస్ట్ సపోజ్ ఈ లిస్ట్ తీసుకున్నాను, ఇప్పుడు దీనికి 5 వాల్యూస్ ఇచ్చేసాను. సపోజ్ లిస్ట్ డాట్ ఇండెక్స్ ఆఫ్ లిస్ట్ 1.ఇండెక్స్ ఆఫ్ 75 యొక్క ఇండెక్స్ అడిగాను. అది మనకి ఏ పొజిషన్ ఉంది, సెకండ్ పొజిషన్ ఉంది. దాని మనకి అవుట్పుట్ సెకండ్ పొజిషన్ వచ్చేసింది. అండ్ లిస్ట్ 2 తీసుకున్నాను అండ్ సమ్ వాల్యూస్ తీసుకున్నాను. తర్వాత లిస్ట్ 2 ప్రింట్ చేయమని చెప్తే ఇది వచ్చేసింది. మొత్తం ఈ వాల్యూస్ అన్ని మనకి ఇక్కడ లిస్ట్లో వచ్చేసింది. ఇక్కడ ఈ లిస్ట్ 2లో మనం ఏం చేసుకోవచ్చు, కౌంట్ రిపీట్ వాల్యూ చేసుకోవచ్చు. కౌంట్ వాల్యూ చెప్పాను కదా, కౌంట్ నెంబర్స్లో సేమ్ అదే అక్కడ ఏ సింగిల్ వాల్యూని కౌంట్ చేస్తాం, ఇక్కడ ఏదైనా మనం కౌంట్ చేసుకోవచ్చు. అలాగే లిస్ట్ 2 అని తీసుకున్నాను. కౌంట్ ఆఫ్ 35 ఇక్కడ ఏముంది, 1 టైం ఉంది, 2 టైమ్స్ ఉన్నాయి అండ్ 3 టైమ్స్ ఉంది. సో మనకు అవుట్పుట్ 3 అని చేసింది. కౌంట్ లిస్ట్ 2.కౌంట్ అని లిస్ట్ 2.కౌంట్ 88 అని చేశాను. ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమి వచ్చింది, 2 టైమ్స్ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ 18 ఇక్కడ ఒకసారి ఉంది అండ్ ఇక్కడ ఒకసారి ఉంది. అండ్ లిస్ట్ 2 చేసాను, మళ్ళీ ఇండెక్స్ 35 చేశాను, మళ్ళీ మనకి అవుట్పుట్ 3 టైమ్స్ వచ్చేసింది. అండ్ టు యాడ్ వాల్యూస్ అట్ పర్టికులర్ ప్లేస్, లిస్ట్లో మనం పర్టికులర్ ప్లేస్లో వాల్యూస్ని యాడ్ చేసి దానికోసం మనం ఏం ఫంక్షన్ యూజ్ చేస్తాం, ఇన్సర్ట్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. లిస్ట్ 1.ఇన్సర్ట్ ఇండెక్స్ వాల్యూ, అంటే ఫస్ట్ ఇండెక్స్ థర్డ్ ఇండెక్స్లో ఏ వాల్యూ అని చూద్దాం. ఎగ్జాంపుల్ చూడండి, ఇన్సర్ట్ 3,45 థర్డ్ ప్లేస్లో 45 రావాలి. ప్రింట్ లిస్ట్ 1 చేస్తే మనకి 95, 85, 75, 45 థర్డ్ ప్లేస్లో మనకి ఎక్కువ వాల్యూ వచ్చేసింది అండ్ 1 వాల్యూ ఎక్స్ట్రాగా యాడ్ అయింది. ఓకే, ఇంకా ప్రీవియస్గా మీరు చూసుకుంటున్నట్లయితే ఇక్కడ ఓన్లీ ఈ నెంబర్స్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ ఓన్లీ ఓన్లీ 5 వాల్యూస్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూడండి, మనకి ఇక్కడ ఎన్ని వాల్యూస్ వచ్చేసాయి, 6 వాల్యూస్ అనేవి ఇక్కడ మనకి వచ్చేసాయి. అండ్ ఇక్కడ చూడండి, రివర్స్ మెథడ్ యూజ్ చేసుకునే దానికి
రివర్స్ మెథడ్ని యూస్ చేయొచ్చు. మనం రివర్స్ మెథడ్ని యూస్ చేయొచ్చు టు ప్రింట్ రివర్స్. లిస్ట్ 1 చూడండి, ఇక్కడ నేను తీసుకున్నాను 11, 22, 33 అండ్ సో ఆన్ 4 వాల్యూ తీసుకున్నాను. లిస్ట్ 1 డాట్ రివర్స్ అని చేశాను. ఇప్పుడు రివర్స్ అయిపోయింది. తర్వాత ప్రింట్ లిస్ట్ చేస్తే మనకి ఏం చేస్తుంది, రివర్స్లో మనకి ప్రింట్ వాల్యూస్ అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ ఆర్డర్లో ఎలా సార్ట్ చేయాలో మనం చూసుకుందాం లిస్ట్స్ని. ఇక్కడ చూడండి, లిస్ట్ 1 నేను తీసుకున్నాను 11, 33, 42, 22, 77 సమ్ డేటా తీసుకున్నాను 5 వాల్యూస్. అండ్ లిస్ట్ 1 డాట్ సార్ట్ అని ఇచ్చేసాను. ఇది మనకు మొత్తం ఆటోమేటిక్గా అసెండింగ్ ఆర్డర్లోనే సార్ట్ అవుతుంది, డిసెండింగ్ ఆర్డర్లో కాదు. సార్ట్ అని ఇచ్చేసిన వల్ల ఏంటంటే అసెండింగ్ ఆర్డర్లోనే సార్ట్ అవుతుంది. 11, 22, 33, 42 ఇచ్చేసి. అండ్ డిసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేయాలంటే ఎలా చేయాలంటే రివర్స్ చేయాలి. ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్ని సార్ట్ చేసి అండ్ దాన్ని సార్ట్ చేసి దాన్ని రివర్స్ చేయాలి. ఇప్పుడు చూడండి, లిస్ట్ 1 డాట్ సార్ట్ అని ఇచ్చాను, అప్పుడు అసెండింగ్ ఆర్డర్ లాగా సార్ట్ అయిపోతుంది. అండ్ లిస్ట్ 1 డాట్ రివర్స్ అని చేశాను. ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇది డిసెండింగ్ ఆర్డర్లోకి సార్ట్ అయిపోతుంది. ఇప్పుడు దాన్ని లిస్ట్ 1 ప్రింట్ చేస్తే మనకి డిసెండింగ్ ఆర్డర్లో లిస్ట్ అనేది ప్రింట్ అవుతాయి. ఓకే. ట్యూపుల్స్ సింబల్ ఏంటి, పెరాన్సిస్. ట్యూపుల్ సింబల్ వచ్చి పెరాన్సిస్. చూడండి, నేను ఏ తీసుకున్నాను, ఏ పెరాన్సిస్ లోపల సిఎస్పి రాశాను, 10 రాశాను, 3.14 రాశాను. ఇక్కడ డేటా, ఇక్కడ పెరాన్సిస్ ఉన్నాయి కాబట్టి దీన్ని మనం ట్యూపుల్స్ అంటున్నాం. ఓకే. ఇప్పుడు ప్రింట్ ఏం ప్రింట్ చేసి ఏమవుతుంది, పెరాన్సిస్లో మనకి డేటా అనేది ప్రింట్ అయిపోతుంది. మనం ఏ డేటా రాస్తే ఆ డేటా. అండ్ దీనికి కూడా యూ కెన్ యూజ్ ఆల్ స్ట్రింగ్ మెథడ్స్ అన్ని, రిప్లికేషన్ ఫ్యాక్టర్, స్లైసింగ్ ఆపరేటర్ మొత్తం దీనికి కూడా ట్యూపుల్స్ కూడా వర్కౌట్ అవుతుంది. అండ్ ఇప్పుడు చూడండి, మీరు ప్రింట్ ఏ ఇంటూ 2 అని రాశాను. దీని అవుట్పుట్ ఏమి వచ్చింది మనకి, ఏ ఇంటూ సిఎస్కి 10, 2.14 వచ్చింది కదా. ఇక్కడ 2 టైమ్స్ రావాలని అర్థం. ఇక్కడ ఒకసారి వచ్చేసింది, నెక్స్ట్ అనదర్ టైం కూడా ఇక్కడ వచ్చేసింది. అండ్ రిప్లికేషన్ ఫ్యాక్టర్ చేద్దాం 0 నుంచి 1 దాకా, అంటే 0 నుంచి 0 అంటే ఫస్ట్ 2 ఒకటి, అంటే ఇది 0, ఇక్కడ మనకి ఇది వచ్చేసింది. అండ్ సెకండ్ ఏంటి, ప్రింట్ 0 to అండ్ ప్రింట్ 0 to ఇన్ఫినిటీ అని చేశాను. ఇక్కడ మనకి ఏమవుతుంది, 10, 3.14 అంటే 0 నుంచి 0 కాదు, నెక్స్ట్ 2 వాల్యూస్ అనేది మనకి ఈ రెండు ఇక్కడ ప్రింట్ అయిపోతుంది. అండ్ ప్రింట్ A(1) అని చేశాను. A(1) వాల్యూ అంటే ఇక్కడ ఇది 1, ఇది 2 కాబట్టి ఇక్కడ 1 వాల్యూ అనేది ఇక్కడ ప్రింట్ అయిపోతుంది. అండ్ ద మెయిన్ డిఫరెన్స్ ఇస్ లిస్ట్స్ అండ్ ట్యూపుల్స్ ఆర్ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే అక్కడ ద డేటా లిస్ట్స్లో డేటా అనేది చేంజ్ అవుతుంది, బట్ ట్యూపుల్స్లో డేటా అనేది చేంజ్ కాదు. సో మనం ట్యూపుల్స్ ఏమని పిలుస్తాం, ఇమ్యూటబుల్ అని కాల్ చేస్తాం ట్యూపుల్స్ని. ఓకే. అండ్ ఇంకా చెప్పాం కదా, ట్యూపుల్స్ అనేవి ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ do not change the values. కానీ మనం వాల్యూస్ని do not change the values, మనం వాటిని డిలీట్ చేయవచ్చు. ఓకే. ఇప్పుడు 1 ఫర్ ఎగ్జాంపుల్ 1 అని తీసుకున్నాను. ఇక్కడ మీరు నేమ్ ఏదైనా తీసుకోవచ్చు, ఏ ప్రాబ్లం లేదు. ఇక్కడ నేను పెరాన్సిస్ ఒకటే దాన్ని ఐడెంటిఫై చేస్తే ఇక్కడ మీరు ఏమైనా ఇచ్చినా అది ఏదైనా కన్సిడర్ చేసింది. ఓకే. ఇక్కడ డేటా ఏం ఇచ్చినారు, 10, 30, 57.5, సిఎస్కి 3.14 కేఎం అని తీసుకున్నాను. ఇప్పుడు మనం ప్రింట్ ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఇక్కడ వేసాను, మనకి ఆటోమేటిక్గా ప్రింట్ అయిపోతుంది. ఇక్కడ నెక్స్ట్ వచ్చింది, ప్రింట్ అయిపోయింది. ఇక్కడ మనకి స్లైసింగ్ ఆపరేటర్, స్లైస్ ఆపరేటర్ చూద్దాం. స్లైస్ ఆపరేటర్ ప్రింట్ ట్యూపుల్ 4:6 అని ఇచ్చింది. ఇక్కడ 4 అంటే ఏంటి, సిఎస్కే అప్ టు 6 అంటే 6 తీసుకోవాలి. ఈ రెండింటిని ప్రింట్ చేస్తుంది, 4th వాల్యూ అని తీసుకోవాలి. ఇక్కడ అదే ఇవ్వండి. అండ్ ఇప్పుడు కన్కాటినేషన్, ఒక 2 ట్యూపుల్స్ తీసుకొని కన్కాటినేషన్స్ చేసేది. ఇప్పుడు 1 ఇచ్చాను, 10, CSK, 9 ఇచ్చాను. అండ్ ఇప్పుడు 2 ఏమని ఇచ్చాను, 20, KM, 3.14 ఇచ్చేసాను. ఇప్పుడు కన్కాటినేషన్ యూజ్ చేసి ప్లస్ నెంబర్ మనం 2 ట్యూపుల్స్ని కన్కాట్ చేసేయచ్చు. ఇదంతా ట్యూపుల్ 1, ఇదంతా ట్యూపుల్ 2, మొత్తం కలిపి సింగిల్ ట్యూపుల్గా మనకి ప్రింట్ అయిపోతుంది. రిప్లికేషన్ ఫ్యాక్టర్ మీకు ఆల్రెడీ తెలిసింది. ట్యూపుల్ 1ని 2 టైమ్స్ ప్రింట్ చేయాలి. ఇది ఒక 1 టైం, ఇది సెకండ్ టైం. 2 టైమ్స్ రిప్లికేషన్ ఫ్యాక్టర్ యూజ్ చేసి మనం ట్యూపుల్ని ప్రింట్ చేసేసాం. డిలీట్ చేయాలి. ట్యూపుల్ డిలీట్ మెథడ్ ఎలా యూజ్ చేస్తాం, మొత్తం ట్యూపుల్ మొత్తం డిలీట్ చేయొచ్చు, కానీ మనం సింగిల్ వాల్యూని డిలీట్ చేయలేము. ఇప్పుడు చూడండి, డిలీట్ ట్యూపుల్ డెల్ ట్యూపుల్ 1 అని చేశాను.
ప్రింట్ ట్రిపుల్ ఆటోమేటిక్గా డిలీట్ అయిపోయింది. ఇప్పుడు మీరు చూడండి ప్రింట్ ట్రిపుల్ వన్ వచ్చేసి డిలీట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ మనకి మెయిన్ ఎర్రర్ అనేది వచ్చేస్తుంది. అండ్ లెంత్ ఫంక్షన్ ఇప్పుడు ట్రిపుల్ వన్ చేసి చూడండి, నేను 9, 6, 3 ఫంక్షన్ ఇస్తున్నాను, దానికి లెంత్ ఫంక్షన్ యూస్ చేస్తున్నాను. ప్రింట్ ఆఫ్ లెన్ ఆఫ్ ట్రిపుల్ వన్ అని చేశాను. ఇప్పుడు మనకి అవుట్పుట్ అనేది 3 అని వచ్చేసింది, ఎందుకంటే ఇక్కడ 3 ఐటమ్స్ 3 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు మ్యాక్సిమం మినిమం ఫంక్షన్ యూస్ చేయొచ్చు. ట్రిపుల్ వన్ అనేది తీసుకున్నాను, దానికి ట్రిపుల్ వన్ కన్సిడర్ చేసుకున్నాను, దాంట్లో సమ్ వాల్యూస్ తీసుకున్నాను. తర్వాత మిన్ ఆఫ్ ట్రిపుల్ వన్ అని చేశాను. ఇక్కడ మినిమం మనకి 55 ఉంది కాబట్టి ఇక్కడ మనకి 55 అనేది వచ్చేసింది. అండ్ మ్యాథ్స్ వాల్యూ తీసుకున్నప్పుడు మ్యాథ్స్ వాల్యూ ఏముంది 99 కాబట్టి 99 అనేది ఇక్కడ మనకి వచ్చేసింది. అండ్ ఇందాక టు కన్వర్ట్ లిస్ట్ ట్రిపుల్స్, లిస్ట్ని ట్రిపుల్స్గా కన్వర్ట్ చేయొచ్చు. ట్రిపుల్స్ని ఇందాక లాస్ట్లో లాస్ట్ క్లాస్ ట్రిపుల్ లిస్ట్గా కన్వర్ట్ చేసిన కానీ ఇక్కడ లిస్ట్ని ట్రిపుల్గా కన్వర్ట్ చేయొచ్చు. లిస్ట్ 1 తీసుకున్నాను కానీ సమ్ వాల్యూస్ తీసుకున్నాను. అండ్ ప్రింట్ ట్రిపుల్ లిస్ట్ 1 అని తీసుకున్నాను. అప్పుడు మనకి ఇదంతా ఈ లిస్ట్ మొత్తం మనకి ఏమవుతుంది ప్రింట్ లాగా కన్వర్ట్ అయ్యి ట్రిపుల్ లాగా ప్రింట్ అయిపోతుంది. ట్రిపుల్ లాగా కన్వర్ట్ అయితే ట్రిపుల్ ప్రింట్ అయిపోతుంది. ఓకే, అండ్ డిక్షనరీస్కి ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఫ్లవర్ బ్రాకెట్స్ ద్వారా మనం డిక్షనరీని ఐడెంటిఫై చేస్తాం. అది కాకుండా డిక్షనరీస్ ఫ్లవర్ బ్రాకెట్స్ లోపల కీ ఉంటుంది, వాల్యూ ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి, మీరు ఏ ఈక్వల్ టు తీసుకుంటున్నాను డిక్షనరీ కాబట్టి ఫ్లవర్ బ్రాకెట్స్ యూజ్ చేశాను. అండ్ డబుల్ కొటేషన్స్ ఒక స్ట్రింగ్ కాబట్టి డబుల్ కొటేషన్లో నేమ్ ఇస్తున్నాను, ఈ లిస్ట్ దాని వాల్యూ వచ్చి సిఎస్పి అది వస్తుంది కాబట్టి డబుల్ కొటేషన్ యూజ్ చేశాను. అండ్ ఐడి స్ట్రింగ్ కాబట్టి లెటర్స్ కాబట్టి డబుల్ కొటేషన్ యూజ్ చేశాను. అండ్ నంబర్ కాబట్టి నేను కొటేషన్ యూజ్ చేశాను. అండ్ డిపార్ట్మెంట్ సింగిల్ కొటేషన్ యూజ్ చేశాను. అండ్ సిఎస్సి అనేది సింగిల్ కొటేషన్ యూజ్ చేశాను స్ట్రింగ్ కాబట్టి. నేను చూసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ డబుల్ కొటేషన్కి సింగిల్ కొటేషన్కి ఏది తేడా లేదు, రెండు ఒకటి. డబుల్ కొటేషన్ రాసిన ఒకటి, సింగిల్ కొటేషన్ రాసిన ఒకటి. అయితే మీరు ఒకటి డబుల్ కొటేషన్ ఒకటి పెట్టకూడదు, పెడితే 2 డబుల్ కొటేషన్ పెట్టాలి లేదా 2 సింగిల్ కొటేషన్ పెట్టాలి. ఓకే, ఇక్కడ ఈస్టు మీనింగ్ ఏంటంటే ఈక్వల్ టు అని అర్థం, ఈక్వల్ టు అని మీనింగ్ వస్తుంది. అండ్ ఇక్కడ నేను ప్రింట్ యూ అని చేశాను. ఇక్కడ నాకు అవుట్పుట్ ఏమని వచ్చింది, నేమ్ ఈక్వల్ శివ, ఐడి ఈక్వల్ టు 90 అండ్ డిపార్ట్మెంట్ ఈక్వల్ టు సిఎస్సి అని చేస్తుంది. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ ఓన్లీ కీస్ వాల్యూస్ని ప్రింట్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే ప్రింట్ ఏ ఆఫ్ కీస్ అని చేశాను. అప్పుడు మనకి ఏమొచ్చింది డిక్ట్, ఇక్కడ డిక్షనరీ కీస్ వచ్చి ఏమొచ్చేసి డిక్షనరీ డేటా టైప్. అండ్ కీస్ వచ్చేసి ఏమొచ్చింది నేమ్ వచ్చింది, ఐడి వచ్చింది, అండ్ డిపార్ట్మెంట్ కూడా అంటే మనకున్న 3 డిపార్ట్మెంట్స్ అనేది వచ్చేసింది. అండ్ ప్రింట్ ఏ ఓన్లీ వాల్యూస్ అని చేసానంటే ప్రింట్ ఏ ఆఫ్ వాల్యూస్ అని చేశాను. అండ్ దానికి అవుతుంది వచ్చింది డిక్షనరీ వాల్యూస్ వచ్చి సిఎస్పి 90 అండ్ సిఎస్సి అని చేసింది. దీంట్లో మనకి నోటిఫికేషన్ నోట్ ఏముంది, దిస్ రిప్లికేషన్ ఆర్ నాట్ అలో, రిప్లికేషన్ అనేది అలో కాదు. ఓకే, డిక్షనరీస్ చెప్పాను కదా, కీ వాల్యూ, పేర్ ఆఫ్ కీ వాల్యూ అండ్ ఫ్లవర్ బ్రాకెట్స్ ఉన్నాయి కాబట్టి కీ వాల్యూ పేర్ ఇస్ కాల్డ్ అన్ ఐటమ్. పేర్ ఆఫ్ కీ వాల్యూని మనం ఐటమ్ అంటాం. కీ యూనిక్గా రిపీట్ అయ్యాను ఒకసారి యూజ్ చేసిన కీని మళ్ళీ మనం యూజ్ చేసుకోవాల్సింది. కాబట్టి డిక్షనరీస్ ఆర్ ఇమ్యూటబుల్ అండ్ ఇమ్యూటబుల్, డిక్షనరీస్ అనేది ఇమ్యూటబుల్ అండ్ ఇమ్యూటబుల్. అది ఎలాగంటే కీస్ అనేది ఇమ్యూటబుల్, మన వాల్యూని చేంజ్ చేయలేము. బట్ వాల్యూస్ అనేది మ్యూటబుల్, మనం వాల్యూస్ చేయొచ్చు. మళ్ళీ నేను చెప్తున్నాను, సింగిల్ కామెంట్స్ డబుల్ కామెంట్స్ ఒకటే. ఓకే, ఎటువంటి తేడా లేదు. ఇక్కడ చూడండి, నేను డిక్షనరీ 1 తీసుకున్నాను, దానికి నేమ్ వచ్చి సిఎస్పి అని ఇచ్చాను, ఐడి వచ్చి 99 ఇచ్చాను, బ్రాంచ్ సిఎస్సి అని చేశాను. ఇదంతా మనకి ఏంటి ఐటమ్ 1, ఐటమ్ 2, ఐటమ్ 3. ఎందుకంటే కీ వాల్యూ పేరే మనకి ఐటమ్ కాబట్టి. చూడండి, ప్రింట్ డిక్షనరీ 1 అని వచ్చేసి ఎలా ప్రింట్ మనకి అయింది, నేమ్ సిఎస్పి, ఐడి 99, బ్రాంచ్ వచ్చి సిఎస్సి అని ప్రింట్ అవుతుంది. మనం వాల్యూస్ని ఎలా అప్డేట్ చేస్తాం, డిక్షన్ తీసుకున్నాను, కీ అని తీసుకున్నాను ఈక్వల్ టు వాల్యూ. ఓకే, అది ఎలా అంటే ఇక్కడ నేమ్ ఏమి ఇచ్చినాను, సిఎస్పి అని ఇచ్చినాను కదా. డిక్షనరీ 1 తీసుకొని నేమ్
కీ వాల్యూ ఇచ్చేసి దాని ఒక వాల్యూని చేంజ్ చేస్తున్నాను, కేఎంఆర్ చేంజ్ చేస్తున్నాను. చూడండి మనకి ప్రింట్ డిక్షనరీ వన్ వచ్చేసి నేమ్ వచ్చి కేఎంఆర్ గమనించాల్సింది కేఎంఆర్ అని వచ్చింది, కానీ ఇక్కడ మనకి సిఎస్కే అని ఉంది, అంటే ఇక్కడ మనకి వాల్యూ చేంజ్ అయింది అనమాట. ఇలాగా మనం అప్డేట్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చి డిలీట్ ఫంక్షన్ ఎలా యూజ్ చేస్తాం, డెల్ అనేది యూజ్ చేసి మనం డిలీట్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. డెల్ డిక్షనరీ వన్ అని చేశాను, తర్వాత ఇంకో డిక్షనరీ చేశాను, ఇందాక నేను అనేది వచ్చేసాను, ఎందుకంటే ఆ డిక్షనరీ ఆల్రెడీ డిలీట్ అయిపోయింది కాబట్టి ప్రీవియస్ స్టెప్లో. నెక్స్ట్ లెన్ ఫంక్షన్ మనం యూజ్ చేసి లెన్ డిక్షనరీకి చేశాను, ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో అది మాత్రం చెప్పింది. ఐటమ్ 1 ఐటమ్ 2 ఐటమ్స్ తీసుకున్నాను నేను. అండ్ ప్రింట్ లెన్ ఆఫ్ డిక్షనరీ వన్ అని చేస్తే మనకి 2 ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి ఆ 2 అనేది ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు ప్రింట్ యూజ్ ఆర్ వాల్యూస్ ఉంది. ఇక్కడ చూసుకోండి ప్రింట్ చేస్తున్నాను డిక్షనరీ వన్లో, డిక్షనరీ వన్ డాట్ కీస్ అని చేశాను, దానికి ఓన్లీ కీ వాల్యూస్ చేస్తున్నాను. డిక్షనరీ వన్ డాట్ వాల్యూస్ అని చేసాను, ఓన్లీ మనకి వాల్యూస్ ప్రింట్ అయింది. అండ్ ఐటమ్స్ ఇప్పుడు మనకి పేరు అనుకోండి కీ వాల్యూస్ ప్రింట్ ఐటమ్స్ డిక్షనరీ వన్ డాట్ ఐటమ్స్ అని చేసి మనకి డిక్షనరీ ఐటమ్స్ అని చేసి కీ వాల్యూ పేరుగా ప్రింట్ అవుతుంది. కీ వాల్యూ పేరుగా మనకి ప్రింట్ అవుతుంది. అండ్ ఇంకా డిలీట్ చేసాం కదా, ఆ డిలీట్ కాకుండా ఇప్పుడు మనం క్లియర్ యూజ్ చేసేది మొత్తం చేసాం. డిలీట్ యూజ్ చేస్తే మొత్తం ఇచ్చిన మొత్తం వస్తుంది. క్లియర్ యూజ్ చేసేస్తే దాంట్లో మన డేటా బట్టి తీసుకుంటుంది. ఇప్పుడు చూడండి మనం డిక్షనరీ వన్ డాట్ క్లియర్ చేసినాం, మనకి డిక్షనరీ వన్కి డిక్షనరీ యూజ్ అవ్వలేదు. ఒక దాని లోపల వాల్యూ ఒకటే ఎరేజ్ అయింది. బట్ కాపీ చేయడానికి డేటాను ఎలా కాపీ చేయాలి, డిక్షనరీ వన్ తీసుకున్నాను, దాంట్లో నేమ్ ఇచ్చి వన్ ఇచ్చిన ఐడి ఇచ్చేసాను. తర్వాత డిక్షనరీ 2 తీసుకొని డిక్షనరీ 1 డాట్ కాపీ అని చేసి దీంట్లో ఉన్న కంటెంట్ అనేది మనకి డిక్షనరీ 2లో సేవ్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి ప్రింట్ డిక్షనరీ 2 అని చేసాను, యాడ్ దీంట్లో ఉన్న కంటెంట్ మొత్తం ఇక్కడికి షిఫ్ట్ అయిపోయింది. సెట్స్ ఆర్ స్టోరింగ్ సెట్స్ అనేవి డేటాని అనార్డర్ ఫామ్లో స్టోర్ చేసుకుంటాయి. అండ్ లిస్ట్స్ డిక్షనరీస్ టపుల్స్ అనేవి మనకి డేటాని ఎలా స్టోర్ చేసుకుంటాయి అంటే ఆర్డర్ ఫామ్లో స్టోర్ చేసుకుంటాయి, అంటే ఇండెక్స్ బేస్డ్ మీద. సెట్స్ ఆర్ ఇమ్యూటబుల్. ఒకసారి దాన్ని సెట్స్లో యాడింగ్ డేటా అండ్ డిలీటింగ్ వాల్యూస్, మనం డేటాని సెట్స్లో యాడ్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, బట్ ఎడిట్ చేయలేము. సెట్స్ మనం 2 విధాలుగా క్రియేట్ చేయొచ్చు, 2 ways. ఫస్ట్ వన్ వచ్చి పారాన్సిస్, సెకండ్ వన్ వచ్చి ఫ్లవర్ బ్రాకెట్స్. ఇప్పుడు ఫస్ట్ సపోజ్ మీరు ఇక్కడ చూడొచ్చు, నేను సెట్ 1 తీసుకున్నాను. సెట్ 1లో వచ్చి నేను పారాన్సిస్ యూజ్ చేస్తున్నాను. పారాన్సిస్ యూజ్ చేసి డేటా తీసుకున్నాను, 1 2 3 4 5 6 7 సో అని తీసుకున్నాను. తర్వాత దాన్ని ప్రింట్ సెట్ 1 చేశాను. అప్పుడు మనకి డేటా మొత్తం అనేది ప్రింట్ అయిపోతుంది విత్ ఫ్లవర్ బ్రాకెట్స్తో మనకి అది ప్రింట్ అయిపోతుంది. అండ్ నేను సెట్ 2 తీసుకున్నాను, పారాన్సిస్ యూజ్ చేసి డేటా క్రియేట్ చేశాను. దాని లోపల కూడా నేను సెట్ 2 అని తీసుకొని దానికి ప్రింట్ చేసాను. దాంట్లో మనకి డూప్లికేషన్స్ అనేవి రాలేదు, ఎందుకంటే డూప్లికేట్స్ ఆర్ నాట్ అలో. సెట్స్లో మనం డూప్లికేట్స్ చేయలేము. మీరు అడగచ్చు సెట్స్కి మరి డిక్షనరీస్కి ఉన్న తేడా ఏంటి. డిక్షనరీస్ అంటే అది ఎలా ఉంటుంది, ఫ్లవర్ బ్రాకెట్స్ ఉంటాయి, కీ ఉంటుంది, దానికి వాల్యూ ఉంటుంది. కానీ మన సెట్స్లో ఇక్కడ మీరు చూడండి ఓన్లీ వాల్యూస్ ఒకటే ఉన్నాయి, ఫ్లవర్ బ్రాకెట్స్ ఉన్నాయి కానీ ఓన్లీ వాల్యూస్ ఒకటే ఉన్నాయి, కీస్ లేవు. సో మనం ఈ విధంగా సెట్స్కి అండ్ డిక్షనరీస్కి డిఫరెంట్ అనేది తెలుసుకోవచ్చు. అండ్ సెట్స్ని లిస్ట్లో ఎలా క్రియేట్ చేయొచ్చు, సెట్స్ని లిస్ట్లా కన్వర్ట్ చేయొచ్చు. సెట్స్ని లిస్ట్లా కన్వర్ట్ చేసుకొని అప్పుడు తీసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నేను సెట్ 3 తీసుకున్నాను, సెట్ అని రాశాను, అండ్ లోపల ఒక లిస్ట్ రాశాను, దానికి మళ్ళీ ఒక పారాన్సిస్ యూజ్ చేశాను. అప్పుడు ఇది సెట్ ఆఫ్ అని చేసి దాని లోపల లిస్ట్ రాశాను. ఇప్పుడు చూడండి నాకు అవుట్పుట్ ఏమి వచ్చింది, పారాన్సిస్ ఫ్లవర్ బ్రాకెట్స్లో మనకి డేటా వచ్చింది. ఫ్లవర్ బ్రాకెట్స్లో డేటా వచ్చినప్పుడు మనకి ఏంటంటే మనకి సెట్ అని అర్థం. ఓకే, ఇక్కడ చూడండి మనం స్లైసింగ్ ఆపరేటర్ని, ఇండెక్స్ ఆపరేషన్స్ని సెట్స్లో పర్ఫామ్ చేయలేము, ఎందుకంటే అది అన్ఆర్డర్ ఫామ్లో ఉంటుంది కనుక. యాడింగ్ వాల్యూస్
సెట్స్లో వాల్యూస్ ఎలా యాడ్ చేస్తాం, యాడ్ అనే మెథడ్ని యూజ్ చేసి యాడ్ చేస్తాం. ఎట్ ఏ టైం మనం సింగిల్ వాల్యూ మాత్రమే యాడ్ చేస్తాం. ఇక్కడ చూడండి మనం సెట్ 3 యాడ్ ఆఫ్ ఎస్కే అని చేశాను, మనం ప్రింట్ చేశాను. ఇక్కడ చూడండి మీకు ఎస్కే అనేది యాడ్ అయిపోయింది. ఇక్కడ పైన మనకి ఎస్కే అనేది యాడ్ అయిపోయింది. అండ్ అప్డేట్ మెథడ్ ఎలా యూజ్ చేస్తాం, 2 ఆర్ మోర్ యాడ్ ఒకేసారి అప్డేట్ చేసుకోవచ్చు. చూడండి సెట్ 3 యూజ్ చేస్తున్నాను, అప్డేట్ యూజ్ చేశాను. ఇక్కడ చూడండి లోపల 3 వాల్యూస్ అట్ టైం అప్డేట్ చేశాను. అండ్ ప్రింట్ సెట్ 3 అని చేశాను. ఇక్కడ సెట్ 3లో ఆల్రెడీ ఉన్న డేటా కాకుండా ఈ వాల్యూస్ అనేది నెంబర్స్ అయితే నెంబర్స్గా ఇలాగే యాడ్ అయిపోతాయి. అంటే ఇక్కడ మనకి ఆర్డర్ ఫామ్లో నెంబర్స్ ఫస్ట్ వస్తాయి, తర్వాత స్ట్రింగ్స్ అండ్ సెకండ్ వస్తాయి. కానీ అక్కడ లిస్ట్ లాస్ట్ వస్తుంది అది, కానీ ఇక్కడ మిడిల్లో యాడ్ అయిపోతుంది. అండ్ మనం వాల్యూస్ని రిమూవ్ చేయొచ్చు అండ్ డిస్కార్డ్ చేయొచ్చు. అది 2 మెథడ్స్లో రిమూవ్ అండ్ డిస్కార్డ్ చేయొచ్చు. సెట్ 3 తీసుకున్నాను, డిస్కార్డ్ ఎస్కే అని ప్రింట్ సెట్ 3 అని చూడండి మీరు ఎస్కే మా మధ్యలో ఉంది, కానీ ఇక్కడ మీకు అది కనిపించట్లేదు. ఇక్కడ ఓన్లీ మీకు ఈ వాల్యూస్ ప్రింట్ అయ్యాయి. అండ్ ఇక్కడ చూడండి నేను ఎస్కే అని తీసుకున్నాను కదా, ఇక్కడ సేమ్ అంటే రిమూవ్ కూడా తీసుకొని రిమూవ్ 6 అని చేసాను, మళ్ళీ సెట్ 3 ప్రింట్ చేశాను. ఇక్కడ చూడండి మనకి 6 అనేది 2 మధ్యలో 6 అనేది, కానీ ఇక్కడ చూస్తే మీకు అది ఏం లేదు, కానీ అది డిలీట్ అయితే మనకి వాల్యూ అనేది ప్రింట్ అయిపోయింది. అండ్ సెట్ మళ్ళీ ఒకవేళ రిమూవ్ చేసిన వాల్యూ మళ్ళీ ఇస్తే ప్రింట్ సెట్ ఇస్తే కీ ఎర్రర్ 6 ఈజ్ నాట్ బై సెట్, అంటే అది లేదు అని చెప్పి మనకి చెప్తుంది. అండ్ క్లియర్ మెథడ్ అంటే టు రిమూవ్ ఆల్ మెథడ్స్ని రిమూవ్ చేసినందుకు మనం క్లియర్ మెథడ్ అనేది అని యూజ్ చేస్తాం. చూడండి ఇక్కడ సెట్ 3 క్లియర్ అని చేశాను, ప్రింట్ సెట్ 3 అని చేశాను. ఇక్కడ మనకి సెట్ అనేది ఎంటీగా ప్రింట్ అయిపోయింది. సెట్స్లో ఉన్న ఫంక్షన్స్, సెట్స్లో ఏం ఫంక్షన్స్ ఉన్నాయి, యూనియన్, డిఫరెన్స్, లెంత్, మ్యాక్స్, మిన్, సమ్, సార్టెడ్. ఓకే, ఇప్పుడు మనం 2 సెట్స్ తీసుకున్నాం ఆ ఫంక్షన్స్ అన్ని చూసేదానికి. ఆ ఫంక్షన్స్ అన్ని చూసేదానికోసం సెట్ 1 తీసుకున్నాను, సెట్ 2 తీసుకున్నాను, సమ్ డేటా తీసుకున్నాను. ఇక్కడ మనకి యూనియన్ యొక్క సింబల్ దిస్ వన్, ఇది యూనియన్ యొక్క సింబల్ అంటాము. ప్రింట్ సెట్ 1 యూనియన్ సెట్ 2 అని చేశాను. ఇక్కడ చూడండి ఈ 2 3 4 5 అండ్ 7 8 9 9 ఇక్కడ 6లో మనకి రిపీట్ కావు కాబట్టి డూప్లికేట్స్ అనేది రిమూవ్ అయితే అండ్ సార్టెడ్ ఫామ్లో మనకి సెట్ అనేది ప్రింట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ చూడండి సెట్ 1 డాట్ యూనియన్ అనేసి ఇంకొక విధంగా కూడా ప్రింట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలాగైనా ప్రింట్ చేసి సెట్ 1 డాట్ యూనియన్ ఆఫ్ సెట్ 2 అని చేయటము ప్రింట్ ఆటోమేటిక్గా ఇలా జనరేట్ అయిపోతుంది. అండ్ ఇంటర్సెక్షన్స్ వాటి డిఫరెన్స్ సెట్ 1 సెట్ 2 చూడండి ఇక్కడ ఇంటర్సెక్షన్ కామన్ థింగ్స్ 2 ఉంది 4 ఉంది, ఇక్కడ 2 ఉంది 4 ఉంది. ఈ రెండు నుంచి మనకి కామన్ థింగ్స్ ఏం లేదు కాబట్టి చూడండి ఇంటర్సెక్షన్ మీకు ఇంటర్సెక్షన్ యూజ్ చేస్తున్నాం. అండ్ సెట్ 1 అండ్ సెట్ 2 యూజ్ చేశాను. అండ్ దాని అవుట్పుట్ వచ్చి 2 1 4 5 చూపించాను, అలాగే వచ్చేసింది. అండ్ సెట్ 1 ఇంటర్సెక్షన్ సెట్ 2 అని కూడా రాయొచ్చు, దానితో మనకి సేమ్ అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది. సింబల్స్ యూజ్ చేసి రాయొచ్చు అండ్ మీరు డైరెక్ట్గా వాటిని ఏం యూజ్ చేసినా రాయొచ్చు. థర్డ్ వన్ డిఫరెన్స్ అంటే రెండిట్లో సెట్ 1లో ఉండేది సెట్ 2లో లేనిది ఏంటి అని అర్థం, సెట్ 1లో ఉండేది సెట్ 2లో లేనిది అని అర్థం వస్తుంది. ఇప్పుడు దీనికి చూడండి సెట్ 1లో సెట్ 2లో ఇవన్నీ ఇక్కడ 5 అని వచ్చింది. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ 5 సెట్ 1లో ఉంది, ఇక్కడ సెట్ 2లో లేదు, కానీ 2 అనేది ఇక్కడ ఉంది, 4 అనేది ఇక్కడ ఉంది. సో మనకి 5 అనేది థింగ్ అది అనేది ఇక్కడ అది మనకి ఇక్కడ ప్రింట్ అయిపోయింది. ఇంకొక విధంగా సెట్ 1ని డిఫరెన్స్ అని చెప్పి రాసి మనం ఇక్కడ దాని యొక్క డిఫరెన్స్ చూసుకోవచ్చు. సెట్ 1 కామన్ వాల్యూస్ అనేది నాట్ ప్రింట్, సెట్ 1 అంటే మనకి కామన్ వాల్యూ ప్రింట్ అవ్వదు. సెకండ్ సిమెట్రిక్ డిఫరెన్స్ అంటే సిమెట్రిక్ డిఫరెన్స్ అంటే కనుక సెట్ 1 డిఫరెన్స్ కామన్ వాల్యూ డిఫరెన్స్ చూసాం పైన, ఇక్కడ సెట్ 2కి సంబంధించిన కామన్ లేని వాల్యూస్ అన్ని చూపించబడతాయి. చూడండి కామన్ వాల్యూస్ నాట్ ప్రింట్, సెట్ 2లో ఉన్న కామన్ వాల్యూస్ 2 4 ఆ రెండు కామన్ వాల్యూస్ టైప్ చేసి మిగతావన్నీ ప్రింట్ అయిపోయాయి. ఓకే, సిమెట్రిక్ డిఫరెన్స్ ఈ విధంగా కూడా సిమెట్రిక్ డిఫరెన్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అండ్ లెంత్ ప్రింట్ 2 అది చేశాను, సెట్ ఆఫ్
లెనార్ సెట్ 1 చేశాను. సెట్ 1లో 3 ఉన్నాయి కాబట్టి 3 కంటిన్యూస్ మనకు 3 అనేది వచ్చేసింది. సెకండ్ ప్రింట్ చేశాను. లెనార్ సెట్ 2 అని చేశాను. 5 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి మనకు 5 అనేది వచ్చేసింది. అండ్ ప్రింట్ మినిమం సెట్ 1 చేశాను. అంటే మ్యాక్సిమం 5 కాబట్టి వచ్చేసింది. మినిమం వచ్చేసాను. మినిమం వచ్చేసింది. ప్రింట్ సమ్ ఆఫ్ సెట్ 1 చేశాను. అండ్ సమ్ అనేది మనకు ప్రింట్ అయిపోయింది. ప్రింట్ చేశాను. సమ్ ఫంక్షన్ యూజ్ చేశాను. ఇక్కడ మ్యాక్సిమం మినిమం ఫంక్షన్ యూజ్ చేశాను. లెంత్ ఫంక్షన్ యూజ్ చేశాను. ఇంకా ఫైనల్లీ సార్టెడ్ ఫంక్షన్ ఏముంది, ప్రింట్ టు సార్ట్ ఆఫ్ సెట్ 2 అని చేసి ఆటోమేటిక్గా ఆర్డర్లోకి అంతా సార్ట్ అయిపోతుంది. ఇది సెట్స్ బేసిక్ ఆపరేషన్స్. మనకి పైథాన్లో ఏమేమి ఆపరేటర్స్ ఉంటాయి? ఫస్ట్ అర్థమెటిక్ ఆపరేటర్, రిలేషనల్ ఆపరేటర్, అసైన్మెంట్ ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్, మెంబర్షిప్ ఆపరేటర్ అండ్ ఐడెంటిటీ ఆపరేటర్ అండ్ బిట్వైజ్ ఆపరేటర్. ఇవి మనకి 7 టైప్స్ పైథాన్లో ఉండే ఆపరేటర్స్. ఓకే గైస్, లిజన్ వన్ థింగ్. నేను ఇది జస్ట్ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చెప్తున్నాను, అందుకే మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేదానికి ట్రై చేస్తున్నాను. ఈ బేసిక్ సిరీస్ అయిపోయిన తర్వాత నేను ప్రోగ్రామింగ్ సిరీస్ మొదలు పెడతాను. అక్కడ క్లియర్ కట్గా ప్రతి దాని గురించి ప్రోగ్రామింగ్స్లో ఎలా చేస్తాను అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అండ్ ఫస్ట్ వన్ అర్థమెటిక్ ఆపరేటర్. మనకి అర్థమెటిక్ ఆపరేటర్లోకి ఏమేమి వస్తాయి? అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ ఫ్లోర్ డివిజన్. ఓకే, సపోజ్ ఇక్కడ చూడండి, మీరు ఏ ఈక్వల్ టు 10 తీసుకున్నాను, బి ఈక్వల్ టు 15 తీసుకున్నాను. ప్రింట్ ఏ ప్లస్ బి ప్రింట్ స్టేట్మెంట్ లోపల ఏం రాసినా అది ప్రింట్ అవుతుంది. అది ఎక్స్ప్రెషన్ అయినా సరే, వేరియబుల్ అయినా సరే, ఏదైనా సరే. ఇక్కడ చూడండి, నేను ఏ ప్లస్ బి అని తీసుకున్నాను. ఏ వాల్యూ 10, బి వాల్యూ 15, రెండింటిని అడిషన్ చేసి మనకు అవుట్పుట్ ఎంత వచ్చింది? 25. ఇది వ్యాలిడ్ అవుట్పుట్. ఓకే, అండ్ అలాగే బి మైనస్ ఏ అంటే 15 మైనస్ 10, దాని యొక్క అవుట్పుట్ మనకి 5 అనేది వచ్చేసింది. అండ్ మల్టిప్లికేషన్ యూజ్ చేశాను, దాని యొక్క అవుట్పుట్ నాకు 15 into 10 అంటే 150. అండ్ డివిజన్ యూజ్ చేశాను. డివిజన్ యూజ్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది? బి బై ఏ తీసుకున్నాను. ఇక్కడ బి అంటే 15 అండ్ ఏ అంటే 10. 15 by 10 అంటే 5 2 5 3 3 by 2 వచ్చింది. దాన్ని సాల్వ్ చేస్తే మనకి 1.5 వచ్చింది. అదే మనకి ఆన్సర్. ఇక్కడ నేను చూడండి, నేను ఫ్లోర్ డివిజన్ తీసుకున్నాను. ఫ్లోర్ డివిజన్ దేనికి యూజ్ అవుతుందంటే ఇక్కడ ఎన్ టైమ్స్ పోతుందో, ఫర్ సపోజ్ ఇక్కడ బి బై ఏ కదా, 10 divided by 15 అని తీసుకున్నాను. ఇక్కడ మనకి 2 times తీసుకుంటే 20 అయిపోతుంది, ఎక్సీడ్ అయిపోతుంది వాల్యూ. సో మనకి 1 time తీసుకునేదానికి ఛాన్స్ ఉంది. సో ఇక్కడ 10 తీసుకుంటే మనకి రిమైండర్ ఎంత వచ్చింది? రిమైండర్ అనేది 5 వచ్చింది. ఓకే, ఈ రిమైండర్లో ఏముంటే అది మనకి అవుట్పుట్ తీసుకునేదానికి మనం ఏం యూజ్ చేస్తాం? ఫ్లోర్ డివిజన్ యూజ్ చేస్తాం. సో 5 అనేది మనకి అక్కడ అవుట్పుట్. ఇక్కడ డబల్ డివిజన్ యూజ్ చేశాను. దేనికి డబుల్ డివిజన్ యూజ్ చేశానంటే ఇక్కడ చూడండి, సింగిల్ డివిజన్, స్మాల్ డివిజన్ యూజ్ చేసినప్పుడు మనకు పాయింట్ వాల్యూస్ సహా ప్రింట్ అవుతుంది. అలా వద్దు, నాకు పాయింట్ వాల్యూస్ వద్దు అనుకున్నప్పుడు మనం డబుల్ డివిజన్ యూజ్ చేస్తాం. అప్పుడు పాయింట్ వాల్యూ తీసేసి ఆ డిజిట్ అనేది అది ప్రింట్ చేస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, డబల్ స్లాష్ ఈజ్ యూజ్డ్ ఫర్ టు ప్రింట్ వితౌట్ డెసిమల్ పాయింట్స్ ఇన్ మై రిజల్ట్. ఓకే, అండ్ ప్రింట్ స్టేట్మెంట్ అండ్ ప్రింట్ 5 star 5 star 5 అంటే 5 ని 3 times మల్టిప్లికేషన్ చేసుకుంటున్నాను. దాని అవుట్పుట్ నాకు 125 వచ్చింది. ఇక్కడ 5 times అదే విధంగా 5 times చేస్తున్నాను. దాని యొక్క అవుట్పుట్ నాకు 3125 వచ్చేసింది. ఇలా మనం 10 times కావాలంటే 10 times రాయడం కష్టం కదా, అందుకే ఇక్కడ చూడండి సింపుల్గా నేను 5 star 5 star 5 5 double star 5 అని ఇచ్చాను. అంటే దీని అర్థం పవర్ అని అర్థం, అంటే 5 power 5 అని అర్థం. దీని అర్థం ఏంటి? 5 power 5 అని అర్థం. ఇక్కడ 5 ని 5 times రాసినా, ఇక్కడ 5 power 5 రాసినా మనకి సేమ్ అవుట్పుట్ వస్తుంది, వ్యాలిడ్ అవుట్పుట్. ఓకే, ఇక్కడ చూడండి, నేను 2 double star 3 అని రాసాను. దీని అర్థం ఏంటి? మనకి 2 power 3 అని అర్థం. దాని యొక్క అవుట్పుట్ 8. అండ్ 4 ని డబల్ టైమ్స్ రాసాను. దాని యొక్క అవుట్పుట్ మనకి 4 power 4 అని అర్థం వస్తుంది. దాని యొక్క అవుట్పుట్ మనకి 256. ఓకే, రిలేషన్ ఆపరేషన్స్ లో మనకి ఏమేమి వస్తాయి? ఈజ్ ఈక్వల్ టు, లెస్ దాన్, గ్రేటర్ దాన్ అండ్ less than or equal to, greater than or equal to, double equal to, not equal to. ఓకే, దీని గురించి ఒక్కో దాని గురించి విడిగా చూద్దాం. ఈజ్ ఈక్వల్ టు అంటే అసైనింగ్ ఆపరేషన్. ఇక్కడ చూడండి, నేను ఏ ఈక్వల్ టు 10 అని రాసాను. అంటే 10 అనే వాల్యూ ఏకి అసైన్ చేస్తున్నాను అని అర్థం. ఓకే, ఇక్కడ చూడండి, నేను ఇఫ్ ఏ డబల్ ఈక్వల్ టు 10 అని ఇచ్చాను. ప్రింట్ కండిషన్ ఈజ్ ట్రూ.
అయితే ఇక్కడ డబుల్ ఈక్వల్ టు దేనికి యూజ్ చేస్తామంటే చెకింగ్కి యూజ్ చేస్తాం. అంటే 10 ఈక్వల్ టు 10 అనేది అవునా కాదా అని. ఒకవేళ ట్రూ అయితే మనకి కండిషన్ ఏమవుతుంది, ట్రూ అయితే మనకి ప్రింట్ స్టేట్మెంట్లో ఉన్న ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఇక్కడ 10 మనం 10 ఇచ్చాం కాబట్టి దాని యొక్క వ్యాలిడ్ అవుట్పుట్ 10 కాబట్టి 10 డబుల్ ఈక్వల్ టు 10 ట్రూ కాబట్టి మన కండిషన్ అనేది ట్రూ అని ప్రింట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ లెస్ దాన్ అండ్ నెక్స్ట్ లెస్ దాన్. ఇఫ్ ఏ ఈక్వల్ టు 5 ఇచ్చాను, ఏ లెస్ దాన్ 10 అని తీసుకున్నాను, 5 లెస్ దాన్ 10 ట్రూవే కదా, అందుకే మనకి అవుట్పుట్ ట్రూ అని ప్రింట్ అయిపోయింది. మన ప్రింట్ స్టేట్మెంట్లో ఉన్న అవుట్పుట్ ప్రింట్ అయిపోయింది. అండ్ గ్రేటర్ దాన్, ఏ ఈక్వల్ టు 10 తీసుకున్నాను, ఏ గ్రేటర్ దాన్ 5 తీసుకున్నాను, 10 గ్రేటర్ దాన్ 5 ట్రూ కాబట్టి మనకి అవుట్పుట్ ట్రూ అని వచ్చేసింది. అండ్ ఏ ఈక్వల్ టు 10, ఏ లెస్ దాన్ 10 అని తీసుకున్నాను, దాని యొక్క అవుట్పుట్ ట్రూ రావాలి, ఇక్కడ మనకి ఫాల్స్ అయిపోతుంది. అంటే ఎర్రర్, ఎల్స్ స్టేట్మెంట్లో ఏమీ లేదు కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కాదు, అసలు ఏమి కూడా ఎర్రర్ నథింగ్ వస్తుంది. ఓకే, అండ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే చూడండి, ఇక్కడ ఏ ఈక్వల్ టు 10 తీసుకున్నాను అండ్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అని తీసుకున్నాను. ఇక్కడ మనకి ఏంటంటే లెస్ దెన్ అయినా ఉండొచ్చు లేదా ఈక్వల్ టు అయినా ఉండొచ్చు. ఇక్కడ మనకి ఫస్ట్ సెకండ్ కండిషన్ ఈక్వల్ టు సాటిస్ఫై చేసింది కాబట్టి ఇది మనకి ట్రూ అని ప్రింట్ అయిపోయింది. ఓకే, అండ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు 10 తీసుకున్నాను అండ్ ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 తీసుకున్నాను. ఇక్కడ మనకి ఏ కండిషన్ ట్రూ అవచ్చు, ఏ అనేది 10 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అనేది ఇక్కడ ఈక్వల్ అయింది కాబట్టి మనకి ట్రూ అనేది ప్రింట్ అయిపోయింది. ఇట్లా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు తీసుకున్నప్పుడు మనకేంటంటే ఆ కండిషన్ అయినా లెస్ దాన్ కండిషన్ అయినా ట్రూ అవచ్చు, ఈక్వల్ టు కండిషన్ అయినా ట్రూ అవచ్చు, గ్రేటర్ దాన్ కండిషన్ అయినా ట్రూ అవచ్చు, ఈక్వల్ టు కండిషన్ అయినా ట్రూ అవచ్చు, ఏ కండిషన్ అయినా ట్రూ అవచ్చు. ఒక ట్రూ అయినా మనకి ట్రూ అవుట్పుట్ వస్తుంది. అండ్ డబుల్ ఈక్వల్ టు తీసుకున్నాను. ఇక్కడ ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, ఏ ఈక్వల్ టు 10 అక్కడ చెక్ చేసుకుంటున్నాం మనం, 10 వ్యాలిడే కాబట్టి మనకి ట్రూ అని అవుట్పుట్ వచ్చేస్తుంది. అండ్ నాట్ ఈక్వల్ టు, ఇక్కడ నేను ఏ నాట్ ఈక్వల్ టు తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, నేను ఏ ఈక్వల్ టు 10 అని ఇచ్చాను, ఇక్కడ సింగిలే ఉంటుంది. ఏ నాట్ ఈక్వల్ టు 10 నాట్ ఈక్వల్ టు 10 కండిషన్ ఫాల్స్ కాబట్టి మనకి ప్రింట్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. ఇక్కడ మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, ఫాల్స్ అనేది అవుట్పుట్గా వచ్చేస్తుంది. అండ్ ఏ ఈక్వల్ టు 5 తీసుకున్నాను అండ్ ఇఫ్ ఏ నాట్ ఈక్వల్ టు, ఇక్కడ కూడా సింగిలే ఉంటుంది, నాట్ ఈక్వల్ టు 10 అని ఇచ్చాను, కండిషన్ అనేది ట్రూ కాబట్టి మనకి అవుట్పుట్ ట్రూ అని వచ్చేస్తుంది. ఓకే, అసైన్మెంట్ ఆపరేటర్ దాని సింబల్ మనకి ఈక్వల్ టు. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఏ ఈక్వల్ టు 10 తీసుకున్నాను, ప్రింట్ ఏ అని ఇచ్చాను, దాని యొక్క వాల్యూ నాకు 10 కాబట్టి అది నాకు అవుట్పుట్ 10 అని ప్రింట్ చేస్తుంది. అండ్ ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 2 అని తీసుకున్నాను, దాని యొక్క ప్రింట్ ఏ అని ఇచ్చాను, దాని యొక్క వాల్యూ ఇంతకుముందు ఏ వాల్యూ ఎంత 10 ప్లస్ 2 12 కాబట్టి దాని యొక్క అవుట్పుట్ నాకు 12 అని వచ్చింది. దీన్నే నేను ఇంకొకలా కూడా రాసుకోవచ్చు. అది ఎలాగంటే ఏ ప్లస్ ఈక్వల్ టు 2 అంటే ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 2 అన్నా ఏ ప్లస్ ఈక్వల్ టు 2 అన్నా ఒకటే. ఓకేనా, ఇక్కడ చూడండి, మీకు ఏ ప్లస్ ఈక్వల్ టు 3 అంటే ఆ వాల్యూకి మనం ఇంకొక 3ని అడిషనల్గా యాడ్ చేయమంటున్నాం. ఓకే, ఏ ప్లస్ ఈక్వల్ టు 3 ఆ వాల్యూకి మనం ఇంకా అడిషనల్గా 3 యాడ్ చేయమంటున్నాం. ఇక్కడ ప్రీవియస్గా అవుట్పుట్ ఎంత వచ్చింది, 12 ప్లస్ 3 15. దాన్ని నేను ప్రింట్ చేస్తే నాకు అవుట్పుట్ ఏమొచ్చింది 15. ఇక్కడ చూడండి, నేను ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఏ మైనస్ ఈక్వల్ టు 5 అని తీసుకున్నాను. ఏ మైనస్ ఈక్వల్ టు 5 అంటే ఆ వాల్యూకి 5ని మైనస్ చేయమని చెప్తున్నాను. ఇక్కడ మనకి ప్రీవియస్ అవుట్పుట్ ఎంత 15 మైనస్ 5 అంటే 10. దాన్ని ప్రింట్ చేస్తే నాకు ఏమొచ్చింది 10 అనేది అవుట్పుట్ వచ్చేసింది. ఓకే, అండ్ ఏ స్టార్ ఈక్వల్ టు 2 ఆ వాల్యూకి ఏ అనే వాల్యూకి నేను 2ని మల్టిప్లికేషన్ చేయమంటున్నాను. ప్రీవియస్గా ఏ వాల్యూ ఎంత 10, సో 10 into 2 నాకు ప్రింట్ ఏ అని చేసే అవుట్పుట్ ఏమొచ్చింది 20 అనేది వచ్చేసింది. అండ్ ఏ ఫ్లోర్ డివిజన్ 2 అంటే ఆ వాల్యూని 2తో డివిజన్ చేయమంటున్నాను. ఓకే, దాని యొక్క అవుట్పుట్ నాకు ఏమొచ్చింది 10 2తో డైరెక్ట్గా డివైడ్ అవుతుంది కాబట్టి దాని యొక్క వాల్యూ నాకు రిమైండర్లో ఏముంది కాబట్టి 0 అనేది వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, నేను ఏ ఈక్వల్ టు 10 అని తీసుకున్నాను, ఏ డబల్ స్టార్ ఈక్వల్ టు 10 అని తీసుకున్నాను. డబల్ స్టార్ మనం ఏం యూజ్ చేస్తాం, పవర్కి యూజ్ చేస్తాం. అంటే ఏ పవర్ 10, ఏ యొక్క వాల్యూ అంతా ఇక్కడ 10 కాబట్టి
10^10 దాని యొక్క అవుట్పుట్ ప్రింట్ ఏ అని ఇచ్చినప్పుడు దాని యొక్క అవుట్పుట్ నాకు ఇక్కడ వచ్చేసింది. ఓకే, అండ్ ఏ ఈక్వల్ 10 తీసుకున్నాను, ఏ డివిజన్ బై 2 తీసుకున్నాను, దాని యొక్క అవుట్పుట్ నాకు ఏమైనా వచ్చింది, ప్రింట్ ఏ అని ఇచ్చినప్పుడు 5 అనేది వచ్చేసింది. మీకు ఆల్రెడీ చెప్పాను కదా నేను ఇక్కడ ఫ్లోర్ డబల్ డివిజన్ దేనికి యూస్ చేస్తారో. ఇక్కడ చూడండి నాకు పాయింట్తో సహా ప్రింట్ అయింది. ఇక్కడ నేను ప్రింట్ ఏ అని ఇచ్చినప్పుడు డబల్ డివిజన్ యూస్ చేసి ఓన్లీ ఇంటీజర్ వాల్యూ ఒకటే ప్రింట్ అయింది. ఓకే, లాజికల్ ఆపరేటర్స్. ఇక్కడ చూడండి నేను ఏ కామా బి కామా సి ఈక్వల్ టు 7, 5, 9 తీసుకున్నాను. దీని అర్థం మీకు తెలుసు కదా, 7 యొక్క వాల్యూ, ఏ యొక్క వాల్యూ 7 అండ్ బి యొక్క వాల్యూ 5 అండ్ సి యొక్క వాల్యూ వచ్చి 9. ఇలా కూడా మనం అసైన్ చేసుకోవచ్చు. ఓకే, లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్స్ మనకి ఎన్ని రకాలు ఉన్నాయి, అండ్ ఉంది అండ్ ఆర్ ఉంది. ఓకే, ఇక్కడ చూడండి నేను ఏ కామా బి కామా సి ఈక్వల్ టు 7, 5, 9 తీసుకున్నాను. ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి అండ్ ఏ గ్రేటర్ దాన్ సి అయితే నాకు ఏ గ్రేటర్ దాన్ అనేది ప్రింట్ కావాలి. లేకపోతే బి గ్రేటర్ దాన్ ఏ అండ్ బి గ్రేటర్ దాన్ సి అయితే బి అని ప్రింట్ అవ్వాలి. ఈ రెండు కండిషన్ ఫాల్స్ అయితే నాకేం ప్రింట్ అవ్వాలి, ఎల్స్లో సి గ్రేటర్ దాన్ ప్రింట్ అవ్వాలి. చూడండి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి 7 గ్రేటర్ దాన్ 5 కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్, కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్ మనకి కండిషన్ అనేది ట్రూ అవుతుంది. అండ్ ఏ గ్రేటర్ దాన్ సి అంటే 7 గ్రేటర్ దాన్ 9, 7 గ్రేటర్ దాన్ 9. ఇక్కడ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి మనకి ఏమొస్తుంది, ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. ఎలిఫ్లో మళ్ళీ మనకి ఏముంది, బి గ్రేటర్ దాన్ ఏ, బి గ్రేటర్ దాన్ ఏ అంటే 5 గ్రేటర్ దాన్ 7. ఇక్కడే కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి సెకండ్ కండిషన్ కూడా చూడాల్సిన అవసరం లేదు, ఇది కూడా ప్రింట్ అవుతుంది. డైరెక్ట్గా ఇంకా ఎల్స్ పార్ట్లో ఉన్న స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. అదే మనకి అవుట్పుట్ వచ్చేసింది సి గ్రేటర్ దాన్ అనేది. ఓకే, ఆర్. ఇక్కడ చూడండి నేను ఏ కామా బి కామా సి ఈక్వల్ టు 5, 4, 3 అని తీసుకున్నాను. దీని అర్థం ఏ యొక్క వాల్యూ 5 అండ్ బి యొక్క వాల్యూ 4 అండ్ సి యొక్క వాల్యూ 3 అని. ఇక్కడ చూడండి ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి ఆర్ ఏ గ్రేటర్ దాన్ సి అని తీసుకున్నాను. అయితే నాకు ప్రింట్ ఏమని ప్రింట్ అవ్వాలి, ఏ గ్రేటర్ దాన్ ప్రింట్ అవ్వాలి, ఎల్స్ సి గ్రేటర్ దాన్ ప్రింట్ అవ్వాలి. ఓకే, ఇక్కడ చూడండి ఏ గ్రేటర్ దాన్ బి 5 గ్రేటర్ దాన్ 4 కండిషన్ ట్రూ, ఆర్ 5 గ్రేటర్ దాన్ సి సారీ ఏ గ్రేటర్ దాన్ సి 5 గ్రేటర్ దాన్ 3 కండిషన్ ట్రూ అయింది కాబట్టి నాకు ఏ అని ప్రింట్ అయిపోతుంది. ఇక్కడ ఒకవేళ కండిషన్ అనేది ఫాల్స్ అయితే ఇక్కడ చూడండి నేను ఏ గ్రేటర్ దాన్ బి గ్రేటర్ దాన్ ఏ అని తీసుకుంటే కండిషన్ ఫాల్స్ అవుతుంది. కానీ ఇక్కడ ఫస్ట్ కండిషన్ ట్రూ అయింది కాబట్టి నాకు ప్రింట్ ఏ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, మెంబర్షిప్ ఆపరేటర్. మెంబర్షిప్ ఆపరేటర్స్ మనకి ఎన్ని టైప్స్ ఉంటాయి, 2 టైప్స్ ఉంటాయి. అవి ఇన్, నాట్ ఇన్. ఓకే, ఇక్కడ చూడండి ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ సర్చ్ ఆపరేటర్. సర్చ్ వేరియబుల్ ఈస్ ప్రజెంట్, మనకి ఏమైనా అవుట్పుట్ వస్తుంది, ట్రూ అని వస్తుంది. సర్చ్ వేరియబుల్ అనేది ప్రజెంట్ కాకపోతే నాట్ ప్రజెంట్ అయితే మనకి ఫాల్స్ అనేది చేస్తుంది. ఇది అన్ని డేటా టైప్స్ కి అప్లికబుల్ అవుతుంది ఈ ఆపరేటర్ అనేది. ఇక్కడ చూడండి ఫస్ట్ నేను ఏం తీసుకుంటున్నాను, ఏ ఈక్వల్ టు 10 అండ్ బి ఈక్వల్ టు 25 తీసుకున్నాను. ఒక లిస్ట్ తీసుకున్నాను. 1 2 3 4 10 20 30 అని లిస్ట్ తీసుకున్నాను. ఇక్కడ కండిషన్ ఇఫ్ కండిషన్ ఏం రాశాను, ఏ ఇన్ లిస్ట్ 1 అంటే 10 అనేది లిస్ట్ 1లో ఉందా అనేది. ఉంటే మనకి ఏమవ్వాలి, ఏ ఈజ్ ఇన్ లిస్ట్ అని రావాలి. ఎల్స్ పార్ట్లో ఏ ఈజ్ నాట్ ఇన్ లిస్ట్ అని రావాలి. ఒకవేళ లేకపోతే ఇక్కడ మనకి ఏ అంటే 10 అనేది లిస్ట్లో ఉంది కాబట్టి మనకి అవుట్పుట్ ఏమని వచ్చింది, ఏ ఈజ్ ఇన్ లిస్ట్. ఓకే, అండ్ నాట్ ఇన్ ఇఫ్ బి ఈజ్ నాట్ ఇన్ లిస్ట్ 1. ఇక్కడ బి అంటే మనకి వాల్యూ ఎంత, 25. బి అంటే వాల్యూ ఎంత, 25. అయితే బి ఈజ్ నాట్ ఇన్ లిస్ట్ అని రావాలి, ఎల్స్ బి ఈజ్ ఇన్ లిస్ట్ రావాలి. బి లిస్ట్లో లేదు అని కండిషన్ రాస్తాను. అయితే మనకి ఏమవుతుంది, బి లిస్ట్లో లేదు అని రావాలి, లేకపోతే బి లిస్ట్లో ఉంది అని రావాలి. ఇక్కడ మనకి 25 అనేది లిస్ట్లో ఉందా, లేదు. సో మనకి బి లిస్ట్లో లేదు అని అవుట్పుట్ వచ్చేసింది. ఓకే, ఐడెంటిటీ ఆపరేటర్. ఐడెంటిటీ ఆపరేటర్లో కూడా మనకి 2 టైప్స్ ఉంటాయి, ఈజ్ నాట్. ఓకే, ఇది మనకి దేనికి యూజ్ అవుతుంది, టు చెక్ బోత్ వేరియబుల్స్ ఈజ్ ఈక్వల్ ఆర్ నాట్. ఇది మనకి బోత్ వేరియబుల్ అనేది ఈక్వల్ ఆర్ నాట్ అనే దానికి యూజ్ అవుతుంది చెప్పేదానికి. అంటే డేటా టైప్స్, 2 డేటా టైప్స్ ఒకే దాంట్లో ఉన్నాయా, అంటే ఇంటీజర్లో ఉన్నాయా 2 అనేది, లేదా 2 అనేది ఫ్లోట్లో ఉన్నాయా అని తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది. వేరియబుల్స్ ఆర్ ఈక్వల్ అయితే మనకి ట్రూ అని వస్తుంది, నాట్ ఈక్వల్ అయితే మనకి ఫాల్స్ అని వస్తుంది. చూడండి బోత్ డేటా టైప్స్ ఆర్ సేమ్ డేటా టైప్.
సరే బోత్ వేరియబుల్స్ ఆర్ సేమ్ డేటా టైప్ మస్ట్ అండ్ షుడ్ మనకి ఇది ఏం చేస్తుంది ఇన్ దిస్ వాల్యూ విల్ నాట్ చెక్ దాని లోపల అది ఏ వాల్యూ అనేది మనం చెక్ చేయదు ఓన్లీ డేటా టైప్స్ విల్ చెక్ డేటా టైప్స్ మాత్రమే చెక్ చేస్తుంది బేస్డ్ ఆన్ దట్ మనకి రిజల్ట్ అనేది వస్తుంది అవుట్పుట్ అనేది వస్తుంది ఓకే ఇప్పుడు ఈస్ చూడండి ఇక్కడ ఈస్ తీసుకుంటున్నాను ఏ ఈక్వల్ టు 20 తీసుకున్నాను బి ఈక్వల్ టు 20 తీసుకున్నాను ఇఫ్ ఏ ఈజ్ బి అంటే రెండు సేమ్ డేటా టైపా కాదా బోత్ ఆర్ ఈక్వల్ అయితే రెండు ఒకటే అని ప్రింట్ అవ్వాలి ఎల్స్ బోత్ ఆర్ నాట్ ఈక్వల్ ప్రింట్ అవ్వాలి మనకి రెండు ఇంటీజర్ వాల్యూసే కాబట్టి బోత్ ఆర్ ఈక్వల్ అనేది ప్రింట్ అయిపోయింది అండ్ ఏ ఈక్వల్ టు 20 తీసుకున్నాను బి ఈక్వల్ టు 15.5 తీసుకున్నాను మనకి అవుట్పుట్ ఏమొచ్చింది బోత్ ఆర్ నాట్ ఈక్వల్ ఎందుకంటే ఇది ఇంటీజర్ అండ్ ఇది ఫ్లోట్ కాబట్టి సో అండ్ ఏ ఈక్వల్ టు 20 తీసుకున్నాను బి ఈక్వల్ టు 30 తీసుకున్నాను మనకి అవుట్పుట్ అనేది బోత్ ఆర్ ఈక్వల్ వచ్చింది ఎందుకంటే ఈ రెండు సేమ్ డేటా టైప్ ఇంటీజర్ లో ఉన్నాయి కాబట్టి అండ్ ఈజ్ నాట్ ఇక్కడ చూడండి నేను ఏ ఈక్వల్ టు 20 తీసుకున్నాను బి ఈక్వల్ టు 50.5 తీసుకున్నాను ఏ ఈజ్ నాట్ అంటే రెండు డేటా టైప్స్ ఒకటి కావు అని అర్థం అయితే మనకి నాట్ ఈక్వల్ అని ప్రింట్ అవ్వాలి ఎల్స్ లేకపోతే మనకి ఈక్వల్ అని ప్రింట్ అవ్వాలి ఇక్కడ మనకి ఏమైనా వచ్చింది నాట్ ఈక్వల్ ఎందుకంటే ఈ రెండు ఒకే డేటా టైప్ కాదు కాబట్టి ఇది ఇంటీజర్ అండ్ ఇది ఫ్లోట్ ఓకే బిట్ వైజ్ ఆపరేటర్ ఇక్కడ మనకి బిట్ వైజ్ అండ్ బిట్ వైజ్ ఆర్ టూ టైప్స్ ఉంటాయి ఇక్కడ మనం లాజికల్ ఆపరేటర్స్ లో మనం అండ్ ఆర్ అని డైరెక్ట్ గా ఓట్స్ రాస్తాం ఇక్కడ అలా రాయం మనం అండ్ సింబల్ అండ్ ఆర్ సింబల్ యూజ్ చేస్తాం ఓకే ఇక్కడ చూడండి ఇఫ్ ఎనీ వాల్యూ విల్ కన్వర్ట్ ఇంటూ బైనరీ వాల్యూ అండ్ దెన్ వీ వాంట్ టు చెక్ దెన్ ఓన్లీ వీ కెన్ యూస్ బిట్ వైజ్ ఆపరేటర్ ఇక్కడ డయాగ్రామ్ చూడండి మీకు క్లారిటీ చేస్తుంది వాల్యూ అనేది బైనరీ వాల్యూగా కన్వర్ట్ చేసిన తర్వాత బిట్ వైజ్ ఆపరేటర్ ని మనం అప్లై చేస్తాం ఓకే ఇక్కడ చూడండి ఏ బిట్ వైజ్ అండ్ ఏ బిట్ వైజ్ ఆర్ అయితే ఏ 0 అయితే అండ్ లో 0 వస్తుంది ఆర్ లో 0 వస్తుంది ఏ 0 B1 అయితే అండ్ లో 0 వస్తుంది ఆర్ లో 1 వస్తుంది ఏ 1 B0 అయితే అండ్ లో 0 వస్తుంది ఆర్ లో 1 వస్తుంది A1 B1 అయితే అండ్ లో 1 వస్తుంది ఆర్ లో 1 వస్తుంది ఇది ఇలా కాకుండా నేను ఇంకొక విధంగా చెప్తాను 0 అంటే ఫాల్స్ అనుకోండి 1 అంటే ట్రూ అనుకోండి ఇక్కడ చూడండి ఫాల్స్ వచ్చినప్పుడు అండ్ లో ఫాల్స్ వస్తుంది ఆర్ లో ఫాల్స్ వస్తుంది ఫాల్స్ ట్రూ వచ్చినప్పుడు అండ్ లో ఫాల్స్ వస్తుంది ఆర్ లో ట్రూ వస్తుంది ఓకే ట్రూ ఫాల్స్ వచ్చినప్పుడు అండ్ లో ఫాల్స్ వస్తుంది ఆర్ లో ట్రూ వస్తుంది ట్రూ వచ్చినప్పుడు రెండిట్లో మనకి ట్రూ వస్తుంది ఇది ఎలాగంటే అండ్ అంటే ఒక్క ఫాల్స్ ఉన్నా మనకి అవుట్పుట్ అనేది ఫాల్స్ వస్తుంది ఆర్ లో ఒక్క ట్రూ ఉన్నా అట్లీస్ట్ మనకి అవుట్పుట్ అనేది ట్రూ వస్తుంది ఓకే ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్లోకి వెళ్తారా ఇక్కడ నేను 8 తీసుకున్నాను దాని బైనరీ వాల్యూ 1000 అండ్ 7 తీసుకున్నాను దాని బైనరీ వాల్యూ 0111 ఇక్కడ నేను దీనికి అండ్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాను అండ్ ఆపరేషన్ పర్ఫామ్ చేసినప్పుడు చూడండి ఇక్కడ 01 అని 01 అంటే అండ్ ఆపరేషన్ మనకి 0 అని వచ్చింది ఓకే అందుకే 0 రాసాను అగైన్ అదే కాబట్టి మళ్ళీ 0 రాసాను అగైన్ అదే కాబట్టి మళ్ళీ 0 రాసాను ఇక్కడ మళ్ళీ 10 వచ్చింది 10 వచ్చినప్పుడు కూడా అండ్ ఆపరేషన్ మనకి 0 కాబట్టి 0 రాసాను దీని యొక్క బైనరీ వాల్యూ అంతా 4 zeros స్మాల్ జీరోస్ అంటే 0 అనే వాల్యూ 7 అండ్ 8 అండ్ 7 మధ్య అండ్ ఆపరేషన్ యూస్ చేస్తే మనకి 0 అనేది అవుట్పుట్ గా వచ్చింది అండ్ ఆర్ ఆపరేషన్ యూస్ చేస్తాం 8 అండ్ 7 ఇక్కడ చూడండి 0 అండ్ 1 ఉన్నప్పుడు ఆర్ ఆపరేషన్ లో మనకి ఏం వచ్చింది 1 అనేది వచ్చింది సో 1 రాశాను అగైన్ అదే ఆపరేషన్ కాబట్టి 1 రాశాను అగైన్ అదే ఆపరేషన్ కాబట్టి 1 రాశాను ఇక్కడ 1 అండ్ 0 ఉంది 1 అండ్ 0 ఉంది కాబట్టి మనకి ఆర్ ఆపరేషన్ ఏమి వచ్చింది 1 అని వచ్చింది సో 1 అని రాస్తున్నాను అంటే 4 1s ఉంటే మనకి బైనరీ వాల్యూ డెసిమల్ వాల్యూ ఎంత 15 సో 8 కి 7 కి బిట్ వైజ్ ఆర్ యూస్ చేస్తే మనకి వచ్చే వాల్యూ ఎంత 15 ఓకే ఇదే ఇక్కడ నేను చెప్తున్నాను చూడండి మనం ఇదంతా మనకి ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు మనం యాక్చువల్ ఎగ్జాంపుల్లో పెట్టుకోవడం ఏ ఈక్వల్ టు 8 బి ఈక్వల్ టు 7 యూస్ చేస్తున్నాను కొత్త వేరియబుల్స్ ఏసీ ఈక్వల్ టు ఏ అండ్ బి బిట్ వైజ్ అండ్ బి అండ్ యూస్ చేస్తే మనకి సేమ్ ప్రింట్ చేసే దాని యొక్క వాల్యూ 0 వచ్చింది ఇక్కడ చూడండి సేమ్ ఇదే మీకు ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ చెప్పాను ఓకే ఇక్కడ అలాగే ఏ ఈక్వల్ టు 8 తీసుకున్నాను బి ఈక్వల్ టు 7 తీసుకున్నాను సి అనదర్ వేరియబుల్
బిట్ వైజ్ ఆర్ యూస్ చేస్తాం ఏ అండ్ బి మధ్య దాన్ని ప్రింట్ చేసామంటే అవుట్పుట్ అనేది 15 వచ్చేస్తుంది. ఓకే, ఇది ట్రూ ఆర్ ఫాల్స్ వచ్చింది. అండ్కి ఒక్క ఫాల్స్ ఉన్నా మొత్తం ఫాల్స్ అయిపోతుంది, ఆర్కి ఒక్క ట్రూ ఉన్నా మొత్తం ట్రూ అవుతుంది. డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కండిషనల్ స్టేట్మెంట్స్. మనకి డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ ఏమి ఉన్నాయి? ఇఫ్, ఇఫ్ ఎల్స్, ఇఫ్ ఎల్స్ ఇఫ్. ఓకే, ఫస్ట్ వన్ ఇఫ్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఏ ఈక్వల్ టు 10 తీసుకున్నాను. ఇఫ్ ఏ డబల్ ఈక్వల్ టు 10 అయితే మనకు ప్రింట్ ఏమని కావాలి? కరెక్ట్ అని ప్రింట్ అవ్వాలి. అంటే 10 డబుల్ ఈక్వల్ టు 10 కరెక్టే కాబట్టి ఇఫ్ స్టేట్మెంట్ అనేది ట్రూ అయింది కాబట్టి మనకి ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. మనకి వ్యాలిడ్ అవుట్పుట్ అనేది కరెక్ట్ అనేది వచ్చేసింది. ఓకే, అండ్ ఇఫ్ ఏ డబల్ ఈక్వల్ టు 5 అయితే ప్రింట్ కరెక్ట్ అని ఇచ్చాను. ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఇక్కడ ఏ డబల్ ఈక్వల్ టు 5, 10 డబుల్ ఈక్వల్ టు 5 అనేది చెక్ చేసుకుంటుంది మనకి ఇక్కడ. అప్పుడు అది ఫాల్స్ కాబట్టి ఆ ప్రింట్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ చేయదు, దాని నుంచి ఎగ్జిట్ అయితే నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్ళిపోతుంది. అక్కడ మనం ఆబ్వియస్గా మనం ఫాల్స్ అనుకోవచ్చు దీన్ని. ఓకే, ఇక్కడ నెక్స్ట్ వన్ ఇఫ్ ఎల్స్. ఇయర్ 2017 అని తీసుకున్నాను నేను ఇక్కడ. ఇఫ్ ఇయర్ డివిజన్ బై 4 డబుల్ ఈక్వల్ టు 0 అయితే మనకి ఏమని ప్రింట్ అవ్వాలి? లీప్ ఇయర్ అని ప్రింట్ అవ్వాలి. అలా కాకపోతే నాట్ ఈ లీప్ ఇయర్ అని ప్రింట్ అవ్వాలి. ఎల్స్ పార్ట్లో ఉండేది అలా కాకపోతే ఎల్స్ పార్ట్లో ఉండేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి 2017 డివిజన్ బై 4 ఈ డివిజన్ యూస్ చేస్తే మనకి 1 అని వస్తుంది. సో 1 డబుల్ ఈక్వల్ టు 0 ఫాల్స్ కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. ఎల్స్ స్టేట్మెంట్లో ఉన్నది ఎల్స్ కండిషన్లో ఉండేది మనకి ప్రింట్ అవుతుంది ఇక్కడ. సో మనకి అవుట్పుట్ ఏమి వచ్చింది? నాట్ ఏ లీప్ ఇయర్. ఇక్కడ నేను ఇయర్ 2016 తీసుకుంటే నాకేమొస్తుంది? 4th డివిజన్ అయితే 0 వస్తుంది కాబట్టి 0 డబల్ ఈక్వల్ టు 0 కాబట్టి నాకు అనేది లీప్ ఇయర్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే, ఇఫ్ ఎల్స్ ఇఫ్. ఇక్కడ చూడండి నమ్ ఈక్వల్ టు 10 తీసుకున్నాను. ఇఫ్ నమ్ డివైడెడ్ బై 2 డబల్ ఈక్వల్ టు 0 అయితే ఈవెన్ అని ప్రింట్ అవ్వాలి. ఎల్స్ ఇఫ్ని మనం ఇక్కడ పైథాన్లో ఇలా రాస్తాం. ఎల్స్ ఇఫ్ అని సిలో ఎలా రాస్తాం కదా, దాన్ని మనం ఎలిఫ్ అని పైథాన్లో ఇలా రాస్తాం. నమ్ డివైడెడ్ బై 2 డబల్ ఈక్వల్ టు 1 అయితే ఆడ్ అని ప్రింట్ చేస్తాం. ఆ రెండు కండిషన్స్ కాకపోతే ఎంటర్ కరెక్ట్ వాల్యూ ఆర్ కరెక్ట్ నెంబర్ అనేది ఇచ్చేస్తాం. ఇక్కడ చూడండి నెంబర్ అనేది 10 తీసుకున్నాను. 10 డివైడెడ్ బై 2 అంటే మనకి అవుట్పుట్ ఏమొస్తుంది? 0 వస్తుంది కాబట్టి 0 డబల్ ఈక్వల్ టు 0 కాబట్టి కండిషన్ వర్కౌట్ అయింది కాబట్టి మనకి ఈవెన్ అనేది ప్రింట్ అయిపోయింది. ఓకే, ఇక్కడ నేను 9 నెక్స్ట్ కేసులో నేను 9 తీసుకున్నాను. 9కి 1 వస్తుంది కాబట్టి అది 1 వస్తే మనకి ఏమని ప్రింట్ అవ్వాలి? ఆడ్ అని ప్రింట్ అవ్వాలి కాబట్టి మనకి అవుట్పుట్ అనేది ఆడ్ అని వచ్చేసింది. తర్వాత 3.14 నేను ఇక్కడ డివిజన్ ఫ్లోట్ కండిషన్స్ ఏం తీసుకోలేదు కాబట్టి దీన్ని డివిజన్ చేస్తే నాకు ఏమొస్తుంది? సమ్ వాల్యూ అని వస్తుంది. అది 1కి 0కి ఈక్వల్ అయింది కాబట్టి డెసిమల్స్ పాయింట్స్ వస్తుంది కాబట్టి మనకి ఎంటర్ కరెక్ట్ వాల్యూ అని చెప్పేసి ఇక్కడ మనకి వచ్చేస్తుంది. ఓకే, లూప్స్ లో మనకి 2 టైప్స్ ఉన్నాయి, ఫర్ లూప్ అండ్ వైల్ లూప్. ఫర్ లూప్ తీసుకుంటే మనం నేను నమ్ ఈక్వల్ టు 1 తీసుకున్నాను. ఫర్ నమ్ ఇన్ రేంజ్, స్టార్టింగ్ రేంజ్ అండ్ ఎండింగ్ రేంజ్. చూడండి ఫర్ నమ్ ఇన్ రేంజ్ 1, 11 అంటే స్టార్టింగ్ రేంజ్ అనేది 1 అండ్ ఎండింగ్ రేంజ్ అనేది 11 అయితే ప్రింట్ నంబర్ని ప్రింట్ చేయమంటున్నాం. ఇప్పుడు ఫస్ట్ నమ్ అనేది మనం 1 తీసుకున్నాం కాబట్టి 1 ప్రింట్ అయిపోతుంది అండ్ ఇంక్రిమెంట్ అవుతుంది 2కి వస్తుంది. కానీ మళ్ళీ ఎండింగ్ రేంజ్ చూసుకుంటుంది 11 ఈక్వల్ టు 2 ఈక్వల్ టు 11 కాదు కాబట్టి 2 అనేది ప్రింట్ అవుతుంది. అలాగే 3 ఈక్వల్ టు 11 కాదు కాబట్టి 3 ప్రింట్ అవుతుంది. అలాగే 10 ఈక్వల్ టు 11 కాదు కాబట్టి 10 ప్రింట్ అవుతుంది. అండ్ 11 ఈక్వల్ టు 11 కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనకి కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి ఇక్కడతో టెర్మినేట్ అయిపోతుంది. దాని మనకి అవుట్పుట్ ఏమొచ్చింది? 1 to 10 అనేది ప్రింట్ అయిపోయాయి. ఓకే, అండ్ నెక్స్ట్ వైల్ లూప్. చూడండి వైల్ లూప్ లో నేను నమ్ ఈక్వల్ టు 1 తీసుకున్నాను. వైల్ నమ్ లెస్ దాన్ 11 అంటే 1 అనే నంబర్ అనేది తీసుకున్న నంబర్ అనేది 11 కన్నా తక్కువ అయ్యేంత వరకు నమ్ ప్రింట్ చేయమన్నాను. ప్రతిసారి నమ్ని నమ్ ప్లస్ 1 నమ్ ఈక్వల్ టు నమ్ ప్లస్ 1 నమ్కి ఒక్కొక్కటి యాడ్ చేయమని చెప్తున్నాను. ఇక్కడ చూడండి ఫస్ట్ నమ్ అనేది ప్రింట్ అయిపోయింది. నమ్ అంటే ఎంత? 1 అని ప్రింట్ అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి? నమ్ ప్లస్ 1 1 ప్లస్ 1 2 ప్రింట్ అయిపోయింది. తర్వాత కండిషన్ చెక్ చేసుకుంటుంది 2 లెస్ దాన్ ఈక్వల్ టు కండిషన్ ట్రూ కాబట్టి నెక్స్ట్ ప్రింట్ అవుతుంది. అలాగే అప్ టు 10 వరకు ప్రింట్ అవుతుంది. 10 ప్రింట్ అవుతుంది.
ఇక్కడ 10 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 11 ట్రూ కాబట్టి 10 కూడా ప్రింట్ అయిపోతుంది. ఇక్కడ నెక్స్ట్ ఇంక్రిమెంట్ జరుగుతుంది 11 అవుతుంది. 11 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 11 కండిషన్ ఫాల్స్ కాబట్టి ఇక్కడతో మనకు ఆగిపోతుంది. అప్ టు 10 వాల్యూస్ అనేది మనం ప్రింట్ చేసాం వైల్ లూప్ యూస్ చేసి. ఓకే, అండ్ ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్. మనకి ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ ఏమున్నాయి? 3 టైప్స్ ఉన్నాయి. బ్రేక్, కంటిన్యూ అండ్ పాస్. 3 టైప్స్ ఉన్నాయి ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ అనేవి. ఓకే, ఫస్ట్ వన్ బ్రేక్ చూద్దాం. టు స్టాప్ ద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. బ్రేక్ యూస్ చేసాం. బ్రేక్ మనం ఎక్కడ యూస్ చేస్తామో అక్కడి నుంచి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది ఆగిపోతుంది. ఇక్కడ చూడండి, నేను ఫర్ లూప్ లో బ్రేక్ యూస్ చేస్తాను. నమ్ ఈక్వల్ టు 1 అని తీసుకున్నాను. నమ్ ఇన్ రేంజ్ 1 to 11 1, 11 ఇఫ్ నమ్ డబుల్ ఈక్వల్ టు 6 అయితే బ్రేక్ అని యూస్ చేశాను. ప్రింట్ నమ్ అని చేశాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి ఫర్ లూప్ లో యూస్ చేసి 1 to 11 వరకు అంటే 10 ప్రింట్ అవ్వాలి. ఫస్ట్ 1 అనేది నమ్ ప్రింట్ చేయడం 1 అని ప్రింట్ అయిపోయింది. ఓకే, అండ్ మళ్ళీ చూసుకుంటుంది, కండిషన్ చూసుకుంటుంది, ఇంక్రిమెంట్ అయ్యి 1 ఇంక్రిమెంట్ అయ్యి 11 to less than or equal to 11 చూసుకుంటుంది. కండిషన్ 2 కాబట్టి 2 ప్రింట్ అవుతుంది. అప్ టు 5 దాకా వస్తుంది. 5 దాకా వచ్చినప్పుడు 5 ప్రింట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ 6 ఇంక్రిమెంట్ అవుతుంది. ఇక్కడ మనకి ఇఫ్ కండిషన్ లో అంటే ప్రతిసారి ఈ కండిషన్ చెక్ చేసుకుంటా ఉంటుంది. 1 లెస్ దాన్ 1 డబుల్ ఈక్వల్ టు 2 కాదా, 2 డబుల్ ఈక్వల్ టు 3 6 అవునా కాదా, 3 డబుల్ ఈక్వల్ టు 6 అవునా కాదా అని ప్రతిసారి చెక్ చేసుకుంటాం. 6 కాడికి వచ్చినప్పుడు మాత్రం ఈక్వల్ టు డబుల్ ఈక్వల్ టు అయింది కాబట్టి బ్రేక్ స్టేట్మెంట్ రాసుకున్నాం కాబట్టి బ్రేక్ అయితే అక్కడి నుంచి ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ కాకుండా మనకి 10 నెంబర్స్ ప్రింట్ అవ్వాల్సిన 5 నెంబర్స్ ఆగిపోయింది. ఓకే, అండ్ కంటిన్యూ. చూడండి, నమ్ ఈక్వల్ టు 1 నమ్ ఈక్వల్ టు 1 అని తీసుకున్నాను. ఫర్ నమ్ ఇన్ రేంజ్ 1, 11 తీసుకున్నాను. అంటే 10 నెంబర్స్ ప్రింట్ అవ్వాలి. ఇఫ్ నమ్ అనేది 6 ఈక్వల్ అయితే కంటిన్యూ అవ్వాలి. అండ్ ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేశాను. ఇక్కడ ఫస్ట్ అలాగే 1 ప్రింట్ అయిపోయింది. అండ్ సెకండ్ కండిషన్ కూడా 2 కాబట్టి 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 11 2 ప్రింట్ అయిపోయింది. అప్ టు 5 దాకా వచ్చింది. 6 ఎప్పుడైతే వస్తుంది ఫస్ట్ కండిషన్ చెక్ చేసుకుంటుంది. ప్రతిసారి అనేది కండిషన్ చెకింగ్ అనేది జరుగుతుంటుంది. 1 వచ్చినప్పుడు 1 డబుల్ ఈక్వల్ టు 6 అవునా కాదా అని చూసుకుంటుంది. అవును కాబట్టి దీన్ని వదిలేసి, కాదు కాబట్టి దీన్ని వదిలేసి ఈ స్టేట్మెంట్ వచ్చేసింది. ఓకే, ఇక్కడ 6 అనేది ఈక్వల్ అయింది కాబట్టి కంటిన్యూ అంటే 6 మిస్ చేసి పాస్ చేసి అని చెప్పి అర్థం వస్తుంది. దాన్ని లీవ్ చేసి నెక్స్ట్ స్టేట్మెంట్ అనేది వెళ్ళిపోతుంది. అప్పుడు 6 మార్క్ గ్యాప్ వచ్చేసి మిగతా నెంబర్స్ అనేది ప్రింట్ అయిపోతాయి. ఓకే, 6 గ్యాప్ వచ్చేసి మిగతా నెంబర్స్ అనేవి మనకి ప్రింట్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ వన్ పాస్ స్టేట్మెంట్. పాస్ స్టేట్మెంట్ దేనికి యూజ్ చేస్తాం అంటే ఇప్పుడు ఇంత ప్రీవియస్ కేసులో ఏం చేసాం, 6 వచ్చినప్పుడు 6 మిస్ చేసేసింది కదా, అక్కడ 6 రోజులు వేరే మనం ప్రింట్ చేసుకోవాలన్నప్పుడు 6 రోజులు వేరే మనం ప్రింట్ చేసుకోవాలన్నప్పుడు పాస్ స్టేట్మెంట్ అనేది మనం యూజ్ చేస్తాం. ఎలాగంటే ఫర్ నమ్ ఇన్ రేంజ్ 1, 11 అప్ టు 10 వరకు ప్రింట్ అవ్వాలి. కండిషన్ ఇఫ్ నమ్ డబుల్ ఈక్వల్ టు 6 అయితే పాస్ చేసి ఏం కండిషన్ రాయాలి, ఆడ్ నెంబర్ కాకుండా మా కండిషన్ ఇక్కడ రాసుకుంటాం. ప్రింట్ సిఎస్ అనేది ప్రింట్ అవ్వాలి. తర్వాత ఈ లూప్ బయట మనం ప్రింట్ నమ్ అనేది తీసేస్తున్నాం. ఓకే, చూడండి, ఫస్ట్ నమ్ అనేది నమ్ ప్రింట్ అయిపోయింది. 1 ప్రింట్ అయిపోయింది. 1 తర్వాత ఇంక్రిమెంట్ అయిపోయింది. 2 కండిషన్ చెక్ చేసుకుంటుంది. అప్ టు 5 దాకా ప్రింట్ అయిపోయింది. ఇక్కడ 6 వచ్చినప్పుడు 6 ని చెక్ చేసుకుంటుంది. 6 చెక్ చేసినప్పుడు పాస్ అని చెప్పి దీన్ని ఏం ప్రింట్ అవుతుంది, ప్రింట్ సిఎస్పీ అనేది ప్రింట్ అయిపోతుంది. అండ్ ఈ స్టేట్మెంట్ స్కిప్ అయిపోయి ఇంక్రిమెంట్ అయిపోయి నెక్స్ట్ మళ్ళీ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత 7 అనేది ప్రింట్ అయిపోతుంది, 8 ప్రింట్ అయిపోతుంది, 9 ప్రింట్ అయిపోతుంది, అప్ టు 10 నెంబర్స్ వరకు ప్రింట్ అయిపోతుంది. ఓకే, ఈ పాస్ స్టేట్మెంట్ ఏం యూజ్ చేస్తాం, మనం ఈ నెంబర్ ఆ పర్టికులర్ ప్లేస్ లో మనం కావాల్సిన ఇన్పుట్ ని ప్రింట్ చేసేదానికి, మనకు కావాల్సిన ఇన్పుట్ ని ప్రింట్ చేసేదానికి పాస్ కండిషన్ యూజ్ చేస్తాం. అండ్ బ్రేక్ కంటిన్యూ స్టేట్మెంట్ దేనికి యూజ్ చేస్తాం, ఆ పర్టికులర్ కండిషన్ లో మనకి ఆ ప్రింటింగ్ స్టేట్మెంట్ అనేది మిస్ చేసేదానికి, స్కిప్ చేసేదానికి కంటిన్యూ అనేది యూజ్ చేస్తాం. బ్రేక్ కండిషన్ ఆ పర్టికులర్ కండిషన్ ఇచ్చిన తర్వాత మొత్తం ప్రోగ్రామింగ్ టెర్మినేట్ చేయడానికి మనం బ్రేక్ కండిషన్ యూజ్ చేస్తాం. ఓకే, OOPS కాన్సెప్ట్ ఇన్ పైథాన్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ ఇన్ పైథాన్. పైథాన్లో మనకి ఏమేమి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ ఉన్నాయంటే ఆబ్జెక్ట్స్, క్లాస్, ఇన్హెరిటెన్స్, డేటా అబ్స్ట్రాక్షన్ అండ్ డేటా ఎన్క్యాప్సులేషన్. ఇప్పుడు దీని గురించి చూద్దాం. ఫస్ట్ వన్ ఆబ్జెక్ట్స్.
ఆబ్జెక్ట్స్ అనేవి ఏంటి, స్టేట్ అండ్ బిహేవియర్ కలిగి ఉంటే వాటిని ఆబ్జెక్ట్స్ అంటాం. ఓకే, ఇక్కడ చూడండి పెన్ అనేది తీసుకున్నాను. పెన్ సైజ్ ఉంటుంది, పెన్తో మనం వర్క్ చేయొచ్చు. సో ఇది మనకి ఇట్ హ్యాస్ స్టేట్ అండ్ ఇట్ హ్యాస్ బిహేవియర్ ఇంక్లూడ్ పర్టికులర్ థింగ్స్ మనకి రెండు ఉన్నాయి కాబట్టి దాన్ని మనం ఆబ్జెక్ట్ అంటాం. ఓకే, క్లాస్ క్లాస్ అంటే ఏంటి, కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ మనం క్లాస్ అంటాం. ఓకే, అండ్ ఇన్హెరిటెన్స్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, గెటింగ్ ప్రాపర్టీస్ ఫ్రమ్ పేరెంట్ క్లాస్ టు చైల్డ్ క్లాస్, పేరెంట్ క్లాస్ టు చైల్డ్ క్లాస్. మన ప్రాపర్టీస్ అనేది అక్వైర్ చేసుకుంటాయి, ఎక్కడి నుంచి పేరెంట్ క్లాస్ నుంచి అక్వైర్ చేసుకుంటాయి. ఓకే, అండ్ డేటా అబ్స్ట్రాక్షన్, హైడింగ్ ఇంటర్నల్ డీటెయిల్స్ అండ్ షోయింగ్ ద ఫంక్షనాలిటీ. ఇంటర్నల్ డీటెయిల్స్ అన్ని హైడింగ్ చేసి దాని ఓన్లీ ఫంక్షనాలిటీనే మనకి యూజర్ అనేది చూపిస్తుంది. దాన్నే మనం డేటా అబ్స్ట్రాక్షన్ అంటాం. ఇది ఏంటంటే మేము సెక్యూరిటీ పర్పస్ కోసం యూజ్ చేస్తాం. టు యూజ్ దిస్ వీ కెన్ ఇంప్రూవ్ సెక్యూరిటీ పర్పస్ కోసం దీన్ని డేటా అబ్స్ట్రాక్షన్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. ఓకే, అండ్ ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటి, కోడ్ అండ్ డేటా కంబైన్ టుగెదర్ ఇంటూ ఏ సింగిల్ యూనిట్. అంటే ఇది మనకి దేనికి యూజ్ అవుతుందంటే, చూడండి ఇక్కడ ఫర్గాట్ అవర్ పాస్వర్డ్స్, మన పాస్వర్డ్స్ అనేవి మర్చిపోయి ఉంటాం మనం. ఇప్పుడు మనం పాస్వర్డ్ టైప్ చేయాల్సిన కోడ్ డేటా ఏంటి, పాస్వర్డ్ మనం మర్చిపోయాం, కానీ మనకి ఏం చేయలేదు. దాంట్లో కోడ్లో ఏం రాసింటాం, ఆ పాస్వర్డ్ మర్చిపోయినా మన యూజర్ ఇన్ఫర్మేషన్ తీసుకొని దాన్ని మళ్ళీ రీజనరేషన్ చేస్తుంది, దానికి ఉపయోగపడుతుంది. యాక్సిడెంట్లీ డేటా విల్ నాట్ మాడిఫై బై ది ఇంటర్ప్రిటేషన్. డేటా అనేది మాడిఫై చేయలేము, అంటే ఆ పాస్వర్డ్ని మనం మాడిఫై చేయలేము, కానీ కొత్త డేటా అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ క్లాస్ని ఎలా క్రియేట్ చేస్తామో ఇప్పుడు చూద్దాం. ఓకే, క్లాస్ అనే కీవర్డ్ యూజ్ చేసి మనం క్లాస్ని క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, నేను క్లాస్ అనేది కీవర్డ్, మై క్లాస్ అనేది నా క్లాస్ నేమ్. ఓకే, A=50 అని చేశాను. ఇక్కడ నేను దాన్ని ఏని ప్రింట్ చేస్తున్నాను, ప్రింట్ ఏ అని చేశాను. నాకు అవుట్పుట్ ఏమని వచ్చింది, ఎర్రర్ వచ్చేసింది. ఎందుకంటే క్లాస్ దాన్ని మనం డైరెక్ట్గా ప్రింట్ చేయడం. దానికి 2 వేస్ ఉన్నాయి. అవి ఏంటంటే, ఫస్ట్ వే మై క్లాస్ డాట్ ఏ అని చేస్తే మనకి 50 అని వస్తుంది. అంటే క్లాస్ నేమ్ ఇచ్చి దాని యొక్క వేరియబుల్ని కాల్ చేస్తే మనకి దాని వేరియబుల్ యొక్క అవుట్పుట్ వస్తుంది. ఓకే, అండ్ చూడండి ఇక్కడ బై యూజింగ్ క్లాస్ లైక్ దిస్ యూ కెన్ ప్రింట్, మనం ఇదే ఇలాగా మై క్లాస్ అనేది ఉపయోగించుకొని, క్లాస్ నేమ్ అనేది ఉపయోగించుకొని వేరియబుల్ని ఒక వాల్యూని ప్రింట్ చేసుకోవచ్చు. లేదా డైరెక్ట్గా ప్రింట్ స్టేట్మెంట్లోనే క్లాస్ నేమ్ వేరియబుల్ నేమ్ చేసి డాట్ చూడండి ప్రింట్ మై క్లాస్ డాట్ ఏ అని చేశాను. దాని యొక్క అవుట్పుట్ నాకు ఏమైనా వచ్చింది, 50 అనేది వచ్చేసింది. ఓకే, అండ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్ టు క్రియేట్ ఆబ్జెక్ట్. ఇక్కడ క్లాస్ తీసుకోండి, నేను మై క్లాస్ అని తీసుకున్నాను. దాని లోపల ఒక ఫంక్షన్ ఏంటంటే ఫర్దర్ క్లాస్ చెప్పాను. ఫర్ సపోజ్ దాని డేటా సెట్ అదే సింటాక్స్ లాగా ఉంటుంది. ఫంక్షన్ డిఫైన్ చేసుకుంటున్నాను. దాని లోపల నేను ప్రింట్ హాయ్ సిఎస్కే అని రాసుకున్నాను. నేను డైరెక్ట్గా దాన్ని ఎంటర్ చేసుకుంటే నాకు ఏమొస్తుంది, ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే దానికి ఏం ఆబ్జెక్ట్ ఫంక్షన్ పిలవాలి, క్లాస్ లోపల ఫంక్షన్ని మనం కాల్ చేయాలంటే దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి, క్లాస్ని ఎగ్జిక్యూట్ చేసుకోవాలంటే. ఓకే, ఇక్కడ చూడండి నోట్లో, వీ కెన్ డెవలప్ ఫంక్షన్స్ బేస్డ్ ఆన్ ద క్లాస్. ద ఫంక్షన్ హ్యాస్ మస్ట్ అండ్ షుడ్ పాస్ పారామీటర్స్ యాజ్ సెల్ఫ్. ఓకే, మన ఫంక్షన్ లోపల ఏం పాస్ చేసినా పాస్ చేయకపోయినా సెల్ఫ్ అనేది మాత్రం రాయాలి. సెల్ఫ్తో పాటు మనం ఇంకా మనకి దాని లోపల పారామీటర్స్ కావాలంటే పాస్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి నేను క్లాస్కి మై క్లాస్ నేమ్ ఏం తీసుకున్నాను, మై క్లాస్కి దానికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఓబీజీ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాను. ఆబ్జెక్ట్ అనేది ఇలా క్రియేట్ చేస్తాను. దీని సింటాక్స్ ఇది, ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్ టు క్లాస్ నేమ్ ఫంక్షన్. ప్లేసెస్ని ఇక్కడ నేను ఫంక్షన్స్ అంటున్నాను. ఓకే, ఆబ్జెక్ట్ నేమ్ డాట్ ఫంక్షన్ ఇచ్చేస్తే మనకి అవుట్పుట్ అని వస్తుంది. ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది క్లాస్లో ఉన్న ఫంక్షన్. ఇక్కడ ఆబ్జెక్ట్ నేమ్ అంటే ఓబీజే డాట్ ఫంక్షన్ అని తీసుకున్నాను. దాని యొక్క అవుట్పుట్ నాకు ఏమొచ్చింది, హాయ్ అని వచ్చేసింది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్. ఇన్హెరిటెన్స్లో మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అంటే 3 టైప్స్ ఉంటాయి. The first one single inheritance, and second one multi-level inheritance, and third one multiple inheritance. Okay, సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఒక పేరెంట్ క్లాస్ నుంచి ఒక చైల్డ్ క్లాస్ ప్రాపర్టీస్ యూజ్ చేసి దాన్ని సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్ ఆర్ ఇన్హెరిటెన్స్ అంటారు.
ఇక్కడ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే ఇక్కడ 2 స్టేజెస్ ఉంటాయి, అంటే 2 లెవెల్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఒక పేరెంట్ క్లాస్ నుంచి ఇంకొక పేరెంట్ క్లాస్ ప్రాపర్టీస్ గెయిన్ చేసుకుంటుంది, ఆ పేరెంట్ క్లాస్ నుంచి చైల్డ్ క్లాస్ ప్రాపర్టీస్ గెయిన్ చేసుకుంటుంది, లైక్ మన గ్రాండ్ ఫాదర్, మన ఫాదర్ అండ్ మనం అన్నమాట. ఓకే, అండ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఇక్కడ ఏంటంటే 2 పేరెంట్ క్లాసెస్ నుంచి ఒకేసారి ఒక చైల్డ్ అనేది ప్రాపర్టీస్ ని గెయిన్ చేసుకుంటుంది, లైక్ మన ఫాదర్ అండ్ మదర్ అండ్ మనం అన్నమాట. ఓకే, ఇప్పుడు దీని ఇన్హెరిటెన్స్ మీద అండ్ ఫస్ట్ సింగిల్ ఇన్హెరిటెన్స్. ఇక్కడ చూడండి మీరు ఇన్హెరిటెన్స్ ఇక్కడ పేరెంట్ క్లాస్ ఏం తీసుకున్నాను అంటే నేను యానిమల్ అని తీసుకున్నాను. యానిమల్ లోపల ఫంక్షన్ ఏం తీసుకున్నాను, ఫంక్షన్ నేను ఈట్ అనే ఫంక్షన్ తీసుకున్నాను, దాని లోపల ఈటింగ్ అనేది ప్రింట్ అవ్వాలని చెప్పి రాస్తున్నాను. అండ్ చైల్డ్ క్లాస్లో ఇక్కడ ఏం తీసుకున్నాను, డాగ్ అనేది తీసుకున్నాను, నేను డాగ్ అనేది తీసుకున్నాను. డాగ్ లోపల ఫంక్షన్ రాసింది బార్క్ అని రాశాను, దాని లోపల నేను బార్కింగ్ అనేది ప్రింట్ అవ్వాలని చెప్పి రాశాను. అండ్ ఆబ్జెక్ట్ క్రియేషన్ చేసుకుంటున్నాను ఫంక్షన్కి, డాగ్ అనే ఫంక్షన్కి. చైల్డ్ క్లాస్కి నేను ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాను, డి అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకుంటున్నాను. డి డాట్ ఈట్ అంటే పేరెంట్ క్లాస్ అనే ఫంక్షన్ని ఆబ్జెక్ట్ చైల్డ్ క్లాస్లో కాల్ చేస్తున్నాను, అది వర్కౌట్ అవుతుంది. సో మనకి ఏమొచ్చింది, ఇన్హెరిటెన్స్ ద్వారా వర్కౌట్ అయింది కాబట్టి ఈటింగ్ అని చేసింది. తర్వాత చైల్డ్ క్లాస్ ఉన్న ఫంక్షన్ కాల్ చేసాను, బార్కింగ్ అనేది కూడా వచ్చేసింది. ఈ ఇన్హెరిటెన్స్ వల్ల మనకి యూజ్ ఏంటంటే కోడ్ని రీయూజబిలిటీ చేసుకోవచ్చు, ఎన్నిసార్లు కాల్ చేసుకోవచ్చు, ఒక్కసారి రాసుకోండి. అండ్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ ఆల్రెడీ ఇక్కడ చూసాను కదా, సేమ్ దీని కంటిన్యూషన్ ఇక్కడికి వస్తుంది. ఇంకొక అడిషనల్ క్లాస్ని ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను. ఆ క్లాస్ పేరు వచ్చి ఇంకా బేబీ డాగ్ అనే క్లాస్ నేను కాల్ చేస్తున్నాను, దాని లోపల డాగ్ అనే ఫంక్షన్ని డాగ్ అనే క్లాస్ని ఇన్హెరిట్ చేసుకుంటున్నాను. దానికి ప్రాపర్టీ ఫంక్షన్ ఏముంది, స్లీప్ అనే ఫంక్షన్ రాశాను, దాని లోపల నేను స్లీపింగ్ అని ప్రింట్ అవ్వాలని చెప్పి రాశాను. ఇక్కడ బేబీ డాగ్ కూడా నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. బేబీ డాగ్ ఓన్లీ డాగ్ క్లాస్ని ఇన్హెరిట్ చేస్తుంది, కానీ ఇక్కడ మనకి ప్రశ్న ఉంది, నేను బేబీ డాగ్ లోపల ఉన్న ఫంక్షన్ని కాల్ చేశాను, స్లీపింగ్ వర్కౌట్ అయింది. అండ్ బేబీ డాగ్ ఇన్హెరిట్ చేసుకున్న డాగ్ ఫంక్షన్ రాశాను, బార్కింగ్ అనేది, దానికి కూడా నాకు వ్యాలిడ్ అవుట్పుట్ వచ్చేసింది. అండ్ ఇక్కడ నేను యానిమల్ అనే ఫంక్షన్ యానిమల్ అనే క్లాస్ని బేబీ డాగ్లో ఇన్హెరిట్ చేసుకోవాలి, కానీ డాగ్లో ఇన్హెరిట్ అయింది కాబట్టి దాన్ని కూడా నేను వాడుకోవచ్చు. సో దాన్ని కూడా నేను డి డాట్ ఈట్ అని రాసేసాను, అండ్ దానికి అవుట్పుట్ నాకు వచ్చేసింది. ఓకే, అండ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే చెప్పాను కదా, పేరెంట్స్ నుంచి మనకి అంటే 2 పేరెంట్స్ ఫాదర్ అండ్ మదర్ నుంచి మనం ప్రాపర్టీస్ క్రియేట్ చేసుకున్నట్టు ఇక్కడ చూడండి. యానిమల్ అనే ఒక క్లాస్ తీసుకున్నాను, దాంట్లో ఈట్ అనే ఒక ఫంక్షన్ తీసుకున్నాను, దాంట్లో ఈటింగ్ అని రాశాను. అండ్ డాగ్ అనే క్లాస్ తీసుకున్నాను, దాంట్లో బార్క్ అనే ఫంక్షన్ తీసుకున్నాను, అండ్ దాంట్లో బార్కింగ్ రాస్తున్నాను. ఇక్కడ నేను ఇన్హెరిట్ చేసుకోవాలి డాగ్లో. ఓకే, ఇక్కడ ఒకేసారి బేబీ క్లాస్లో రెండు క్లాసెస్ని ఇన్హెరిట్ చేసుకుంటున్నాను ఒకేసారి. ఇక్కడ పై నేను ఇన్హెరిట్ చేసుకోలేదు. ఓకే, డాగ్ మళ్ళీ అగైన్ స్లీప్ అని చేశాను, అండ్ ప్రింట్ స్లీపింగ్ అని చెప్పి ప్రింట్ అని చెప్పి చెప్పేసాను. ఫస్ట్ బేబీ డాగ్ నేను ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేశాను, డి అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఇక్కడ ఆబ్జెక్ట్ యూజ్ చేసి ఈ ఫంక్షన్ కాల్ చేశాను, బార్క్ ఫంక్షన్ కాల్ చేశాను, అండ్ స్లీప్ ఫంక్షన్ కాల్ చేశాను. మనకి వ్యాలిడ్ అవుట్పుట్ అయితే వచ్చేసింది. ఓకే, అండ్ డేటా అబ్స్ట్రాక్షన్ అండ్ ఎన్క్యాప్సులేషన్. డేటా అబ్స్ట్రాక్షన్ అంటే చెప్పాను కదా, హైడింగ్ ద లాజిక్, హైడింగ్ ద డేటా. అండ్ ఎన్క్యాప్సులేషన్ అంటే wrapping up the code into a single entity. ఓకే, అబ్స్ట్రాక్షన్ చూద్దాం. అబ్స్ట్రాక్షన్ అంటే ఏం చెప్పాను, హైడింగ్ ద లాజిక్. అబ్స్ట్రాక్షన్ ఈజ్ వన్ ఆఫ్ ద కీ కాన్సెప్ట్స్ ఇన్ లూప్స్. The main goal is hiding unnecessary details from the user. ఓకే, యూజర్ నుంచి అవసరం లేని డీటెయిల్స్ని హైడ్ చేసడానికి అబ్స్ట్రాక్షన్ అనే కాన్సెప్ట్ని మనం యూజ్ చేస్తాం. ఓకే, అండ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్లో మనకి ఎన్ని టైప్స్ ఉంటాయి, అదే అబ్స్ట్రాక్ట్ మెథడ్ని మనం ఎన్ని విధాలుగా ఇంప్లిమెంట్ చేయొచ్చు, 2 టైప్స్. అవి అబ్స్ట్రాక్ట్ క్లాస్ అండ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్. అబ్స్ట్రాక్ట్ క్లాస్లో మనకి ఏంటంటే అబ్స్ట్రాక్ట్ 1 or more అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అనేది ఉంటుంది. అండ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఏముంటుంది, దీని లోపల మనం జస్ట్ క్లాస్ చూడండి ఇక్కడ, ఇఫ్ డు నాట్ కంటైన్ ఎనీ ఇంప్లిమెంటేషన్ ఇన్హెరిట్ ఫ్రమ్ సబ్ క్లాసెస్. దీని లోపల మనకి ఎటువంటి ఇంప్లిమెంటేషన్స్ ఉండదు, అబ్స్ట్రాక్ట్ మెథడ్ లోపల ఇది ఇన్హెరిట్ చేసుకుంటుంది, వేరే ఒక క్లాసెస్ నుంచి ఇన్హెరిట్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మీరు నేను టీవీ రిమోట్ ఫంక్షనాలిటీ తీసుకున్నాను,
దానికి బటన్ ప్రెసింగ్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తున్నాను. ఆ ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు మీరు బటన్ ప్రెస్ చేస్తే మాత్రమే చూస్తారు. దాని లోపలికి ఇంటర్నల్ ఫంక్షన్ని మనం చూడలేము. ఇంటర్నల్ ఏం జరుగుతుంది అనేది మనం చూడలేము. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఎన్క్యాప్సులేషన్. Encapsulation is the process of wrapping up variables and methods into a single unity. అంటే ఇక్కడ చూడండి, ఈ క్లాస్ మీకు ఎగ్జాంపుల్ వచ్చి క్లాస్ లోపల సబ్ క్లాసెస్ లోపల మెథడ్స్ లోపల వేరియబుల్, ఇలాగా మొత్తాన్ని ఎన్క్యాప్సులేట్ చేసి పెట్టుకుంటాం. ఇది ఏం చేస్తుందంటే ప్రొవైడ్ సెక్యూరిటీ ఫ్రమ్ హైడింగ్ ద డేటా ఫ్రమ్ అవుట్ సైడ్ వరల్డ్. ఇది డేటాని అవుట్ సైడ్ వరల్డ్ నుంచి హైడ్ చేసి మనకి సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ వేరియబుల్స్ మనకు మీనింగ్ అయితే దీనంతటిని వీటి ద్వారా హైడ్ చేసుకుని ఓన్లీ మనకి క్లాస్ అనేది అవుట్ సైడ్ కనిపిస్తుంది. అండ్ అచీవింగ్ డిక్లరేషన్ డేటా మెంబర్స్ అండ్ ప్రైవేట్. ఈ ఎన్క్యాప్సులేషన్ కాన్సెప్ట్ మనం ఎలా అచీవ్ చేస్తామంటే, మనం ప్రైవేట్ ప్రొటెక్టెడ్ అని డిక్లేర్ చేస్తాం కదా, యాక్సెస్ మోడిఫైయర్స్, దాని ద్వారా ఐడెంటిఫై చేస్తాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. కాలేజ్ ఉంది, కాలేజ్ లోపల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. డిపార్ట్మెంట్ నేను 3 డిపార్ట్మెంట్స్ తీసుకున్నాను, సిఎస్సి అండ్ ట్రిపుల్ అండ్ ఈసీ తీసుకున్నాను. ఇక్కడ స్టూడెంట్స్, ప్రతి డిపార్ట్మెంట్లో స్టూడెంట్స్ ఉంటారు కదా. ఇక్కడ సిఎస్సి డిపార్ట్మెంట్ వాళ్ళు సిఎస్సి స్టూడెంట్స్ మాత్రమే డేటా యాక్సెస్ చేయగలుగుతారు. ఈసీలో ఉన్న వాళ్ళు ఈసీ స్టూడెంట్స్ డేటా మాత్రమే యాక్సెస్ చేయగలుగుతారు. ట్రిపుల్లో ఉన్న వాళ్ళు ట్రిపుల్ డేటా స్టూడెంట్స్ మాత్రమే యాక్సెస్ చేయగలుగుతారు. అంతేగాని ఈ కాన్సెప్ట్ ప్రకారం ఏంటంటే ఈసీ వాళ్ళు సిఎస్సి డేటాని, సిఎస్సి వాళ్ళు ట్రిపుల్ డేటాని అట్లాగే యాక్సెస్ చేయడం కుదరదు. కానీ మనం మొత్తం అనేది కాలేజ్ కానీ కాలేజ్ అనేది యాక్సెస్ చేయగలుగుతుంది. ఓకే, ఇన్పుట్ ఫ్రమ్ యూజర్ నుంచి మనం అసలు ఇన్పుట్ని ఎలా తీసుకుంటాం పైథాన్లో అనేది ఇప్పుడు చూడబోతున్నాం. మామూలుగా సీలో అయితే స్కాన్ఆఫ్ యూజ్ చేసి యూజర్ నుంచి ఇన్పుట్ అనేది తీసుకుంటాం. అక్కడ పైథాన్లో మనం ఇన్పుట్ అనే మెథడ్ ఫంక్షన్ యూజ్ చేసి మనం ఇన్పుట్ తీసుకుంటాం. అది ఎలాగంటే ఇక్కడ చూడండి, నేను నేమ్ అని తీసుకున్నాను. నేమ్ ఈక్వల్ టు ఇన్పుట్ అని యూజ్ చేసి ఫంక్షన్ ఇట్లా పారామీటర్స్ ఉంటే అది ఫంక్షన్ అవుతుంది. దాని లోపల మనం ఏం రాస్తే అది మనకి యూజర్ కనపడుతుంది. జస్ట్ మీరు చూడండి, ప్రింట్ నేమ్ అని చేశాను. అప్పుడు ఆ ప్రింట్ నేమ్ అని చేసి నేను ఎంటర్ కొట్టేసుకున్న తర్వాత అవుట్పుట్ దానికి ఏమొస్తుంది, ఎంటర్ యూజర్ నేమ్. ఇక్కడ మనం ఏం రాస్తామో కామాల ఫుల్ స్టాప్లతో సహా, అంటే సెమీకోలన్స్ ఎక్సెప్ట్ చేసి మిగతా మొత్తం ప్రింట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ నేను నేమ్ వచ్చి ఏమి ఇచ్చాను, శివ అని ఇచ్చాను కాబట్టి ఇక్కడ మళ్ళీ అదే ప్రింట్ చేయమంటాను కాబట్టి అది ప్రింట్ అయిపోయింది. ఓకే, అండ్ ఏజ్ తీసుకుంటాను. ఏజ్ ఈక్వల్ టు ఇన్పుట్ తీసుకొని ఎంటర్ ఏజ్ అని ఇచ్చేసాను. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ మనం ఇన్పుట్ ఫంక్షన్లో తీసుకునేదంతా ఆటోమేటికలీ స్ట్రింగ్ ఫార్మెట్లోకి అది తీసేసుకుంటుంది. నువ్వు నెంబర్స్ ఇచ్చిన ఏం ఇచ్చినా కానీ అది స్ట్రింగ్ ఫార్మెట్లో తీసుకుంటుంది. ఓకే, దాన్ని మనం చేంజ్ చేసుకోవాలి. అది ఎలాగంటే చూడండి, ఇప్పుడు పార్సివ్ మెథడ్ యూజ్ చేసి మనం దాన్ని చేంజ్ చేస్తాం. ఓకే, ఎగ్జాంపుల్గా చూడండి, ఇంట్ ఆఫ్, క్యార్ ఆఫ్, ఫ్లోట్ ఆఫ్ ఎక్సెట్రా. ఇక్కడ చూడండి, ఏజ్ని ఆలోచించుకోకుండా ఇక్కడ చెప్తున్నాను మీకు, ఏజ్ అని తీసుకొని ఇంట్ ఆఫ్, ఇప్పుడు దాని లోపల ఇన్పుట్ ఫంక్షన్ మొత్తాన్ని రాస్తాం. ఓకే, ఇన్పుట్లో ఏం రాస్తాం, ఇన్పుట్ అని చెప్పి దాని లోపల మనకి ఏం అపియర్ కావాలో ఏదైతే అది రాస్తాం. అంటే ఎంటర్ యువర్ ఏజ్ అని చేసి దాన్ని మళ్ళీ ప్రింట్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఎంటర్ యువర్ ఏజ్ అని అపియర్ అయింది. ఇక్కడ ఏం రాస్తామో అది ఇక్కడ వచ్చేసింది. తర్వాత ఏజ్ నేను 20 ఇచ్చాను. ఇక్కడ నాకు ప్రింట్ అనేది 20 అనేది, ఏజ్ అనేది 20 అనేది ప్రింట్ అయిపోయింది. అండ్ వెయిట్ తీసుకున్నాను. వెయిట్ నాకు అంటే గ్రామ్స్, మిల్లీగ్రామ్స్ ఉంటాయి కాబట్టి నేను ఫ్లోర్ తీసుకున్నాను. దాని లోపల ఇన్పుట్ స్టేట్మెంట్ మొత్తం రాసేస్తాను. ఇన్పుట్ ఫంక్షన్ అనేది మొత్తం రాసేసాను. ఇప్పుడు నేను చూడండి, ప్రింట్ వెయిట్ అని ఇస్తున్నాను. ఇది ఆటోమేటిక్గా నాకు ఏం చేస్తుంది, ఫ్లోట్లో కన్వర్ట్ చేసుకుంటుంది. ఓకే, ఇక్కడ అదే ఇంకా ఇన్పుట్ ఫంక్షన్ సంబంధించి ఈ ఆపరేషన్స్ అంటే ఎలా రాయాలనేది ఇక్కడ నేను ఏం తీసుకున్నాను, నేమ్ ఈక్వల్ టు ఇన్పుట్ అని తీసుకొని ఎంటర్ ఎవర్ నేమ్ చేశాను. ఏజ్ వచ్చి మళ్ళీ ఇంట్ ఆఫ్ అని చేసి ఎంటర్ ఎవర్ నేమ్ చేశాను. అండ్ వెయిట్ ఈక్వల్ టు ఫ్లోట్లో చేసి ఇన్పుట్ చేసుకుంటాను ఏజ్ అకౌంట్కి. అవి మళ్ళీ మొత్తాన్ని నేను ప్రింట్ సెమీకోలన్ లోపల మనం ఏం రాసిన అది ప్రింట్ అని చెప్పాను కదా, ఆ ఫంక్షన్ ప్రింట్ స్టేట్మెంట్స్ లోపల కామా పెట్టి నేమ్ అంటే ఇక్కడ ఈ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. ఈ నేమ్ అనే వాల్యూ వచ్చి మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది. అండ్ ఏజ్ అనే వాల్యూ వచ్చి మనకి ఇది అవుతుంది. అండ్ ఈ వెయిట్ అనేది వచ్చి మనకి ఇది అవుతుంది. ప్రింట్ స్టేజ్లో యాజ్ దీస్గా ప్రింట్ అవుతుంది. ఇక్కడ మీరు చూడండి, మీకు కింద అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, నేను ఎంటర్ యువర్ నేమ్ ఫస్ట్ వన్ సెకండ్. ఇక్కడ చూడండి,
ఎంటర్ యువర్ నేమ్, ఇక్కడ పైన ఎంటర్ యువర్ నేమ్ అడిగాను కదా, ఇక్కడ నేను నేమ్ అనేది ఇచ్చేసాను. అండ్ ఎంటర్ యువర్ ఏజ్, ఇక్కడ నేను ఇందాక ఎందుకు ఆడ వెంటనే ప్రింట్ అయిపోయిందంటే దాని నేమ్ కింద నేను ప్రింట్ స్టేట్మెంట్ అని రాశాను. ఇక్కడ నేను నేమ్ కింద నెక్స్ట్ ఇన్పుట్ అనేది తీసుకుంటున్నాను. సో ఇది నాకు నెక్స్ట్ ఇన్పుట్ ఏంటి, ఏజ్ అనేది తీసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇన్పుట్ వెయిట్ అని తీసుకుంది. ఆ 3 కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ప్రింట్ స్టేట్మెంట్ ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు ఆర్డర్ వైజ్గా నేమ్ అనేది సిఎస్కే అండ్ ఏజ్ అనేది 20 అండ్ వెయిట్ అనేది 75 అనేది ఆటోమేటిక్గా వేస్తుంది. ఓకే, ఇక్కడ మీకు ఈ పార్సింగ్ మెథడ్ అనేది లేటెస్ట్ మెథడ్స్కి అయితే అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ ఆటోమేటిక్గా పార్సింగ్ మెథడ్ అనేది దాంట్లో యాడ్ అయిపోయి ఉంటుంది. మీరు మీరు ఇచ్చే డేటాని బట్టి అది ఆటోమేటిక్గా పార్సింగ్ మెథడ్లో ఆటోమేటిక్గా అది ఏ టైప్ అది కనెక్ట్ చేసుకుంటుంది. ఓకే, అండ్ కూడా అగైన్ అయ్యే ఆపరేషన్ ఇన్పుట్ మీద ఇక్కడ చెప్పాను కదా, ఇందాక ఎంటర్ యువర్ నేమ్ అని ఇచ్చాను, ఇక్కడ జస్ట్ నేమ్ అని ఇచ్చాను, ఇక్కడ జస్ట్ ఏజ్ అని ఇచ్చాను, ఇక్కడ జస్ట్ వెయిట్ అని ఇచ్చేసాను. అండ్ చూడండి మీరు నేమ్ ఏజ్ వెయిట్ని ప్రింట్ చేయమని చెప్తున్నాను. ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా ఇది ప్రింట్ అయిపోయింది. కానీ ఇవి మీకు ఏ ఫార్మాట్లో ఉంటాయంటే స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంటాయి. ఇవన్నీ కూడా మన స్ట్రింగ్ ఫార్మాట్లోనే ఉంటాయి. ఇప్పుడు యాడింగ్ చేసేటప్పుడు స్ట్రింగ్ ఫార్మాట్ మనకి డిఫరెన్స్ ఎప్పుడు వస్తుంది, ఇది యాడింగ్ చేసేటప్పుడు వస్తుంది. అడిషన్ అయితే 1+2 అడిషన్ అయితే 3 వస్తుంది. స్ట్రింగ్స్లో ఉన్నప్పుడు 1+2 అడిషన్ వస్తుంది అంటే 12 వస్తుంది, అంటే 1 పక్కన 2 వస్తుంది. ఓకే, అండ్ ఫైల్ హ్యాండ్లింగ్లో మనం ఏమేమి చేయొచ్చు, ఓపెన్ చేయొచ్చు, ఫైల్ని క్లోజ్ చేయొచ్చు, ఫైల్ని రైట్ చేయొచ్చు అండ్ ఫైల్ రీడ్ చేయొచ్చు. ఓకే, ఫైల్ హ్యాండ్లింగ్ చూడండి మీరు, టు స్టోర్ ద డేటా యాజ్ డేటాను పర్మనెంట్గా స్టోర్ చేసేదానికి మన ఫైల్ హ్యాండ్లింగ్ కాన్సెప్ట్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ డేటా అనేది ఎక్కడ స్టోర్ అయిపోతుంది, హార్డ్ డిస్క్లో స్టోర్ అయిపోయి ఉంటుంది. అండ్ ఫైల్ క్రియేషన్ అండ్ రైట్ ఆపరేషన్, ఫైల్ మనం ఓపెన్ చేయాలంటే ఫైల్ క్రియేట్ చేయాలంటే ఓపెన్ అని చెప్పేసి ఫైల్ నేమ్ మోడ్ అని చేస్తే మోడ్లో మనకి ఏమేమి టైప్స్ ఉంటాయి, రైట్, రీడ్, అపెండ్, రైట్ ప్లస్, రీడ్ ప్లస్, అపెండ్ ప్లస్. ఓకే, ఈ 6 ఆపరేషన్స్ అనేవి 6 మోడ్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ చూడండి నేను ఒకటి చెప్పిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఆబ్జెక్ట్ ఓబీజే అనేది తీసుకున్నాను, ఒకటి ఆబ్జెక్ట్ అని. ఓపెన్ ఎక్కడ క్రియేట్ అవ్వాలి, నాకు ఈ డ్రైవ్లో siva.txt టెక్స్ట్ ఫార్మాట్లో క్రియేట్ అవ్వాలి. అండ్ మోడ్ వచ్చి రైట్ మోడ్లో పెట్టినాను, తర్వాత రైట్ మోడ్లో పెట్టినాను కాబట్టి ఆబ్జెక్ట్.రైట్ అని తీసుకున్నాను. దాని లోపల కొటేషన్స్లో నేను హలో శివ అని తీసుకున్నాను. ఆబ్జెక్ట్ని నేను క్లోజ్ చేసాను, ఫైల్ని. ఆబ్జెక్ట్ మీన్స్ ఫైల్, నా ఫైల్ పేరు ఓబీజే ఆబ్జెక్ట్ని తీసుకున్నాను. ఆ ఫైల్ని నేను క్లోజ్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి మీరు, ఫైల్ హ్యాండ్లింగ్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ది గివెన్ ప్రోగ్రామ్ అవుట్పుట్ యాజ్ పర్మనెంట్లీ ఇన్ అవర్ హార్డ్ డిస్క్. హార్డ్ డిస్క్లో మన అవుట్పుట్ని పర్మనెంట్గా స్టోర్ చేసుకునేదానికి ఫైల్ కాన్సెప్ట్ని వాడతాం ప్రోగ్రామింగ్లో. అండ్ ఇక్కడ రీడ్ ఫంక్షన్, ఫైల్స్లో రీడ్ ఫంక్షన్ ఎలా యూజ్ చేస్తాం, ఆల్రెడీ ఇందాక క్రియేట్ చేసి సైడ్ చేస్తున్నాం కదా. ఆబ్జెక్ట్ ఫైల్ మళ్ళీ ఓపెన్ చేస్తున్నాం. ఈసారి మోడ్ మనం రైట్ మోడ్లో పెట్టుకుంటున్నాం. ఇక్కడ ఎస్ అనే ఒక ఆబ్జెక్ట్ మళ్ళీ అగైన్ క్రియేట్ చేసుకుని ఆబ్జెక్ట్ ఫైల్ని రీడ్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. ఆబ్జెక్ట్ ఫంక్షన్ డాట్ రీడ్ అనే ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. తర్వాత ప్రింట్ ఎస్ అని తీసుకుంటున్నాం. ఈ ఆబ్జెక్ట్ని కన్ఫ్యూజ్ అవ్వకండి, 2 ఆబ్జెక్ట్స్. ఎస్ అనేది ఆబ్జెక్ట్, ఇక్కడ నేను ఓబీజీ అనేది నా ఫైల్ నేమ్, దాన్ని ఆబ్జెక్ట్ అనకుండా ఓబీజీ అనే పిలుస్తాను. ఎస్ అనే ఆబ్జెక్ట్ ఓబీజీ ఫైల్ని రీడ్ అనే మోడ్లో పెట్టుకున్నాం. ఓకే, రీడ్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తుంది. అండ్ దాని అవుట్పుట్ మనకి ఏమొస్తుంది, దాంట్లో ఇందాక మనం రీడ్ చేసింది హలో శివ కాబట్టి అదే అవుట్పుట్ వచ్చేస్తుంది. ఒకసారి మనం ఈ ఫంక్షన్లో ప్రతిసారి ఈ ఫైల్స్లో మనం ప్రతిసారి ఆబ్జెక్ట్ని క్లోజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అపెండ్ ఫంక్షన్ దేనికి యూజ్ చేస్తాం అంటే అడిషనల్ డేటాని మనం ఫైల్స్కి యాడ్ చేయడానికి. నార్మల్గా అయితే రైట్తో యాడ్ చేయొచ్చు కదా అనుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఫైల్ని ఓపెన్ చేస్తున్నాను, రైట్ మోడ్లో పెట్టుకుంటున్నాను. ఇక్కడ హలో శివ అంటారని క్లోజ్ చేశాను. మళ్ళీ ఫైల్ని ఓపెన్ చేశాను, రైట్ మోడ్లో పెట్టుకుంటున్నాను, హాయ్ సిఎస్కే అని చెప్పి క్లోజ్ చేశాను. ఇప్పుడు దాన్ని నేను ఎగ్జిక్యూట్ చేస్తే నాకేం వచ్చింది, ఇక్కడ ఫస్ట్ దాంట్లో అవుట్పుట్ ఏమొచ్చింది, హలో శివ. ఓకే, వచ్చేసింది. సెకండ్ టైం వచ్చింది, దీన్ని ఓవర్ రైట్ చేస్తూ నెక్స్ట్ సెకండ్ టైం రాసింది వచ్చేసింది హాయ్ సిఎస్కే అనేది. ఓకే,
ఇలా కాకుండా నాకు రెండు కలిపి రావాలనుకున్నప్పుడు ఈ అపెండ్ ఫంక్షన్ అనేది యూజ్ అవుతుంది. అదే ఇక్కడ రాశాను, బై యూజింగ్ రైట్ మెథడ్ వీ కెన్ లాస్ అవర్ ఓల్డ్ డేటా, సో వీ కెన్ యూజ్ అపెండ్ మోడ్. ఇక్కడ చూడండి, నేను ఆబ్జెక్ట్ ఫైల్ని ఓపెన్ చేస్తున్నాను, అపెండ్ మోడ్లో పెడుతున్నాను. ఇక్కడ అంతకుముందు దాకా ఫైల్ ఏముంది, హాయ్ సిఎస్పీ లాస్ట్ మన స్టోరేజ్. ఇక్కడ అపెండ్ మోడ్లో పెట్టాను. తర్వాత ఆబ్జెక్ట్ ఫైల్ డాట్ రైట్ అపెండ్ మోడ్లో పెట్టి రైట్ రాస్తున్నా. దాని లోపల అపెండ్ మోడ్లో పెట్టి రైట్ చేస్తున్నా. వెల్కమ్ టు పైథాన్ తీసుకుని ఆబ్జెక్ట్ క్లోజ్ చేశాను. ఇక్కడ మనకి ప్రీవియస్ డేటా ఉంది అండ్ సేమ్ టైం వెల్కమ్ టు పైథాన్ న్యూ డేటా అనేది కూడా ఉంది. ఓకే, ప్రీవియస్ డేటా అండ్ న్యూ డేటా అండ్ ప్రీవియస్ డేటా రెండు ఇక్కడ ఉన్నాయి. ఓకే, మోడిఫికేషన్స్ ఇన్ ఫైల్స్ లో మనం ఏ విధంగా మోడిఫికేషన్ చేయొచ్చు, ఫైల్ నేమ్ చేంజ్ చేయొచ్చు, ఫైల్ ని డిలీట్ చేయొచ్చు, ఫైల్ క్రియేట్ చేసి సపరేట్ ఫోల్డర్స్ గా క్రియేట్ చేసుకోవచ్చు, కొత్త ఫైల్స్ ని యాడ్ చేసుకోవచ్చు, అండ్ చెక్ ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ మా ప్రజెంట్ ఏ డైరెక్టరీ తెలుసుకోవచ్చు, ఫోల్డర్స్ ని డిలీట్ చేయొచ్చు, ఎక్సెట్రా మొదలైనవి చేసుకోవచ్చు. వీటన్నిటి కోసం మనం ఏం చేయాలంటే ఇంపోర్ట్ ఓఎస్ అనే దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. అనే ఒక మాడ్యూల్ ఆపరేషన్ క్లాస్ ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. అండ్ చూడండి, నేను ఇంపోర్ట్ ఓఎస్ అనేది టైప్ చేసి ఎంటర్ చేసుకుంటాను. ఆ తర్వాత రీనేమ్ చేయడానికి ఏంటంటే ఓఎస్ డాట్ రీనేమ్ ఓల్డ్ నేమ్ కామా న్యూ నేమ్. దానికి సింటాక్స్ ఇది ఇలా రాస్తాము, ఓఎస్ డాట్ రీనేమ్. మనం పాత దానికి ఏం రాసాము, సేవర్ డాట్ టెక్స్ట్ రాసాము కదా, ఓల్డ్ నేమ్ ఇచ్చేసాము. మాకు న్యూ నేమ్ ఏం కావాలో అది సిఎస్కే డాట్ టీఎక్స్టీ, ఏ ఫార్మాట్ అనేది టీఎక్స్టీ అంటే టెక్స్ట్ అనేది ఏ ఫార్మాట్లో అనేది తీసుకున్నాం. తర్వాత దాని యొక్క అవుట్పుట్ మనకి వస్తే సిఎస్కే ఫైల్ అనేది వచ్చేస్తుంది. చూస్తే మనకి అండ్ డిలీట్ ఎలా చేస్తామంటే రిమూవ్ చేస్తాం, ఓఎస్ డాట్ రిమూవ్ ఆ ఫైల్ ఏం చేస్తాం, ఫైల్ అనేది డిలీట్ అయిపోతుంది. అండ్ క్రియేట్ డైరెక్టరీస్ ఎలా క్రియేట్ చేస్తాం అంటే మనం మేక్ డైరెక్టరీ ఎంకేడిఐఆర్ అంటే మేక్ డైరెక్టరీ యూఎస్ డాట్ ఎంకేడిఐఆర్ ఇండియా అనే ఒక డైరెక్టరీని అదే ఫోల్డర్ని క్రియేట్ చేశాను. అండ్ ఓఎస్ డాట్ మేక్ డైరెక్టరీ భారత్ అనే ఇంకో ఫోల్డర్ని క్రియేట్ చేశాను. ఇప్పుడు మనం ఏ ఫోల్డర్లోకి చేంజ్ అవ్వాలి, ఒక ఫోల్డర్ నేను భారత్ అనే ఫోల్డర్లో చేంజ్ అవ్వాలంటే చేంజ్ డైరెక్టరీ ఓఎస్ డాట్ సిహెచ్డిఐఆర్ చేంజ్ డైరెక్టరీ ఈ భారత్ అని రాసేసాను. అంటే ఇప్పుడు నేను కరెంట్ ఈ భారత్ ఉన్నప్పుడు దాన్ని మనం ఎలా తెలుసుకుంటామంటే టు ప్రింట్ ఓఎస్ డాట్ గెట్ సి కరెంట్ డైరెక్టరీ సిడబ్ల్యూడి అని చేస్తే కరెంట్ డైరెక్టరీ అది చూపిస్తుంది. ఆ కరెంట్ డైరెక్టరీకి నేను చేంజ్ డైరెక్టరీ ఈ భారత్ చేంజ్ అవ్వాలంటే అది కరెంట్ అక్కడే ఉంటుంది. సో నాకు ఇప్పుడు అది అవుట్పుట్ ఏం వస్తుందంటే భారత్ అనేది అవుట్పుట్ వచ్చేస్తుంది. అండ్ చేంజ్ డైరెక్టరీ ఆ డైరెక్టరీ నుంచి ఇంకొక డైరెక్టరీ చేంజ్ చేయాలంటే ఓఎస్ డాట్ సిహెచ్డిఐఆర్ చేంజ్ డైరెక్టరీ ఈ ఇండియాకి నేను చేంజ్ అవుతున్నాను. ఇప్పుడు నేను మళ్ళీ దాన్ని ఎలా చూసుకోవాలి, ఓఎస్ డాట్ గెట్ సిడబ్ల్యూడి అని ఇస్తే అది నాకు ఏ డైరెక్టరీ చూపిస్తుంది. నేను ఇప్పుడు ఇండియా డైరెక్టరీలో చేంజ్ అయ్యాను కాబట్టి నేను ఇండియా డైరెక్టరీలో ఉన్నట్టు, సో నాకు అవుట్పుట్ అనేది ఇండియా వచ్చేసింది. అండ్ డిలీట్ ఫోల్డర్స్ మనం క్రియేట్ చేసిన ఫోల్డర్స్ ఎలా డిలీట్ చేయాలి, ఓఎస్ డాట్ రిమూవ్ డైరెక్టరీ రిమూవ్ డైరెక్టరీ ఆర్ఎండిఐఆర్ అంటే ఫోల్డర్స్ ని డిలీట్ చేస్తుంది. అలా కాకుండా రిమూవ్ అని రాస్తే టోటల్ ఫైల్ ని రిమూవ్ చేస్తుంది. ఓకే, ఇక్కడ అవుట్పుట్ ఏమైంది, ఆ ఫోల్డర్ అనేది మనకు డిలీట్ అయిపోయింది. ఇక్కడ చూడండి, మీరు యూజ్ రిమూవ్ డైరెక్టరీ ద ఫోల్డర్ విల్ హ్యావ్ ఎంప్టీ అదర్వైజ్ ఇట్ విల్ నాట్ వర్క్. అంటే మనం ఆ ఫోల్డర్ని డిలీట్ చేయాలంటే ఆ ఫోల్డర్లో ఉన్న కంటెంట్ అంతా ముందే డిలీట్ చేసేయాలి. లేదంటే కంటెంట్ ఉంటే అది డిలీట్ చేయలేము. కంటెంట్ని డిలీట్ చేసి తర్వాత మనం కంటెంట్ని ఫైల్స్ డిలీట్ చేసి ఆ తర్వాత మనం ఫోల్డర్ని ఎడిట్ చేసుకోవాలి. ఓకే, అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఫంక్షన్స్ ఇందాక చెప్పాను కదా, అదే ఇక్కడ గ్రూప్స్ కాన్సెప్ట్లో చెప్పాను కదా, ఫంక్షన్స్ రాసాను నెక్స్ట్ క్లాస్ పెట్టాను. ఇక్కడ చూడండి ఫంక్షన్స్ అనేది ఎలా రాసాను. ఫంక్షన్స్ అనేది దీనికి ముందు బ్లాక్ ఆఫ్ కోడ్ ఆర్ స్టేట్మెంట్స్, బ్లాక్ ఆఫ్ కోడ్ని కానీ స్టేట్మెంట్ కానీ మనం ఫంక్షన్ అంటాం. బ్లాక్ ఆఫ్ కోడ్ ఉంటే దాన్ని మనం ఫంక్షన్ అంటాం.
We can use function in many places in any number of times in our program. ఒక్కసారి మన ఫంక్షన్ రాస్తుంటే దాన్ని ఎన్నిసార్లు అయినా ఎక్కడైనా మన ప్రోగ్రామ్లో మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఫంక్షన్ డిక్రీజ్ ద లైన్ ఆఫ్ కోడ్. ఫంక్షన్ అనేది మనకి టోటల్ ప్రోగ్రామ్లో కోడ్ని తగ్గించేస్తుంది. ఫంక్షన్ కన్నా మెయిన్ క్వాలిటీ ఏంటి? కోడ్ రీయూజబిలిటీ. సింటాక్స్, ఫంక్షన్ యొక్క సింటాక్స్ చూడండి. డెఫ్ అంటే డెఫినేషన్ ఆర్ డిక్లరేషన్, బోత్ ఏదైనా అనుకోవచ్చు, కానీ డెఫ్ అనేది మాత్రం సింటాక్స్ లాగానే రాయాలి. అండ్ ఫంక్షన్ నేమ్ లోపల పారామీటర్స్ ఇవ్వాలి. ఓకే, ఫంక్షన్ క్రియేషన్ చేస్తున్నాను, డెఫ్ అనేది యూజ్ చేసా. సమ్ అనే ఒక ఫంక్షన్ నేమ్ అనేది చేశాను, దాని లోపల 2 పారామీటర్స్ ఎక్స్ కామా వై అని చేశాను. దాని లోపల నేను ఎస్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అని చేశాను. తర్వాత ప్రింట్ సమ్ ఎస్ అని చేశాను. అంటే ఇక్కడ ఈ రెండింటిని యాడ్ చేసి నాకు ప్రింట్ అని చెప్పి చెప్తున్నాను. ఇప్పుడు నేను ఫంక్షన్ కాలింగ్ ఎలా చేస్తానంటే డైరెక్ట్గా సమ్ ఆఫ్ అంటే ఫంక్షన్ నేమ్ సమ్ ఆఫ్ 2 పారామీటర్స్ ఎక్స్ కామా వై వాల్యూస్ 10, 20 అని చేశాను. నాకు అవుట్పుట్ అనేది 30 అవన్నీ యాడ్ చేసి నాకు అవుట్పుట్ వచ్చేసింది. అండ్ సమ్ ఆఫ్ 50, 40 ఇచ్చాను, దాని యొక్క అవుట్పుట్ నాకు 90 వచ్చింది. మాడ్యూల్స్ ని మనం దేనికి యూజ్ చేస్తాం? కోడ్ని రీయూజబిలిటీ అండ్ కేటగరైజేషన్కి కోసం మాడ్యూల్స్ యూజ్ చేస్తాం. మాడ్యూల్స్ ఆర్ రీయూజబుల్. మాడ్యూల్స్ మనం ఎన్నిసార్లు వాడుకోవచ్చు. టు రిడ్యూస్ ద కోడ్ అండ్ కోడ్ ఈజ్ ఈజీ టు అండర్స్టాండబుల్. మనకి కోడ్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. మాడ్యూల్స్ కెన్ యూజ్ ఇన్ ఫైల్స్ అండ్ ఫంక్షన్స్. మాడ్యూల్స్ అనేవి మన ఫైల్స్ యూజ్ చేసుకోవచ్చు, ఫంక్షన్స్ యూజ్ చేసుకోవచ్చు. మాడ్యూల్స్ ఆర్ యూస్ఫుల్ టు డెవలపింగ్ ప్రాజెక్ట్స్. మాడ్యూల్స్ అనేది మన ఫంక్షన్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్లో యూజ్ చేసుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే నాకు తెలిసినంత వరకు మాడ్యూల్స్ అంటే ఇప్పుడు ఒక పెద్ద ప్రోగ్రామ్ ఉంది. పెద్ద ప్రోగ్రామ్ లైక్ క్యాల్కులేటర్ ప్రోగ్రామ్ తీసుకోండి. ఫర్ సపోజ్ క్యాల్కులేటర్ ప్రోగ్రామ్ తీసుకుంటే అడిషన్ ఒక మాడ్యూల్, సబ్ట్రాక్షన్ ఒక మాడ్యూల్, ఇట్లా ఈ రెండే తీసుకున్నాను ప్రస్తుతానికి ఎగ్జాంపుల్ కోసం. ఈ రెండు డిఫరెంట్ మాడ్యూల్స్. ఈ రెండింటిని ఒకటి చేయాలంటే కష్టం, అందుకని 2 మెంబర్స్ ఇచ్చేస్తాను. అంటే మీకు ఒక అడిషన్ మాడ్యూల్ ఇచ్చేసాను, ఇంకొక పర్సన్ సబ్ట్రాక్షన్ మాడ్యూల్ ఇచ్చేసాను. వాళ్ళిద్దరు కలిసి కాంబైన్ తీసుకుని మాడ్యూల్స్ మనం కలిపి యూజ్ చేసుకొని ఒక క్యాల్కులేటర్ ఫంక్షన్ని బిల్డ్ చేసుకోవచ్చు. అదే చూడండి ఇక్కడ డెఫ్ సేమ్ ఫంక్షన్స్ లాగే మాడ్యూల్స్ కూడా. మాడ్యూల్ నేమ్ message1 ప్రింట్ హాయ్సిఎస్కి, దాన్ని సేవ్ చేసుకుంటున్న ఫైల్ ఒక ఫోల్డర్, అదే ఐ మీన్ ఒక ఫైల్ టీమ్గా న్యూ ట్యాబ్లో ఒక ట్యాబ్లో సేవ్ చేసుకుంటున్నా. అండ్ ఇంకొక దాంట్లో వచ్చి message2 అని తీసుకున్నాను, డెఫ్ message2 అని తీసుకున్నాను, వెల్కమ్ టు పైథాన్ తీసుకున్నాను. దాన్ని message2.py సేవ్ చేసుకున్నాను, పైథాన్ ఎక్స్టెన్షన్ py. మనం ఏమన్నా పైథాన్లో సేవ్ చేసుకోవాలంటే ఆ ఫైల్ నేమ్ ఇచ్చేసి ఎక్స్టెన్షన్ వచ్చి py అని ఇవ్వాలి. ఓకే, అండ్ ఇక్కడ చూడండి నేను ఇంకొక ఫైల్ తీసుకుంటున్నాను. ఇవన్నీ న్యూ ఫైల్స్. ఓకే, ఇక్కడ పైన ఉంది కదా, ఇవన్నీ న్యూ ఫైల్స్ తీసుకొని ఒక్కో దాంట్లో ఒకటి చేసిన. ఇప్పుడు ఇంకొక న్యూ ఫైల్ తీసుకొని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ నేను రాసిన కోడ్ని నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. message1, message2 ఇంపోర్ట్ చేసుకొని చూడండి ఈ రెండు ఫైల్ నేమ్స్ ఇక్కడ మనం సేవ్ చేసాం కదా, ఈ నేమ్స్ తీసుకొని ఇక్కడ ఫైల్ నేమ్స్ ఆల్రెడీ అదే ఈ రెండు సేమ్ నేమ్స్ message1 message2 ఫైల్ నేమ్స్ తీసుకొని దాని లోపల ఉన్న మెథడ్స్ ఇక్కడ నేను message2 అని కాకుండా message3 తీసుకుంటే ఇక్కడ నేను సపోజ్ చెప్తున్నాను. ఇక్కడ దీని ఐడెంటిఫికేషన్ కోసం మీకు ప్లస్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ ఏంది మెసేజ్ అనేది, ఇక్కడ ఈ మెసేజ్ ఏమవుతుంది, ఇదే అంటే ఇది అవుతుంది, మెథడ్ నేమ్ అనేది ఇది అవుతుంది. ఓకే, ఫైల్ నేమ్ లోపల మెథడ్ నేమ్ ఇలా మనం యూజ్ చేసుకోవచ్చు. దాని యొక్క అవుట్పుట్ మనకి ఏమవుతుంది, ఫస్ట్ దాంట్లో ఏమింది హాయ్సిఎస్కి ఉంది, సెకండ్ దాంట్లో వెల్కమ్ టు పైథాన్ ఉంది. ఓకే, ఇలాగా మాడ్యూల్స్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. చూడండి మీకు క్లియర్ కట్ అర్థమవుతుంది. ఒక న్యూ ఫైల్ తీసుకున్నాను, అది ఆ ఫైల్స్ ఇది కొత్త ఫైల్, న్యూ ఫైల్ అనమాట. ఇక్కడ ఫస్ట్ సర్కిల్ నేను డిఫైన్ చేస్తున్నాను, దానికి రేడియస్ ఇస్తాను. దాని యొక్క రేడియస్ ఎంత 3 × πr², పై వాల్యూ 3.14, r² అంటే 2 times r రాస్తున్నాను. అండ్ స్క్వేర్ తీసుకున్నాను, ఎక్స్ తీసుకున్నాను, a² కాబట్టి ఎక్స్. రెక్టాంగిల్ తీసుకున్నాను, లెంత్ అండ్ బ్రెడ్త్. ఇక్కడ దాని యొక్క ఏరియా వచ్చి L × B కాబట్టి LB తీసుకున్నాను. ట్రయాంగిల్ తీసుకున్నాను, B × H ఫార్ములా కాబట్టి హాఫ్ PH, హాఫ్ బ్రెడ్త్ × హైట్ కాబట్టి హాఫ్ అంటే 0.5 కంపేర్ కోసం అదే లాంగ్వేజ్లో.
అండ్ బి ఇంటూ హెచ్ రాస్తున్నాను. సేవ్ యాజ్ CSK1.py ఇదంతా ఒక ఫైల్లో చేశాను నేను. దీని అంతటి సేవ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఇంకొక న్యూ ఫైల్ తీసుకున్నా. ఓకే, ఫ్రమ్ CSK1 ఈ నేమ్ ఇచ్చినాం కదా, ఈ నేమ్ ద్వారా ఇంపోర్ట్ దేంట్ ఇంపోర్ట్ చేయొచ్చు, మొత్తాన్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు, లేదా మనకు కావాల్సిన కొన్ని మాడ్యూల్స్ ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. కానీ ఏంటంటే స్క్వైర్ అండ్ రెక్టాంగిల్ మాత్రమే ఇంపోర్ట్ చేసుకుంటాను దాని లోపల మెథడ్స్ ని, అంతే. దెన్ ఇప్పుడు మీరు డైరెక్ట్ గా ఇక్కడ ఏం రాయలేదు, మీరు ఫ్రమ్ ఒకటే రాస్తుంది, ఒక స్ట్రింగ్ రాస్తుంది. స్క్వైర్ ఆఫ్ 10 అని ఇచ్చారు. 10 అంటే అండ్ రెక్టాంగిల్ ఆఫ్ 2,5 అని ఇచ్చారు. ఈ రెండు ఫంక్షన్స్ ఆల్రెడీ ఇక్కడ డెవలప్ చేసినాయి కాబట్టి దీన్ని మళ్ళీ సేవ్ చేసుకొని రన్ చేసేస్తే మనకి ఏమవుతుంది, అవుట్పుట్ స్క్వైర్ 10 into 10 100 వచ్చేసింది. అండ్ ఎల్బి రెక్టాంగిల్ కి 2 into 5 10 అనేది మనకి వచ్చేసింది. ఓకే, అలా కాకుండా నేను మొత్తం యూజ్ చేసుకోవాలంటే స్టార్ యూజ్ చేసుకుంటే మనకి మొత్తం అన్ని మాడ్యూల్స్ అన్ని ఫంక్షన్స్ అనేవి ఆ ఫైల్లో ఉన్న ఫంక్షన్స్ అన్ని మనకు అవుట్పుట్ అయితే వచ్చేస్తాయి. కొంచెం స్క్వేర్ టైం ఇస్తున్నాను, రెక్టాంగిల్ ఇస్తున్నాను, సర్కిల్ ఇస్తున్నాను, ట్రయాంగిల్ ఇస్తున్నాను, వాటి యొక్క అవుట్పుట్స్ అనేవి మనకి ఇక్కడ వాల్యూ అవుట్పుట్స్ అనేవి వచ్చేసాయి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.